నాకు ఆ, తెలిసింది. పెళ్ళికి మీ ముందు మీ ఇద్దరికి నాన్న అమ్మ గురించి ఏమి తెలుసు? వాళ్ళ వివాహం ముందు కానీ, వివాహం అప్పుడు కానీ, వివాహం తర్వాత కానీ వాటి గురించి మాట్లాడదాం. పెళ్ళికి ముందు ఏంటంటే ఆ, 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 పెళ్ళికి ముందు ఏంటంటే నాన్న తాడేపల్లిలో జాబ్ చేసేవాళ్ళని తెలుసు. ఆ తర్వాత గన్నవరం నుంచి పాలు అమ్మేవాళ్ళు నాన్న దగ్గరికి వచ్చేవాళ్ళంట. పాలు పెరుగు పక్కన కోటిరెడ్డోళ్ళు అని చెప్పేసి వీళ్ళందరూ నాన్నను వాళ్ళు ఒక దగ్గర ఒక అటొక పర్సన్ ఇటొక పర్సన్లో అద్దెకు ఉండేవాళ్ళంట. ఇక్కడ విజయవాడలో తాడేపల్లిలో తాడేపల్లి తాడేపల్లిలో తాడేపల్లి తాడేపల్లిలో తాడేపల్లి గూడెం కాదు, తాడేపల్లి. తాడేపల్లిలో కృష్ణా కెనాల్ ఆ, జంక్షన్ అంటారు దాన్ని. దాన్ని ఆ, తాడేపల్లిలో ఉండేవాళ్ళు. ఆ, ఆ, అప్పుడు అక్కడి నుంచి పాలు పోయడానికి వచ్చేవాళ్ళని అడిగారంట. ఆ, ఏమనంటే ఆ, ఏమన్నా సంబంధాలు ఉన్నాయా, ఇదిగో మా అబ్బాయి ఇంకప్పుడు సరే వీళ్ళు ఆ ఊరు వెళ్ళి గన్నవరం వెళ్ళి చెప్పారు. అసలు అమ్మ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. తర్వాత వాళ్ళు సంబంధం మాట్లాడారు, వేరే అమ్మాయి కోసం సంబంధం చెప్పారు నాన్నకి. చెప్పారంట. చెప్తే అప్పుడు కోటయ్య తాత నాయనమ్మ నాన్న వీళ్ళు వెళ్ళారంట, గన్నవరం వెళ్ళారంట. వెళ్తే ఆ అమ్మాయి చూశారు, బాగానే నచ్చింది వీళ్ళకి. కానీ ఈ లోపు వాళ్ళ మేనల్లుడు ఎవరో, అతని మేనల్లుడు ఎవరో వాళ్ళ ఫ్యామిలీ వచ్చారంట. మా అమ్మాయిని మాకు ఇచ్చేయండి, ఉమ్, అట్లా మేము బయట ఇవ్వడానికి కుదరదని చెప్పేసి వాళ్ళు అడ్డం తగిలారంట. ఆ, ఇక అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం డేలా పడిపోయారు. అంత దూరం రుద్రవారి నుంచి వచ్చారు కదా. ఓకే, ఓకే. ఆ, ఇంకప్పుడు మళ్ళీ ఈ పాలాళ్ళే అన్నారంట, ఆ, మరి ఇక్కడ ఇంకోళ్ళు చిగులూరు వాళ్ళ అమ్మాయి ఉంది, ఆహా, కాకపోతే వాళ్ళు చాలా పేదోళ్ళు, కట్నం ఏమి ఇవ్వలేరు, మరి మీకు ఇష్టమైతే అక్కడ తీసుకెళ్తాం అన్నారంట. ఆహా. సరే తీసుకెళ్ళమంటే ఇంకా అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారంట వాళ్ళు. అసలు ఈ స్టోరీ నాకు అస్సలు తెలియదు. ఆ, నీకు తెలుసారా? ఆ, ఆ, తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కోటయ్య తాత ఏం చేశాడు, అమ్మ అప్పుడు మంచి కలరు, 10 మందిలో అమ్మ కొంచెం అవును. బ్యూటీగా ఉండేదన్నమాట. ఇంకా తర్వాత నానేమంటాడు, మా అమ్మకి నచ్చితే నాకు నచ్చినట్టే అనేవారు కదా. కానీ ఇది కోటయ్య తాత మాత్రం వాళ్ళు కట్నం ఇచ్చినా సరే కోటయ్య తాతకు ఇవ్వకపోయినా బాగా నచ్చింది. కట్నం ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే ఈ అమ్మాయి ఈ చేసుకుంది. అమ్మాయిని మాత్రం అవసరమైతే నా ఖచ్చితంగా మేనల్లుడు నాది ఒక ఎకరం రాసిస్తానని కూడా అన్నాడు. ఉమ్. ఆ, మా నాయనమ్మ మా తమ్ముడు నాయనమ్మోడు తమ్ముడు మా చనిపోయాడు. నాయనమ్మ తమ్ముడు కోటయ్య తాత అంటే మా నాన్నమ్మ తమ్ముడు. తమ్ముడు. ఉమ్, ఇంకా అప్పుడు కుదుర్చుకున్నారనమాట. ఉమ్, కుదుర్చుకున్న తర్వాత అమ్మ ఎప్పుడు చెప్తానే ఉంటదిగా పెళ్ళి. ఉమ్. పొద్దున 7 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం 1:30 అయింది. ఎందుకంటే కట్నం ఇవ్వలేక. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ కుదిర్చిన అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ కుదిర్చిన ఆడవాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళు ఇట్లా డబ్బులు ఇవ్వాలన్న సంగతి చెప్పలేదంట తాతకి. ఆహా, మరి మొత్తం మీద ఎక్కడో స్కిప్ అయింది ఆ విషయం. ఓకే. లేకపోతే తర్వాత ఇద్దామని చెప్పి ఏదన్నా అనుకున్నారు సంథింగ్ ఏదన్నా. సో అట్లేం కాదు, 1000 రూపాయలు. ఆ, ఆ రోజుల్లో కట్నం 1000 రూపాయలు. ఎంత కట్నం? ఎంత? 1000 1000 రూపాయలు 1000 కట్నం. రూపాయలు ఏమైంది అయితే? ఇవ్వలేకపోయారనమాట. ఆ, అంటే అప్పుడు దాకా ఇద్దాం అనుకున్నారు, ఆ, వడ్లు అమ్ముడుపోలేదు. ఆ, తీరా 400 చేతిలో ఉన్నాయి, మరి పెళ్లి చేయాలి కదా. అందుకని చెప్పేసి సరే ఈ 400 తీసుకోండి, లేకపోతే ఇంకెట్లా ఎట్టాగ ఒక మా అమ్మాయిని 600 ఇస్తున్నాం కదా, 600 ఎక్కడికి అయితే పోతాం? సమకూర్చారు. 600 అయితే సమకూర్చారు, ఇంకా 400 ఇవ్వలేదు. ఆ 400 తర్వాత ఇస్తాము, వడ్లు అమ్మాక ఇస్తామనేమో వీళ్ళు అంటారనమాట. కానీ నాయనమ్మ మాత్రం ఎట్టి పరిస్థితిలో నాకు ఆ డబ్బులు మొత్తం ఇవ్వాల్సిందని ప్రొద్దున 7 గంటల నుండి 1:30 వరకు ఇంకా పొద్దున 7 అలాగే. గంటలకు ముహూర్తమా? ఆ, అప్పుడు కూర్చోబెట్టారు పీటల మీద. ఆ, పొద్దున్నే అప్పుడు ఒక్కపొడి స్కూల్స్ అంట. ఆ, ఆ, పొద్దునే స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అటు పైకి వెళ్తే హై స్కూల్ ఉండేది. దుర్గ పెళ్ళి అనుకుంటా చూసుకుంటూ వెళ్ళారంట అందరూ. మధ్యాహ్నం స్కూల్ అయిపోయి వెనక్కి వచ్చేవారు పెళ్లిపేటల మీదే ఉన్నారంట. ఉమ్, ఏంటంటే డబ్బులు ఇవ్వలేదని కూర్చోబెట్టారంట. ఆ. అది మా యొక్క క్వశ్చనే లేదు, మేము కృష్ణా జిల్లా వాళ్ళని అసలు నమ్మం అన్నట్టుగా. వీళ్ళేం గుంటూరు జిల్లా వీళ్ళు వాళ్ళు. గుంటూరు జిల్లా వాళ్ళు. ఆ, సో నాయనమ్మ గట్టిగా మొండి పెట్టి కూర్చుందంట. కోట అవుతుంది కానీ ఎవరు చెప్పినా కానీ ఏమేమి లేదంట. ఆ దేశం కాడ నుంచి ఈ దేశానికి మేము వచ్చాం, మాకు ఖర్చులు అయినాయి 400-500 ఉమ్, అని చెప్పి ఇంతమంది వచ్చాం, అంత చేసుకుని ఉండదని ఇది మొత్తం మీద. కానీ మా నాన్న అట్లా కూర్చొని ఉన్నారంట. నాన్న కూర్చొని ఉంటే అందరూ వచ్చిన ఊరోళ్ళు అందరూ, ఏమయ్యా పెద్ద మనిషి అంత ఉన్నావు తాడి చెట్టు అంతా, ధైర్యం లేదా మీ అమ్మ మాటకి అయిపోయావు కట్టు, అంత అందరి పిల్లలు అట్టు వదిలిపెట్టావంటే మా నాన్న అనేవాళ్ళంట, మా అమ్మ ఊరకు కట్టమంటే కడతా, మా అమ్మాయి చెప్తే చేస్తా. తర్వాత ఆ ఊళ్ళో హై స్కూల్ ఆడపిల్లలు కూడా ఏదో ఏడిపించారని ఏదో బేతాళుడు. తల ఒక దెబ్బ అదే కొడదాం
ఆ! ఆ! బేతాళుడు ఎలా ఉన్నాడు ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి ఇక నాన్న అందరూ తలా ఒక మాట అన్నా కూడా నాన్న ఏమీ ఆయన మాట్లాడలేదంట. వయసు ఎంత అప్పుడు? 19 సంవత్సరాలో, ఆ! 20 సంవత్సరాలకి అంతే. ఆ! 19దో సంవత్సరంలో జాబొచ్చింది. మరి తర్వాత ఎన్నాళ్ళకి పెళ్లి కుదిరిందో తెలీదు. మొత్తానికి 20 లోపే. 20 అంతే. లోపే. ఆ! ఆ! మాక్సిమం అంతే. కాపోతే ఏంటంటే అవును. నువ్వు ఇప్పుడు చెప్తుంటే గుర్తొచ్చింది. మంచి కర్లింగ్ ఆ! హెయిర్ ఉండేది మంచి నాన్నకి. కర్లీ ఆ హెయిరు. ఫోటో ఒకటి నాకు ఆ! గుర్తు. అవును. ఆ! చాలా పర్సనాలిటీ. 20, 21 అంటే అసలు ఎవరు నమ్మరనమాట. ఆ! ఎస్వి రంగారావు పర్సనాలిటీ హ్మ్. ఉండేవారప్పుడు. ఆ! అంత పర్సనాలిటీ. అప్పుడు ఇంకా లావు నాన్న. హ్మ్. అంటే మనం చిన్నప్పుడు ఇంకా చాలా లావు. ఇక అందరూ అలా కొడదాం అది ఇది అనుకున్నారు. మొత్తానికి మా నాయనమ్మ ఏం చేసిందంటే బస్ స్టాండ్‌కెళ్ళిపోయింది. ఆ! బస్ స్టాండ్‌కెళ్ళిపోయి బస్ స్టాండ్ ఎక్కుతుంటే ఆ! బస్సులో కూర్చొని హ్మ్. బస్సులో కూర్చొని ఓ తెగ శాపనార్థాలు ఎక్కడ పెట్టి గన్నవరం తిడుతుందంట. బస్ స్టాండ్‌లో. గన్నవరం బస్ ఎక్కి. ఆ! మీరుంటే నేనైతే వెళ్ళిపోతున్నా అని చెప్పి ఏం మనుషులు ఇది అనుకున్నారా అది అనుకున్నారా మరి కోటయ్య తాత చ- వ ఎవరి మాట అసలు వినిపించుకోదు ఇక అట్లా ఆయన గురించి ఎక్కడ ముచ్చట లేదు ఆ తర్వాత నువ్వు జస్ట్ ఇలా అయితే పెట్టు అక్కడ ఉన్నోడి దగ్గర అంతే. ఆ, హ్మ్. అయితే ఆ బస్సులో కూర్చొని గట్టిగా ఓ తెగ తిడుతుందంట తిడుతుంటే మొత్తం మీద బస్సులో ఒక ఆయన ఎవరో విజయవాడ అది విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కాక ఏ ముసలం ఏంటి ముసలమ్మ ఎవరు ఏంటి పెళ్లి గురించి అంటాం ఏంటి ఏమన్నా అయిపోయిందంట ఇదిగో ఎట్టయ్యా పొద్దున కూర్చుని ఎవరు పెళ్ళని చిగులూరు బాబు చిగులూరు బాబాయ్ కూతురు పెళ్ళి ఈరోజు అన్నారు అవును కరెక్టే అని చెప్పి ఏమైందని అంటే డబ్బులు ఇవ్వలేదు పెళ్ళి అయిపోయింది అంటే ఆయన వెంటనే బస్ దిగి చేయి పట్టుకొని లాక్కొచ్చాడంట ఆయన మీద నీ దుంపదాగా పెళ్ళి దీనికోసం డబ్బులు ఆపుతావా ఈ డబ్బుల కోసం పెళ్ళి ఆపుతావా ఏమనుకుంటున్నావు పరువు గల కుటుంబాలు 4 రోజులు లేకపోతే ఇది అవుతావా ఎంత తగ్గిందో చెప్పండి అని చెప్పి అంటే 400 తగ్గింది ఆయన టక ఇచ్చాడు 400 అంటే ఆ రోజుల్లో స్పాట్లో 4 లక్షలు ఇచ్చినట్టే ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు అని ఇస్తే అప్పుడు పెళ్లి చేశారు అయితే ఆ పెళ్లి చేసుకొని మొత్తాన్ని సాయంత్రం పూట బయలుదేరి వీళ్ళు కాకాని వెళ్ళాలి ఏది శివుడి గుడికి. శివుడి గుడి కాకాని అక్కడికి వెళ్ళేసరికనే మా నాయనమ్మ 400-500 అవ చేసేసిందని మా అమ్మ చెప్పుద్ది ఆ మాట అంటే నాకు ఇష్టం. ఇట్లా ఆ! పెట్టు. ఆ మాట అంటే నేను ఒప్పుకోలేను. ఏ? పాపం ఊరోళ్ళందరికీ ఛార్జీలు పెట్టుకొని తీసుకొస్తానంది. హ్మ్. మరి హ్మ్. ఆళ్ళందరికీ ఛార్జీలు పెట్టాలి గదా! ఆ! మరి భోజనం పెట్టాలి గదా! అంతేగాని ఆమె వేరే వేస్ట్ సో, ఖర్చులైతే దానికన్నా ఉపయోగపడినియి గదా! అసలామె ఏడ్చిందే అందుకు. ఆ! లేపోతే తిరిగెళ్ళడానికి మళ్ళీ ఆమె అప్పు చేసి పెట్టాల్సొచ్చేది. అహా! అప్పు చేయడానికి కూడా ఆ ఊరు కాదది. ఈళ్ళు అవును. డబ్బులిస్తారనే ధైర్యంతో వచ్చింది. వచ్చింది. ఆవిడ మానసిక పరిస్థితి మనకర్థం అవ్వాలి. ఏంటంటే, అదే. ఈళ్ళిస్తారు గాబట్టి, ఆ డబ్బులతో ఆళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళొచ్చనుకుంది. హ్మ్. ఆళ్ళివ్వకపోయేటప్పటికి ఈళ్ళందరిని ఎట్ట తీసుకెళ్తది? అందుకు హ్మ్. మొండికేసిందనమాట. హ్మ్. అది నాయనమ్మ పరిస్థితి. నాయనమ్మ జెప్పిందది. ఆ! నా దగ్గర ఏడున్నాయి డబ్బులసలు మరి ఆ! ఆ రోజుల్లో. మరి ఈళ్ళు డబ్బులిత్తే నేను ఊళ్ళో వాళ్ళకి భోజనాలు కాకాని తోట అదే కాకానికి తీసుకెళ్ళి, ఇక అక్కడ భోజనాలు పెట్టి మొత్తానికి ఇంటికెళ్ళేటప్పటికైతే మాత్రం ఇక డబ్బులయిపోయినాయనమాట. ఇక అయి అట్లా దేవుడు లేకపోతే పెళ్లి చేశాడు అమ్మకి, పెళ్ళైతే నాన్నకి. అయింది. ఆ! ఆయనెవరంటే అమ్మకి దూరపు చుట్టం పెదనాన్న, చిన్నాన్న పిల్లలుంటారు కదా! ఆళ్ళ బాబాయ్ కొడుకంట. బాబాయ్ అవుతాడంట ఆయన. అంటే కనీసం ఆయన్ని పెళ్ళికి కూడా పిలవలేదు. పిలవలేదు. అంటే అమ్మమ్మోళ్ళు పేదోళ్ళు. పేదోళ్ళు. ఆ అమ్మమ్మ బిడియంతో పిలిచుండరు. తరపోళ్ళందరూ కూడా హ్మ్. అందరూ ఉన్నవాళ్ళే. అవును. ఆళ్ళ అమ్మమ్మ అన్నయ్యలు గాని, అమ్మమ్మ అక్కలు గాని అందరూ ఉన్నవాళ్ళే. అమ్మమ్మ ఒక్కతే పేదన్నమాట. హుహు. అందుకని చెప్పి ఎవరిలో ఈళ్ళు కలిసేవాళ్ళు కాదు. కలిసేవాళ్ళు కాదు. ఆ బిడియంతో. ఎవరింటికైనా ఎళ్తే అవమానంగా చూస్తారు, అవమానంగా మాట్లాడతారని ఈళ్ళెవరి దగ్గరికెళ్ళలేదు. ఆళ్ళు ప్లస్ కూడా ఈళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళందరూ సగం మంది బిడియస్తులే. ఆ! రాధమాయ నుంచి, పెద్దమాయ నుంచి, వెంకటేశ్వర మాయ ఆ! వీళ్ళందరూ అదే ఎవ్వరితో అంటే మాట్లాడరు. పేదరికం. 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 ఆ! మా ఆ! బాపయ్య గారు మన గూడా అంతే. అదే పేదాయనకి ఇచ్చి చేశారండి మరది ఎందుకనో అంటే పాపం. స్వతహాగా ఆ! బిడియము, ఆ! పేదరికం 2 పేదరికము. కలిపి ఆ! బయట పెద్ద ఇక కలిసేవాళ్ళు వాళ్ళెవరికీ గాదు. కలిసేవాళ్ళు కాదనమాట. అందుకని ఇక ఆయనొచ్చి ఇచ్చాడనమాట. ఇంకా ఆడోళ్ళే బెటర్ ఈళ్ళల్లో. ఆ! ఆడోళ్ళు గడిసోళ్ళే. కదా! ఆడోళ్ళు అమ్మమ్మ బయట ఔట్ గోయింగే. పెద్దమ్మలందరూ బయటికెళ్ళి బతికినోళ్ళే. అవును. కదా! మంచి వ్యాపారాలు చేసి మరి. అవును. అమ్మ వ్యాపారం అందరికి చేయకపోయినా తెలివితేటలు బాగున్నాయి. నోరు మంచిగా ఆ! వాగ్దాటి తెలివితేటలు అందరికీ ఉన్నాయి. ఆ! నలుగురికి తెలివితేటలు బాగున్నాయి. మేనమామలందరూ కూడా మెడ్రాస్లో ఈయన ఉన్నా కానీ చదువుకొని వెళ్ళినా కానీ హ్మ్. ఆయన చదువుకొని వెళ్ళినా కానీ నేను అసలు సిటీలో మెడ్రాస్లో ఉంటే నేను చాలా ఆ! అడ్వాన్స్డ్గా ఉంటారేమో అనుకునేవాడిని ఆ! ఎబ్బే ఆయన గూడా ఇల్లు ఉద్యోగం తప్ప ఏమీ తెలీదు. ఆ! వాళ్ళకేం తెలియదు ఏమీ తెలీదు. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నాగమణి మొన్న ఈవిడ ఒకటి 2 సార్లు మాట్లాడితే కూడా ఈ మామూలు ఫోన్తో గురించే మాట్లాడుతుంది తప్ప అవన్నీ నాకేమొచ్చు అంటుంది అదే. నీ దుంప దగ్గర 10th వరకు చదివావు అది గూడా చెన్నైలో, సిటీలో ఆ, పుట్టి ఆ, పెరిగి. ఆ. ఆ! అంటే నాగమణి ఎక్కువ మెడ్రాస్లో లేదనుకో కరెక్టేలే. మంతెనలో మంతిలో పెరిగింది. ఉంది మంతెనలో పెరిగింది. అంతే. కాకపోయినా ఇవాళ రేపు
చదువు రానోళ్ళు కూడా ఈ గబాలు నేర్చుకొని అంటే చేస్తున్నారు. పిల్లలుంటే దగ్గరుండి అయన్నీ అదే నేర్పిస్తారు. నేర్పిస్తారు. పిల్లలు కూడా లేరు ఆ! కదా! లేకపోయేసరికి అది కొనుక్కొని అదే పాపం గొప్ప. తనకి జీవితంలో హ్మ్. ఎంతో అన్యాయం జరిగింది. అవును. తన అవును. చాలా. ఆహ్, హ్మ్. వివాహం దగ్గర నుంచి, అవును. పుట్టిన దగ్గర వివాహం నుంచి, అవును. మామయ్య చేసిన హ్మ్. అన్యాయం అన్నీ కలిపి హ్మ్. తల్లిదండ్రులు అది రాంగ్ అన్యాయం స్టెప్ చేయటం ఏసాడు అనేది మావయ్య. హ్మ్. తన జీవితంలోనే చూసాం. హ్మ్. ఆ! పెళ్ళెప్పుడు రంగేసుంటారు హ్మ్. అనుకుంటా ఇంట్లో. నాకది ఇంక వినపడను. హ్మ్. ఓకే. ఓకే. అక్కడ నోటి దగ్గర జస్ట్ ఇలా ఆ! పెట్టు అంతే చాలు. ఆ! తీసుకోక్కర్లేదు. పెళ్ళప్పుడే చేసుంటారనుకుంటా ఆ ఇంట్లో ఇంటికి రంగులు. రంగులు. అంటే ఆ! ఇప్పుడు ఎట్లుందో చూడు. అంటే ఇప్పుడు ఆ కండిషన్ ఎట్లుందో చూడు. ఆ ఇంటి నేను కండిషన్. అదే. మొన్నెళ్తే ఆ! అసలు దెయ్యాలు ఇంకేమన్నా తిరిగే ఇళ్ళల్లే ఉంది. ఓకే. ఇక అంత వదిలేద్దాం ఆ! మనకెందుకులే పాపం అంటే ఏం చేయలేం. ఆ ఇల్లు అట్లా. ఆ! అదొక్కతే కదరా ఉంటది పాపం. అదే. ఏం చేసుకోలేదు, బాలేదు, బలహీనతలు అట్లా ఉందనమాట. ఒక నిమిషం నాన్న వాళ్ళ చిన్నతనం గురించి మాట్లాడుకుందాం. అది నేను వాళ్ళ చెప్తా. నాన్న ఏమయ్యారు? ఆ! ఆహ్, చెప్పు. ఈ ఈ ఈ పల్నాడు ఏరియాలో మనం ఈ రోజే చూస్తున్నాం దారులు సరిగ్గా లేవు. నిన్న హ్మ్. మొన్న హ్మ్. ఎళ్తేనే హ్మ్. ఒళ్ళు హూనమైంది. మనం మాట్లాడేది 50ల్లో మాట. హ్మ్. ఆయన పుట్టింది మరి 39, 38లో మాట. హ్మ్. అప్పటి అది మాత్రం పరిస్థితులు చాలా మీకేమన్నా బాధాకరమైన స్టోరీ. అమ్మ, నాన్న మాట్లాడినయి ఏమన్నా అసలు గుర్తున్నాయా? అది ఎప్పుడన్నా చెప్తే వింటుంటే కూడా చాలా బాధగా ఉంటుంది కళ్ళెమ్మట నాకు. నీళ్ళొస్తాయి. కళ్ళెమ్మట నీళ్ళొస్తాయి. ఎందుకంటే రాజు లక్ష్మమ్మ గారు ఉంటుంది కదా! ఆమె చెప్పింది ఒకసారి నాకు. సో, మా నాన్న జస్ట్ 2 ఇయర్స్ అనుకుంటా నాన్నకప్పుడు. ఆహ్, ఏదో అదే ఆ ఊర్లో కట్టెల పొయ్యిలేగా అప్పుడు. మరి ఎద్దుల బండికి అటు ఇటు వసిగర్రలని ఉంటాయి. అంటే సపోర్టింగ్, సపోర్టింగ్ అనమాట. అంటే మెటీరియల్ అటు ఇటు పోకుండా ఇట్లా బుట్ట పెట్టినా గాని, ఏది పెట్టినా గాని సపోర్టింగ్ రాడ్స్ అనమాట. అయి పట్టుకొని నుంచుంటారు. మోకులంటారు. మోకులు పెట్టుకొని నుంచుంటారు. అయి వసిగర్రలు ఇట్లా సూది ఇట్లా అవును. అట్ల కింద పలుగు గుచ్చినట్టు ఇట్లా దిగుంటాయిలే. గుచ్చుతారు. అవును. హ్మ్. అయితే సంథింగ్ అప్పుడు ఎద్దులు కూడా కాదు దున్నపోతుల బళ్ళే. ఎద్దుల అవును. బండి ఉన్నవాడు, అవును. టైర్ల ఎద్దుల బండి బండుంటే ఉన్నవాడు రిచ్చే. ధనవంతుడాడు. అవును. అవును. మిగతా ఎక్కువ దున్నపోతుల బళ్ళే. కరెక్ట్. దున్నపోతుల బళ్ళే. నేను రోసయ్య గారిది గూడా చూసా ఆ! దున్నపోతులు. ఆ! దున్నపోతుల బండి అవును. అయితే మొత్తం మీద వస్తుంటే ఏదో ఎవరికో పెళ్లి అనుకుంటా సంథింగ్. ఆ! మన మేనత్తదే. ఆహా! ఆహా! నాన్న వాళ్ళ మేనత్తదే. ఆ! పెళ్లి అక్క, చెల్లా? పెట్టుకున్నారు. అక్క. నాన్నకక్క. ఆ! వీళ్ళిద్దరికి అక్కే అనుకుంటా. ఆహా! పెదనాన్నకిను, కానీ నాన్నకి నాన్న కూడా చిన్నోడు అక్కే. అప్పుడు. నాన్న చిన్నోడు రెండో సంవత్సరం నాన్నకి. ఆహా! అప్పుడు కోటయ్య తాతతో పెళ్లి పెట్టారు. ఆహా! మన మేనత్తకి కోటయ్య తాత మేనమామకిచ్చి పెళ్లి చేయాలని మేనమామకిచ్చా. ఆ! పెట్టారనమాట. ఇక ఆ పెళ్ళికి కట్లేసుకురావడానికి ఎళ్తున్నాడు తాతయ్య. ఆహా! ఎళ్తా ఉన్నప్పుడు ఆ బండి బోర్ల పడి అది వసుగర్ర వసిగర్ ఇక్కడ ఆ! వస్తుంది. నవసర్లో ఇది ఇక్కడ కడతల్లో దిగి అబ్బా! అక్కడికక్కడే స్పాట్ డెడ్. చనిపోయాడు. ఇంకా ఆయన గూడా దెబ్బతో చాలా చిన్నోడయుంటాడు. హ్మ్. వయసే చిన్న ఆ! వయసే. ఆ! మరప్పుడెంత 30 చిన్న లోపే ఉండుంటాయి. అంతే. ఆ! అంత కూడా 40 అంతే. నాయనమ్మ చిన్నదే ఇంకా. మరి ఎందుకంటే ఆ! ఇద్దరికి అప్పుడు వయసు చాలా అవును. ఇది. అవును. ఇక కోటయ్య తాత పెళ్లి చేసుకోలేదు ఇక అప్పుడు అత్తయ్యని. ఆ! ఎందుకు ఇట్లా అయిందో వద్దులే అని చెప్పి అప్పుడు నరసరావు వాళ్ళ నాన్నిచ్చి పెళ్లి చేశారు. అచ్చా! రోసయ్య ఆ! గారికిచ్చి ఆవిడని ఆ! పెళ్లి చేశారు. ఆ! అది ఓహో! నాయనమ్మే చేసింది పెళ్లి. ఆహా! ఆ సామాను అదంతా కూడా ఆ కూతురికి ఆ తర్వాత పెళ్లి ఈయన తర్వాత కదా చనిపోయింది. ఆ! రోసయ్యకిచ్చి చేసిన తర్వాతే చనిపోయింది. ఓకే. హ్మ్. హ్మ్. మరి రోసయ్య గారికి, ఆవిడకి పిల్లలు లేరా? లేదు. లేరు. ఆహా! ముందే అసలు పెద్ద మనిషి చనిపోయిందయితే. అవ్వకముందే పెళ్లి. ఓహో! పెద్ద మనిషి అవ్వకముందే పెళ్లి. 12 సంవత్సరాల వయసులో టైఫాయిడ్ వచ్చింది అత్తయ్యకి. వచ్చి ఆ టైఫాయిడ్‌లో చనిపోయింది. అప్పుడు ట్రీట్‌మెంట్ సరిగ్గా లేక ల చనిపోయింది. ఆ ఆవిడ తర్వాత పేరేంటో తెలుసా? ఆ! సీతారామం. హ్మ్. ఓహ్! అది. ఆ సీతారామమ్మ. పేరే సీతారామకి పెట్టారనమాట. ఓహోహో! అది. ఓకే. ఆ! ఆ! ఇక అట్లా చనిపోయిన తర్వాత ఇక నాయనమ్మే మళ్ళీ సామాన్లయ్యేం తీసుకురాకుండా అక్కడే పెట్టి ఎతికి నరసరావు వాళ్ళ అమ్మనిచ్చి పెళ్లి చేసింది. ఓహో! రెండో పెళ్లి గూడా ఆవిడే చేసిందా? నాయనమ్మే చేసింది. వావ్! వావ్! అట్లా. ఆ! అయితే నేను అమ్మ అదే నేను అమ్మ కడుపులో నేనుండగా అమ్మకు లేకపోతే ఎవరికో మరి కల రావటమో లేకపోతే అత్త కనపడటం సంథింగ్ ఏదో కనపడి ఆ! నా పేరు పెట్టుకోండి అన్నట్టు చెప్పిందంట మరి. అసలు అందుకని అమ్మకామె తెలవదు. తెలీదు. నాన్నకే మన తెలీదు. అదే గదా! అదేండి మరి చూడు. అందుకని చిన్నప్పుడు ఫస్ట్ నా పేరు సీతారామయ్య. సీతారాముడు. ఆ! సీతారామయ్య అని ఆ పెట్టారు. తర్వాత రాంబాబు. అవును. అవును. అప్పుడప్పుడు వచ్చేది ఆ ప్రస్తావన సీతారామయ్య అని. పెట్టడం అదే పెట్టారు. ఆ! మరి పాతనేమో మోటుగా ఉందని చెప్పి ఎవరో మొత్తం మీద కాస్త పాలిష్డ్‌గా రాంబాబు అని పెట్టారు. చాలా రూపాంతరం చెందింది యాకోబ్ ఇజ్రాయెల్‌గా. అయితే ఆ! హ్మ్. ఇప్పుడు నిరీక్షణ. తర్వాత అదే నాన్న 2 ఇయర్స్ కదా! అసలు నాన్నకేం తెలీదు. చిన్న పిల్లోడు కదా! హ్మ్. నాన్నకి రాజుల లక్ష్మమ్మ గారున్నారు గదా!
ఆవిడ దగ్గరికి బాగా అలవాటంట. బాగా నాన్న బాగా దగ్గర తీసి పెంచింది. ఎందుకంటే నాన్న ఎర్రగా మంచి చాలా చెప్పేదిగా అసలు బొమ్మలాగా ఉండేవాడయ్యా మా అయ్య. బొమ్మలాగా ఉండేవాడు. అసలు అప్పటికి ఆ గ్రామంలో ఎవరికుందనేది. అవును. మంచి అంత స్కిన్ టోను స్కిన్ టోన్ నాంది. మంచిది. చాలా చార్మింగ్‌గా గ్లో ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. సో, అందుకని ఆవిడ బాగా ముద్దు చేసేదంట. చేసి మా నాన్న కూడా మాట్లాడితే ఎక్కువ ఆవిడ దగ్గరికెళ్ళేవాడంట. ఆవిడ ఏమి లేదు చిన్నప్పుడు చిన్న బెల్లం ముక్క పెట్టేదంట రోజు. ఆయనకి. బెల్లమే అక్కడ. ఓహ్! ఈ అలవాటు నాన్న దగ్గర నుంచి నాకు కూడా వచ్చింది. ఆ! నేను కూడా అరవ మామి వాళ్ళ దగ్గరికెళ్తే నా నోటి నిండా షుగర్ పోసి పంపించేది ఆవిడ స్కూల్‌కి. ఆ! రోజు ఎళ్ళేవాళ్ళు ఆ! ఆవిడ దగ్గరికి. సో, బెల్లం ముక్క పెట్టేదండి. ఇక నాన్న పాపం ఏం తెలీదు. అసలు ఇక ఎక్కడోళ్ళు అక్కడ ఊరంతా పరిగెత్తారంట. పరిగెత్తే నాన్నను అసలు వదిలేసారు ఎవరు. అంటే చిన్న పిల్లోడిని అంతే అంటే ఇప్పుడు ఆ! రాజు లక్ష్మి ఎత్తుకొని పాపం ఇది చేసింది. నాన్నకసలు తెలీదు పాపం ఆ చిన్న వయసు. సో, అదొక పిటీ స్టోరీ నాన్న లైఫ్‌లో. ఇంకోటేంటంటే ఇంకోటేంటంటే నాన్న మళ్ళీ పంచె కట్టుకొని అదే ఎస్ఎల్సీ వరకు కూడా ఊట్కూరు స్కూల్‌కెళ్ళేవాళ్ళు. పంచె కట్టుకొని. ఆ రోజుల్లో అందరూ పంచెలేనంట. ఓయ్! పంచెలు కట్టుకొని ఎళ్ళేవాళ్ళు. నిక్కర్లు లేవుగా అప్పుడు. నిక్కర్లు పంచెలు కట్టుకొని ఇట్లా సంకలో పెట్టుకొని పుస్తకాలు వెళ్ళేవాళ్ళంట. అంతా కట్టుకొని వెళ్ళి మధ్యాహ్నం పూట వచ్చి నాయనమ్మతో 6, పాటు 6 కిలోమీటర్లు సుమారది. ఆ! అంత ఉంటదా? 6 ఓరకలు కిలోమీటర్లు. ఓరకలు దాటాక ఊటుకూరు 5 అవును. కిలోమీటర్లు సంథింగ్. ఆ! ఆ స్కూల్ ఉంది కదా! ఇప్పటికి కూడా. అవునవును. ఆ! అయితే నాన్నోళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో టీచరు కొండవీటి వెంకట కవి గారు. కొండవీటి వెంకట కవి. హ్మ్. నేను కూడా విన్నాను. ఆయన పంచె కట్టుకొని ఇంత పెద్ద బెద్దం పెట్టుకొని ఇంత ఇంత పొడుగు బొట్టు పెట్టుకొని ఇంత బొత్తంతో కొట్టేవాడంట పిల్లల్ని. మంచి కవి. నిమిషాలు అప్పటికప్పుడు నిలబెట్టి కవిత్వాలు పాడేవాడంట. అప్పటికప్పుడు పాటలు పద్యాలు కట్టేవాడంట. ఆ! మా అంత గురువుగారు పల్లెటూరులో అంత మంచి కవి. కొండవీటి వెంకట కవి. ఆయన ఆ! వర్క్ చేసింది ఊటుకూరులో. ఆ ఆహాహా! తర్వాత సినిమాలకి ఎన్టీ రామారావు తీసుకెళ్తే ఇక పౌరాణిక సినిమాలు, డైలాగులు అవి రావటం అక్కడ సెటిల్ అయిపోయాడు ఆయన. ఓకే. ఓకే. సో, అది మళ్ళీ మధ్యాహ్నం వచ్చి నాన్న మళ్ళీ పొలంకి వెళ్ళేవాళ్ళంట పంచె కట్టుకొని. సో, సో ఇప్పుడు వీళ్ళకంటూ పొలం ఏమి లేదా? ఉంది. ఆ పొలం పని చేసుకోవటానికి. ఆహా! ఆ! సొంత మట్టి పొలంలో. మిద్దెలు కదా! ఇళ్ళన్నీ మట్టి మిద్దెలే కదా! అవును. చిన్న అవును. ఇల్లు. అవును. ఆ! ఇది పెదనాన్న, నాన్న ఇట్లా ఇద్దరు కలిసి పని చేసుకునేవాళ్ళు. 13 ఎకరాలుందా? ఆ! అంటే కంబైన్డ్‌గా. ఓకే. ఇంకోటేంటంటే మన పెదనాన్నకి బిక్కి సుబ్బయ్య గారికి ఆయన హి ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అనమాట. హుహు. హ్మ్. హుహు. ఆయన డ్రామాలేస్తాడు. హుహు. పద్యాలు పాడతాడు. రంగస్థలం హుహు. మీద నిలబడి ఆలాపన చేస్తే ఇప్పుడు 'దానవీర సూరకర్ణ' ఈ సినిమాల్లో పద్యాలు ఎలా ఉంటాయి? హ్మ్. ఆ టైప్‌లో ఆలాపన చేస్తాడాయన. ఆ! నువ్వు చూసావా ఆయన్ని? నేను చూసా. ఆహా! ఆయన టీవీ రావటం డాక్టర్ రంగారావు గారి హాస్పిటల్ అక్కడ. ఇక్కడ ఆహా! సత్తెనపల్లిలో. టీబీయేనక్క రాత్రి లాస్ట్‌కి ఆయనకొచ్చింది. హ్మ్. ఆ హాస్పిటల్‌కెళ్ళాను. నాన్న లుంగీ కట్టుకొని షర్ట్ ఏసుకొని ఉన్నారు. ఆ హాస్పిటల్ దగ్గర తిరుగుతా ఉండేవాళ్ళం. అందరికీ నులక మంచాల టైప్‌లో ఉండేవి బెడ్‌లు. ఆ! రేకుల షెడ్‌లు వరుసగా. ఆ! అందరికి సెలైన్ సీసాలు ఇట్లా ఏలాడేసుండే. ఆ! డాక్టర్ ఎంబీబీఎస్ ఆయన ఒక్కడే ఆ ఊర్లో అప్పుడు. డాక్టర్ అన్నిటికి అన్ని జబ్బులకి ఇక ఆయననమాట. ఆ! చూసారు లాస్ట్‌కి ఇక ఇదవ్వలేదు చనిపోయారు. ఇక తీసుకెళ్లాల్సొచ్చింది. తీసుకెళ్లాల్సొస్తే రుద్రవరం తీసుకురావాల్సొచ్చింది. తీసుకురావాల్సొస్తే అప్పుడు ఏం చేశారు, లారీ టైప్‌లో ఉంటదనమాట వ్యాన్‌లు. హ్మ్. అంటే ప్యాసింజర్ తీసుకెళ్ళే లారీలు కూడా లారీ టైప్‌లో అట్టుండేదనమాట. దాంట్లో బాడీ పెట్టుకొని తీసుకొచ్చారు. ఓరకల్ అవతల దాకా తీసుకొచ్చారు. నాకు బాగా గుర్తు. ఆహ్, నేను ముందు ఒక వరుసలో ఇంక ఇద్దరు ముగ్గురున్నోళ్ళు ఆళ్ళ మధ్యలో డ్రైవర్ వెనకాల సీట్‌లో నేను కూడా కూర్చున్నా. అప్పటికి వాగులు బాగా వస్తుండేయి. 1, 2 చిన్న వాగులు దాటి సత్తెనపల్లి నుంచి ఇక్కడ దాకొచ్చారు. అది రావటమే ఏదో ఎళ్ళినట్టుగా ఇక్కడి నుంచి హైదరాబాద్, అవును. విజయవాడ ఎళ్ళినట్టుగా ఉంది. ఆ గుంటలు గుంటలు ఆ ఆ రాళ్ళు డిస్టెన్స్ దాటి రోడ్‌లో. వచ్చేటప్పటికి టైం పడతది. సరే ఒక చోట వాగు ఈ ఓరకల్లు అది దాటాక మన రుద్రారానికి వాగు మధ్యలో అవును. డౌన్ అక్కడ ఉంటది చూసావా? ఉంటదిగా. ఆ! ఆ వాగయితే ఫుల్‌గా ఎళ్తుంది. అక్కడ ఆపేసాడు. నేను రాను ఇక్కడ వ్యాన్ రాదు ఉధృతి దిగదన్నాడు. ఎక్కువగా ఆ! ఉంది. ఇగ ఎంతమంది బతిమిలాడినా ఏం చేసినా ఆడు కుదరదంటే కుదరదన్నాడు. ఇక ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ అనుకున్నాను. సరే ఒక పని చేద్దాం ఊర్లోకెళ్ళి ఇంకెవరన్నా నలుగురిని తీసుకొచ్చి అట్లా మంచం మీద అలాగే మంచం మీద పెట్టి తీసుకెళ్దాం అని చెప్పి వచ్చారు. అప్పుడు నేను కూడా ఉన్నాగా నన్నెవరో ఎత్తుకొని ఇటు దాటిచ్చారు వాగు. దాటిస్తే నేను ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరం నాకు గుర్తులేదు. ఇంటికొచ్చాం. మట్టి మిద్దిల్లు గదా! అప్పుడు సీతారామక్కాయి బహుశా 17, 16 ఇయర్స్ ఉంటాయేమో. 10థ్ అయిపోయింది. 16 ఇయర్స్. 10థ్ ఆ ఏజ్ అయిపోయింది. గ్రూప్ ఇంకెవరో ఒకళ్ళిద్దరు ఆడపిల్లలున్నారు ఇంట్లో. అప్పుడు ఆ! నాకు కరెక్ట్ అదే. గుర్తులేదు. ఇప్పుడు హ్మ్. ఆ! గంటా నాగేశ్వరరావు అదే గంటా వెంకటేశ్వర వాళ్ళ వెంకటేశ్వరరావుల ఆవిడ. ఆ! ఆ! ఆ నాన్న? అమ్మాయి. ఆ అమ్మాయిను ఇంకో ఫ్రెండ్. వాళ్ళ ఆవిడ గంటా ఆహా! ఆళ్ళ ఆవిడ. ఆ! ఆహా! ఆ! ఓకే. ఓకే. ఆ! అదే. ఆ! ఇంకో ఫ్రెండ్ ఇద్దరు. అయితే నేను నాతో పాటు ఇంకొకళ్ళిద్దరం ఫస్ట్ వచ్చాము. వచ్చాక ఆళ్ళకప్పుడు ఫోన్‌లు ఇయన్నీ ఏమి లేవుగా. మనుషులొచ్చి చెప్పేదాకా అసలు బస్సే రోజుకొకటి ఎట్టాగో రుద్రవరంలో ఉండేది. ఫోనా? ఆ! 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 అదే ఈ కాలంలో బస్సే రోజుకొకటి ఒక మనిషి వస్తే తప్ప. పైగా ఛార్జీలు కూడా చాలా కష్టం ఆ రోజుల్లో. ముప్పావులనో ఎంతో ఉండేది అక్కడికి సత్తెనపల్లి నుంచి అక్కడికి.
సరే నేను రాగానే ఇట్లా ముందోళ్ళు వచ్చారు, చనిపోయారు, తీసుకొస్తున్నారు. ఇట్లా ఓరకల్ దాకా వచ్చిందని చెప్పారు. చెప్తే సీతారామ అక్కయ్య ఉంది. నాకు ఇప్పటికీ బాగా గుర్తొస్తుంది. ఆ తలుపు గొళ్ళెం ఇట్లా ఉందన్నమాట. ఆ గొళ్ళెం పట్టుకొని పాపం ఏడ్చింది. నాకు చాలా వాళ్ళు ఇట్లా ఆ సీన్ గుర్తుండిపోయింది. సీతారామ అక్క ఎట్లా ఏడవటం ఉమ్. సైలెంట్గా. అప్పుడు ఉమ్, కట్లి పొయ్యిలు ఉండే అక్కడ. అవును. పొంతలు అని చెప్పి కొండలు అట్లా ఉమ్. ఉంటాయి అన్నమాట. ఇక అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి చాలాసేపు చాలా ఇట్లా గొళ్ళెం పట్టుకొని బాబు తెగ ఏడ్చేసి అంటే ఇక తలుపు పట్టుకొని ఆ గొళ్ళెం పట్టుకొని అంట గుళ్ళెలు ఇట్ట తగిలిచ్చేయండి అంటే పూర్వం. పిల్లలందరూ కూడా చిన్నోళ్ళే, ఇంకా చిన్నపిల్లలు అప్పటికి ఎవరు సెటిల్ అవ్వాలా. ఇట్లా అడ్డగళ్ళు కాదు అప్పుడు పూర్వం. ఇట్లా తలుపు లాగి పైకి ఇట్లా గొళ్ళెం పెట్టేవాళ్ళు, అవునులే. చైన్ లాంటిది. మన దానికి మన తాళం మన వేసేవాడు. పెంకుటిల్లుకు ఉండేది కదా. తాళం అక్కడ వేసేవాడు గుళ్ళకి. విచిత్రంగా ఉండేది. నాకు బాగా ఇప్పటికీ గుర్తున్నమాట సీతారామక్క ఆ రోజు అట్లా ఆడటం. అప్పుడు అసలు నాకు సీతారామక్క అంటే నాకు సీతారామక్క పెద్ద అటాచ్మెంట్ లేదు. అప్పటి నుంచే కొంచెం వయసు పెరిగాక వెళ్ళటం 1, 2, 3 సార్లు. చిన్న నాకు అసలు ఏమవుద్దో కూడా తెలిసేది కాదు చానాళ్ళు. అక్క అక్క అనేవాడిని కదా, సొంత కూతురు అని నాకు చానాళ్ళకి తెలియలే పెదనాన్నగారికి. అట్లా ఈ చిన్నోళ్ళందరూ అయితే మొత్తం మీద అప్పుడు వసంతరావు అన్నయ్య వీళ్ళందరూ ఊర్లో కొంతమంది వెళ్ళి మగాళ్ళు కోళ్ళు ఉంటాయి కదా మంచానికి, అట్లా ఆ 4 కోళ్ళు ఇట్లా భుజం మీద పెట్టుకొని అక్కడ ఓరకల నుంచి అట్లా వరుసల వారీగా మోసుకొచ్చారు ఇంటి దాకా. అంతవరకు తెలుసు నాకు. పెదనాన్న చనిపోవటం అవన్నీ ఫ్యూనరల్ చేసి రావటం. నేను మంచం మీద కూర్చొని ఉంటే ఆ రోజుల్లో ఒక తెలుగు మాస్టర్ ఎవరో వచ్చాడు, నాకు బాగా గుర్తు. ఎక్కాలి నన్ను అడిగాడు, బాగా టక 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 అడిగాడు నన్ను. అబ్బా, ఎవరు ఎవరో పండు ముసలాయన ఉండేవాడు, గ్రంథసిరి ఆయన ఆయన, గ్రంథసిరి మన ఇంటికి వచ్చేవాడు కదా ఒక ఆయన, వచ్చేవాడు. మేడిపడ్డూరు పెద్ద ఆయన. పర్సనాలిటీ. ఆయననా? దుర్గా ఆయన మంచి పెద్ద కంచు వాయిస్, మంచి కంఠంతో. కంచు కంఠం ఆ, అని చెప్పి అట్లా వచ్చాడు అనమాట. నాకు బాగా గుర్తు. రాగానే ముందు నన్నే అనేవాడు. ఏమనేవాడు? ఆ! "అరే! ఇంత నల్ల చింతపండుకి పెళ్ళెట్ట చేత్తావురా భద్రయ్య" అనేవాడు. ఆ అమ్మకి కోపం వచ్చేదనమాట. అసలు భలే "బాబాయ్ అట్లా వాయిస్ ఆయనది. అనబాకండి బాబాయ్ మీరు." ఆ! అవును, పద్దాకు వచ్చేవాడు. ఆ! ఆ! ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఆ! లెక్చరర్ అనమాట. వాళ్ళ అల్లుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ లెక్చరర్. అక్కడ మాచవరంలో ఉండేవాళ్ళు. ఊరు నుంచి వచ్చేవాడు. బస్సు ఎక్కి సిటీ బస్సు ఇక్కడ దిగి వచ్చేవాడు. ఓ పూట ఉండి వెళ్ళేవాడు ఇక్కడ. ఇప్పుడు మా నాన్న అది గ్రీన్ లైట్ ఆన్లోనే ఉంది కదా చూడు. అందులోనే ఉంది. అది బాగా నాకు చిన్నప్పుడు ఏంటంటే అదే నానమ్మ ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు పోస్ట్ కార్డులే అప్పుడు పూర్వం ఉమ్, అవును. తిరణాలు. తిరణాలప్పుడు మాత్రం ఖచ్చితంగా డేట్లు కలుసుకొని డేట్లు పెట్టి రాసేది. పలానా అప్పుడు 3 రోజులు అంటే ఒక రోజు అటు ఇటు జరుగుతుండే తిరణాలు, ఒక వారం అటు ఇటుగా. పలానప్పుడు తిరణాల మీరందరూ రండి అని రాసేది. ఇక తిరణాల కంటే మా నాన్న ఖచ్చితంగా అక్కడ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అసలు బయలుదేరటం అంటే రుద్రారానికి అమెరికా వెళ్ళినట్టు ఉండేది యాత్ర. పొద్దున్నే బయలుదేరి తిని అక్కడ నుంచి బయలుదేరి ట్రైన్కి వచ్చి ఉమ్. ఒక టార్చ్ లైట్ ఉంటే గబగబా గుంటూరులో బయటికి వెళ్ళి ఆ రోజు నాకు బాగా గుర్తు. టార్చ్ లైట్ సెల్స్ కొని చూసుకున్నాం బయలుతుంది. ఎందుకంటే అది దిగి చీకట్లో అన్ని దొంగల బళ్ళే, చీకటి బళ్ళు. చీకటి చీకటి అక్కడ నుంచి సత్తెనపల్లి నుంచి గుంటూరు నుంచి సత్తెనపల్లికి మీటర్ గేజ్ ట్రైన్. ఆ, గుంటూరు వరకు బ్రాడ్ అవును, గేజ్. కరెక్ట్. సింగిల్ లైన్ మ్యాటర్. నాకు తెలిసి చిన్నప్పుడు గుంటూరు వరకు కూడా మీటర్ గేజ్ ఉన్నట్టుంది. నాకు కూడా గుర్తు. ఆ తర్వాత అక్కడ నుంచి మీటర్ గేజ్ అనమాట. ఆ ఆ. మీటర్ గేజ్ లో కూడా ఆ ఇంజిన్ రివర్స్ చేయటం ఉండేది కదా పూర్వం అక్కడ. అందుకని ఏంటి, ఇంజిన్ వెనకాల ఉండి కోచ్లు ముందు పెట్టి నెట్టేది. కోచెస్ ముందు ఉంటాయి, ఇంజిన్ వెనకాల ఉంటుంది. మరి సిగ్నల్స్ ఎట్లా చూసుకునేవాళ్ళు ఏమో నాకు తెలియదు ఆ రోజుల్లో. వాళ్ళు వెళ్ళి మళ్ళీ అట్టాగే వచ్చేది అనమాట బండి. అసలు అక్కడ నుంచి అక్కడ చిన్న బండి, అసలు ఏం స్పీడ్ వెళ్తాయి అన్ని, అసలు అవన్నీ అట్ట ప్రతి చోట ఆగేయటం, మళ్ళీ అసలు చేయటం. ఒక చోట ఆగినాయి అంటే ఎప్పుడు బయలుదేరుతో తెలియదు. తెలీదు. ఆ లూప్ లైన్ లో పడేసి. దానికి వెళ్తే కాస్త ఖర్చులు తగ్గుతాయని పీటీఓ రాసుకొని పాస్ రాసుకొని వెళ్ళేవాళ్ళం అక్కడ దాకా వెళ్ళాక సత్తెనపల్లి, అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి నడిచి వెళ్ళడం, లేకపోతే బస్ స్టాండ్ ఎక్కడ అవుతాయి, బస్సులు ఎక్కడ అవుతాయి అక్కడికి వెళ్ళాలి. చాలా దూరం అది. ఒకటో రెండో ఉంటాయి బస్సులు అచ్చంపేట వెళ్ళడానికి. పొద్దున్న సాయం దాకా, పొద్దున 5 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి ఉంటుంది. రాత్రిపూట మళ్ళీ ఎప్పుడు 9 గంటలకి ఎప్పుడు ఉంటుంది. అది ఒక్కోసారి లేట్ అయిపోయి, అంటే తార్ రోడ్డు కాదు, మొత్తం మట్టి రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు. అసలు బస్సు అట్టు వెళ్ళిపోయాకైతే బస్సు మేఘాల్లో, ఎర్రటి మేఘాల్లో మూసిపోయేది. ఇక బస్సులో ఉండేవాడి మీద ఎంత పడుతుందో చూడేది. నాకు ఒకసారి బాగా గుర్తు. మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఎండ ఎప్పుడో వెళ్తే వేల్పూరో లేకపోతే కాలువ కట్ట అని అనేవాళ్ళు పూర్వం. ఎవరొకరు కాలువ కట్ట ఏదో అనేవాళ్ళు, కాలువ కట్ట. బస్సు దిగాక రోడ్డుకి అంత దూరంలో ఒక చెట్టు, యాప చెట్టు, దాని దగ్గర పెదనాన్న దొనపోతుల బండే కట్టేసుకొని ఆయన ఆ బండికి నీడ కింద పడుకున్నాడు. బస్సు చూసి మమ్మల్ని చూసి అప్పుడే లేస్తున్నాడు అనమాట. అక్కడ బండి కట్టుకొచ్చేవాడు ఆయన. అచ్చంపేట. ఏంటో తెలుసా, మంచినీళ్ళు ఎట్ట ఉండేది తెలుసా, ఇలాంటి చిన్న కూజా టైప్ అనమాట. దానికి తాడుతూ ఉంటది. రైతులు typical గా చేసేది అది.
ఎండలో వచ్చారని చెప్పి తాబేలు అంటారు దాన్ని. ఎట్లా ఉంటుంది చిన్నది. కాకపోతే కనీసం 4 లీటర్లు నీళ్లు పట్టాయి అనమాట. ఆ. చల్లగా ఉంటాయి. ఎండలో వచ్చారు కదా తాగండి అని చెప్పి ఆ నీళ్లు పోస్తే ఇట్ట తాగాం. తాగి అప్పుడు బండి ఎక్కించి తీసుకెళ్ళాడు పెదనాన్న. ఈవెన్ ఆ, నాకు కూడా గుర్తు, అచ్చంపేట వరకే బస్సు వెళ్తే ఉమ్, అచ్చంపేట నుంచి మనం ఐదర్ ఆ, లెఫ్ట్ రైట్ కొట్టాలి, ఆ, లేదంటే ఆ దున్నపోతుల బండి ఉమ్. కడితే దానిలో నాయనతో వస్తే వచ్చేటప్పటికి ఇవన్నీ ఓల్డ్ కూడా హోరం అయ్యేది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను 3-4 తరగతులు ఉన్నాయి. ఉమ్. 7-8 తరగతులకు వచ్చేసరికి అన్నయ్యలు కొంచెం పెద్ద అయ్యారు, అక్కడక్కడ పని చేస్తున్నారు. అప్పుడు దింపాలంటే ఎవరిదైనా సైకిల్ అడిగేవాడు. ఊర్లో 3-4 సైకిల్ కన్నా ఎక్కువ ఉండేవి. ఆ కొట్టు బాబుకి ఒకడికి, వసంతరావు అన్నయ్యకి ఒకడికి, అవును. ఇంకెవరికో ఉండేది. ఆ ఆ. సైకిల్ ఉన్నవాడంటే చాలా ఇదిగా ఫీల్ అయ్యాడు. వెళ్ళి ఇంకొక ఎవరికైనా ఉమ్. నేను వచ్చాననుకో దింపాలంటే మా బాబాయ్ కొడుకు వచ్చాడు కొంచెం సత్యనపల్లి దాకా సత్యనపల్లి కదా ఇక్కడ అచ్చంపేట ఓరకల్ దాకా దింపొస్తాం అని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేవాళ్ళు. అది ఇక ఆయన ఎన్నోడు వచ్చినోడు భద్రయ్య కొడుకు కాబట్టి కాబట్టి భద్రయ్య కొడుకు అదే కాబట్టి ఊళ్ళో ఇచ్చేవాళ్ళు. వాళ్ళకైతే ఇవ్వరు. అదొకటి మా భద్రయ్య బాబాయ్ కొడుకు వచ్చాను సరే ఉమ్. జాగ్రత్త అదేనట్లు మనం ఇచ్చేవాళ్ళు. అది చాలాసార్లు మాట్లాడుకున్నదే, కానీ మళ్ళీ ఒకసారి నాన్నకి అసలు ఆ ఉద్యోగం ఎట్లా వచ్చింది, రైల్వే ఉద్యోగం? అది నాక చెప్తుంది ఇంకా డీటెయిల్గా. చెప్పక. ఏమో. అంటే అసలు దీనికంటే నాన్న చిన్నప్పుడు నాన్నోళ్ళ పెదనాన్న అంటే నాయనమ్మకి అక్క ఆహా, అక్క ఓకే. వాళ్ళ ఆయన అనమాట, ఆహా, పెదనాయనమ్మ. వాళ్ళు ఎవరు తెలియదు నాకు. నీకు ఆ. అసలు తెలీదు. నాకు బాగలేనప్పుడు ఒకసారి నేను స్కూల్ సెలవులకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు అంతా మసూచకం వచ్చింది. వస్తే ఇక నాకు అక్కడే ఒక 20 రోజులు, నెల రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. ఇక పెదనాయనమే నన్ను చాలా, ఇద్దరు నాయనమ్మలులే, చాలా బాగా చూసుకున్నారు. అయితే నాన్న చిన్నప్పుడు మాత్రం ఆ పెదనాన్న చాలా బాగా చూసేవాడంట. అక్కడ అసలు అప్పుడు అన్ని ఇళ్ళు ఖాళీలు ఖాళీలుగా ఉండేవి కదా ఊరంతా కూడాను. అన్నం పెట్టంగానే పెదనాయనమ్మ చేతి నిండా, ఆళ్ళ చేతులు పెద్ద పెద్ద చేతులు, చేతి నిండా నెయ్యి పోసుకొని అరే భద్రయ్య అని కేకేసేవాడంట. కేకేయంగానే నాన్న ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఫస్ట్ ముద్ద, తొలి ముద్ద నెయ్యంతా పోసి ముందు నాన్నకి ఆ ముద్ద పెట్టేవాడంట ఆయన. తండ్రి లేనివాడన్నా. ఆ! ఇక అదే. ఆ! అసలిక నాన్న చాలా సార్లు చెప్పేవాళ్ళు ఆ మాట. పెదనాయనమ్మ చాలా బాగా చూసుకుంది. పెదనాన్న కూడా ఆయన బా అందుకనే వసంతరావు అన్నయ్యళ్ళకి కూడా ప్రేమ ఎక్కువ నానంటే. ఏమో ఈయనకిను ఇంకెవర్రా? వీరాగలకి. వీళ్ళకి ప్రేమ. వాళ్ళ కొంచెం సో ఆయన పిల్లలేనా వీళ్ళు, ఆ! వసంతరావును మనవాళ్ళు. మనవాళ్ళు. మనవాళ్ళు? మనవాళ్ళు. ఓకే. ఈయన మధ్యలో సీతారామయ్యను, ఆయన పేరు కూడా లక్ష్మయ్యో, సీతారామయ్యో. ఆయన కొడుకు. పెదనాయనమ్మకి ఒక్కడే కొడుకు. 80 ఎకరాలు పెదనాయనమ్మకి ఆస్తి. ఆ! ఆ పెదనాయనమ్మకి పుట్టింది ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడే కొడుక్కి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. వల్లమ్మ, సీతమ్మ, వీళ్ళిద్దరు కొడుకులనమాట. నలుగురు. ఆ ఒక్క కొడుక్కిను. ఇంకట్లా ఆ ఇంట్లో ఉండేవాళ్ళనమాట. చాలా బాగా ఒకే చూసుకునేవాళ్ళు ఊళ్ళో నన్ను. ఉన్నారు కాబట్టి కనీసం బంధుత్వం. ఆ! అది సిటీలో ఉండుంటే ఒక జనరేషన్‌కి తెగిపోయేది. ఆ! అంతే. ఆళ్ళెవరో ఈళ్ళెవరో. అంతే. ఆ! చిన్నప్పుడు కోటయ్య తాత కూడా నాన్న బాగా చూసుకున్నారు. అందుకనే ఆ! కోటయ్య తాత ఎంత ప్రేమగా చూసాడంటే నాన్నని, నాన్న ఇంటికొచ్చినప్పుడు మన ఇంట్లో మంచాలు లేకపోతే అమ్మ చాలా సార్లు అనేది, మీ ఇద్దరు కలిసి మేనమామ కదా, ఇద్దరు కలిసి ఒక దాంట్లో పడుకోండి అంటే, నా కాళ్ళు మా మావయ్యకి తగులుతాయే, అంతకపోతే నేను కింద పడుకుంటాను, అంతేగాని మా మావయ్య పక్కన పడుకోన్నాను, కాళ్ళు తగులుతాయి అని చెప్పేసి. ఆయన ఎంత గలీజ్ చేసినా సరే నాన్న అసలు ఏమనేవాళ్ళు అసలేమనప్పుడు కాదనమాట. నాకైతే చిరాకెత్తుకొచ్చేది. అదే. ఆయన మొత్తం ఇంట్లోనే కూసేవాడు. కనీసం కదలకుండా. అదే. రేకుల షెడ్‌లో అయితే ఇక అది మొత్తం రొచ్చే అదే. ఆయన వెళ్ళే వరకు. ఇక మనకు అంటే అలవాట్లేదు అట్లా ఉమ్ములు ఇటాలు ఇవన్నీ. మనకేమో సిటీలో అట్లా అలవాట్లేదు. నేను అమ్మతో వాళ్ళకి గొడవ పడినా కూడా ఆ! అమ్మ చెప్పే ధైర్యం చేసేది కదా ఆయన. అవును. ఆ! అవును. అవును. ఎందుకంటే నాన్న నాన్నకి ఆయన అంటే అవును. ఎంతో ఇష్టమని. రెస్పెక్ట్, ఎంత రెస్పెక్ట్ అంటే అసలు మనకప్పుడు ఇల్లు కాలుస్తున్నారు. నువ్వు పుట్టలేదు, వీడేమో పదో నెల. ఆ టైంలో అందరూ చెప్పి ఇల్లు కాలుస్తున్నారనమాట. ఆ టైంలో నాన్న కోటయ్య తాత ఏంటి ప్రెసిడెంట్‌గా ప్రెసిడెంట్‌గా నిలబడుతున్నాడు. పోటీ చేయటానికి. ఆ! అందుకని నేనెళ్తాను అంటారు ఈయన. నువ్వెళ్తే ఎట్ట కుదురుద్ది, ఇప్పుడు మొత్తం ఇల్లు కాలిపోతున్నాయి గదా! అంటే అయినా సరే ఆ! నాన్న ఆగల. ఇల్లు కాలినా, బూడిదయిపోయినా సరే, నీకెందుకు, నువ్వు పిల్లల్ని తీసుకొని ఎళ్ళిపో. ఇల్లు బూడిదయిపోయినా పర్వాలా, నేనొచ్చి చూసుకుంటా. ఆ ఓటు విలువ మా మావయ్యకి దానికన్నా మాత్రం ఎక్కువనమాట. ఓటెయ్యాలి. మా మావయ్యకి మాత్రం అంటే ఆళ్ళ ఓటెయ్యాలి. మామయ్య మీద ప్రేమ, ఆయన ఆ! పడాల్సిన ఓటు ఒకవేళ ఇక్కడ ఇల్లు తగలబడటం ఆ! కన్నా ఆ! ఎక్కువ వాల్యూ ఇచ్చారు. ఎక్కువ వాల్యూ ఇచ్చారు. ఎందుకంటే నా ఒక్క ఓటు
తగ్గిందంటే మా మావయ్య గెలవకపోతే ఆ ఊళ్ళో మా మావయ్య పరువు అంతే కదా! ఏమైపోద్ది. 40, 50 మంది ఉన్న ఊళ్ళో ఒక్క ఓటు కూడా ఆ! ప్రభావితం జాస్తి చేస్తది. అంతేగా. ఆ! లేరు గదా! ఆ ఒక్క ఓటు లేకపోతే మా మావయ్య ఓడిపోతే ఎంత అవమానం. అని. నిజంగానే వచ్చేటప్పటికి బూడిదే మిగిలింది. మనమేమో ఆ డ్రైనేజ్ ఆఫీస్‌లో ఆ చెట్టు కింద ఉన్నాము. పచ్చగన్నేరు అప్పటికి నేనింక చెట్టుండేది. పుట్టల. పుట్టలేదు. ఆ ఆ! డ్రైనేజ్ ఆఫీస్‌లో పచ్చగన్నేరు చెట్టుండేది ఎనకాల. ఆ పచ్చగన్నేరు చెట్టు కింద మనం అంటే అదే రాంబాబుని మనము తీసుకొని నువ్వు మరి మతాళ్ళు ఇద్దరం ఈ 2 ఫ్యామిలీలు దాని కింద ఉన్నామనమాట. ఆహా! నాన్నొచ్చేటప్పటికి. ఆహా! మొత్తం కాలిపోయింది ఇంకసలు. ఆ! ఇంకట్లా ఆయన ఉద్యోగం గాని, ఏదైనా నాయనమ్మ మరి 3 సంవత్సరాలు మరి ఎట్లా తిరిగిందో రుద్రవరంకి, విజయవాడకి. విజయవాడకి. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే ఏదో ఒకటి కనీసం ఆటో‌లోనో ఏదో. ఆ రోజుల్లో ఏ సర్వీస్ లేదు. 50, కాలినడకతో 54, 55 ఆ టైంలో. అంటే ఆవిడకెంత పట్టుదలో కొడుకు ఉద్యోగం ఏయించాలి. రోజు వర్షం వస్తుంటే ఎట్లన్నా సరే కొడుకు 2 ఉద్యోగం సార్లు తెప్పించాలి. ఎక్కడో హ్మ్. తడుస్తానే తెల్లవార్లు మ ఎక్కడో ఆ! ఒకసారి ఇప్పుడు వర్షం వస్తేనో ఈ ఒంటి మీద ఉన్న ఒక చీరతోనే పాపం అటు వెళ్ళి దాన్ని బాగా తడిసిపోయి ఇది ఎక్కడికో వెళ్ళి మూలకెళ్ళి అది ఆరే వరకు ఆ చీర అట్ట ఆరేసుకొని మళ్ళీ కట్టుకుందంట పాపం ఒంటి మీద చాలా కష్టపడింది ఆ టైం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాతో పాటు ఇంకొక అతను వచ్చాడు వీరం రాజు అని మొన్న ఈ మధ్య చల్లా పవన్ కళ్యాణ్ సన్మానం అప్పుడు కలిశాడు వీరం రాజు కొడుకు. హుహు. రాజులు అదే రాజులు చుట్టాలు అయితే అతను ఎస్ఎల్సి చదివాడు. అతను నాన్నకి ఏమైందంటే నాన్న ఎస్ఎల్సి ఫెయిల్డ్ హ్మ్. అవును. ఒకే ఒక సబ్జెక్టు ఆ! ఆ! ఏదో ఒక సబ్జెక్ట్ అండి అసలు మా నాయనమ్మ అందంట అది ఒక్కటి కట్టరా కట్టరా అంటే "ఇక వద్దులే నేను ఇంక వారంగా ఉండకూడదు నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అది ఇది" అని అంటే మొత్తం మీద నాయనమ్మ ఎట్లాగో ఏదో కేర్ ఆఫ్ అడ్రస్ పట్టుకొని తాడేపల్లి వచ్చి ఆ రోజుల్లో 4 మెనే రిక్రూట్ చేసుకునేవాడు 2-3 సార్లు అప్పుడు డైలీ వేజెస్ అనమాట బిగినింగ్లో అన్ని డైలీ వేజెస్ రోజుకు రూపాయి పావలో రూపాయిన్నర ఎంతో ఏంటంటే అప్పుడు స్టీమ్ ఇంజిన్లు కదా బొగ్గు. ఆ బొగ్గు అప్పుడు పూర్వం ఇవి కూడా లేవు ఏది జేసీబీలు ఎత్తిపోయే షావల్స్ ఎత్తిపోయడానికి సో చేత్తో షవల్‌తో ఎత్తారు. కింద ఎత్తిపోస్తారు ఇట్లా ఇట్లా లేడర్ లాగా ఉంటుంది ఇట్లా నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి దాన్ని నింపాలి దాన్ని నింపాలది. బా ఎంత హెవీ వర్క్ అంటే అట్లా అట్లా కొన్ని రోజులు ఎంతో ఒక 6 నెలలు 3 నెలలు చేస్తే పర్మనెంట్ చేస్తారు అట్లా 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 చేశారనమాట సో 10థ్ పాస్ అయ్యి ఉండుంటే 10th అసలు నాన్న కానీ ఆ ఎస్ఎల్సి పాస్ అయి ఉంటే నాన్న 5 ఇయర్స్లో డ్రైవర్ అయిపోయి ఉండేవాళ్ళు అప్పుడు ఎస్ఎల్సి పాస్ అయితే చాలు డ్రైవర్స్ అని తీసేసుకున్నారంట ఇక దానివల్ల నాన్న ఏంటి ఆ కోల్ మ్యాన్ ఫైర్ మ్యాన్ ఫైర్‌మ్యాను. మళ్ళీ ఏ గ్రేడ్ ఫైర్ మ్యాన్ బి గ్రేడ్ ఫైర్ మ్యాన్ సి గ్రేడ్ ఫైర్ మ్యాన్ ఇవన్నీ చేసుకుని డీజిల్ అసిస్టెంట్ డ్రైవర్ అయ్యారు ఇప్పుడు కరెక్టే. డీజిల్ అసిస్టెంట్, షంటింగ్, బుకింగ్ షంటర్ షంటర్ అని అయ్యి ఏదో సర్వీస్ అంతా అట్లా పోయింది. లేదంటే నాన్నతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఎస్ఎల్సి పాస్ అయిన వాళ్ళు 25 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ డ్రైవర్లుగా చేశారు అబ్బా! స్పెషల్ గ్రేడ్ డ్రైవర్ జీతం తెలుసు ఆదినారాయణరావు కదా గారు అలాంటోళ్ళే. డిఆర్ఎం శాలరీతో సమానం వాళ్ళకి ఆ! అంత వచ్చేది అప్పుడు 5,000 అంటే ఆ. అప్పుడు 5,000 సాలరీ అంటే ఎంత అమ్మో 5,000 అవును. ఆదినారాయణరావు గారికి 5,000 సాలరీ ఇలా వచ్చిందంటే మనకు అబ్బా! అంటే మనకు అప్పుడు ఆ! 500 సాలరీ అయితే వాళ్ళకి 5,000 సాలరీ అయితే ఎంత ఆశ్చర్యం కదా అట్లా చాలా కదా! అవును 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 అవును. అదే నాన్న అనేవాళ్ళంట ఈ కొంచెం పొలం కూడా అమ్మేసేస్తావా ఏంటి నువ్వు బెజవాడికి నువ్వు రుద్రారానికి తిరుగుతా నాకు అసలు ఆ ఉద్యోగం వద్దే వద్దు అసలు నువ్వు విజయవాడ వెళ్ళబాకనేవాడంట ఆహా! నాన్న బాగా కోపడేవాడంట వద్దు నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అయినా సరే ఆమె పట్టుబట్టి తిరగబట్టి వాళ్ళ దేవుడు విజయవాడలో ఉద్యోగం బట్టి మనందరం కూడా సిటీలో పెరుగుతున్నారు అని పేరు అనమాట అదే గదా! అందుకని అమ్మ మనల్ని ఎక్కడికి తొందరగా వెళ్ళనిచ్చేది కాదు ఆ! ఎందుకంటే పల్లెటూళ్ళలో ఇది వీళ్ళు సిటీలో పెరిగి చెడిపోయారంటారు ఆ, అందుకే మర్యాదలు తెలియని బ్రూట్స్ అది. అందుకని చెప్పేసి ఎక్కడికి తొందరగా పక్కింటికి కూడా వెళ్ళనిచ్చేది కాదనమాట మరి నాన్న నాన్న మరి ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారో నాకు తెలియదు కానీ హ్మ్. బట్ నాన్న దగ్గర ఒకటి హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ అని ఒక బుక్ ఉండేది మంచి హ్మ్. బైండింగ్ అది హ్మ్. బ్రిటిష్ ప్రింటెడ్ ఇన్ హ్మ్. యూకే అనమాట ఆ హ్మ్. రోజుల్లో వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇదంట నాన్న నాకు బాగా గ్రామర్ చెప్పారు 6th 5th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు గ్రామర్ బాగా చెప్పాడు దానితో నాన్న హ్యాండ్ రైటింగ్ సూపర్గా ఉంటుంది బావుంటది. అద్భుతంగా ఉంటుంది నాన్న హ్యాండ్ రైటింగ్ చాలా మంచి ఇంగ్లీష్తో అసలు భలే రాసేవాళ్ళు నాన్న వన్ టౌన్ నుంచి ఒకాయన ముస్లిం ఆయన వచ్చేవాడు కదా! ఆ, నాన్న కొలీగ్. ఆ, అరే ఒరేయ్ అరే అరే అనుకుంటా. అంటాడు అన్ని నాన్న పుస్తకాలు తీసుకొని వెళ్ళేవాడు ఆయన. అవునవును అరే పుస్తకాలు ఎవరైనా చూసి రాసేవాడు నువ్వు రాసిచ్చిన ఎవరో అరే అక్కడ ఏం చెప్పిన నాకు అన్ని ఎవరు అనేవాడు వచ్చి సో హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది నాన్నది మరి ఆ ఒక్క సబ్జెక్ట్ అదే
నాయనమ్మ చానాలు అంటే నాకు తెలిసినప్పుడు కూడా అది ఒకటి కంప్లీట్ చేయండి చేసి ఉండలేదు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో అయ్ ఆ, కొన్ని ఆ, ఆశీర్వాదాలు, కొన్ని శాపాలు లాంటివి కూడా తరాలు తరాలు వస్తాయి. నాకు కూడా డిగ్రీలో ఒక సబ్జెక్ట్ దీని ఒక పట్టుకొని సబ్జెక్ట్ ఏడిపించింది పోతే చూడు. అదేనా అవ్వకుండా. అట్లానా? అది లేకపోతే నాకు తెలిసి ఇప్పుడు మన అంటే నీకు ఆదినారాయణ గారు ఒక్కళ్ళే తెలుసు. చాలా హ్మ్. మంది డ్రైవర్స్ ఇప్పుడు గంగాధరరావు అని అవును. కానీ గంగాధరరావు గారు కూడా. ఆ, ఆ, నా ఆ! డ్రైవర్ నాగభూషణం అని ఇంకొక ఆయన వీళ్ళందరూ నాతో పాటు రిక్రూట్ అయిన వాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాలం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. అప్పుడు ఎస్ఎల్సి పాస్ అయితే టక్ టక్ డ్రైవర్ని తీసేసుకున్నారు. డబుల్ ప్రమోషన్. వాళ్ళ దగ్గర నాన్న ఫైర్మెన్గా చేయాల్సి వచ్చింది అబ్బా! ఆ ఒక్క సబ్జెక్ట్ కోసం. అబ్బా! మళ్ళీ నానే వాళ్ళ టీఏ ఫామ్స్ వాళ్ళ అయన్నీ నానే ఫిల్ చేసేవాళ్ళు. అన్నీ నానే ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎట్ ఆ! రాయాలో ఏం రాసి ఆ! అట్లా చేసేవారు నాన్న. నాన్న సికింద్రాబాద్లో చాలాళ్ళు ట్రైనింగ్ చేశారు. అదే మౌలాలి. అవును. మౌలాలి మౌలాలి వెళ్ళేవాళ్ళు. లాలా మౌలాలి కూడా ట్రైనింగ్ మౌలాలి, లాలా చేసేవాళ్ళు. కూడా ఆ, మౌలాలి. ఆయనకి ఈ అప్పుడు ఆ రెండిట్లో. ట్రైనింగ్ చేసిన నాళ్ళు చక్క భలే ఉండే బిస్కెట్లు బ్రిటానియా బిస్కెట్లు. ఆ, పె- చాలా బ్రేక్ఫాస్ట్ లో యాంప్రో గ్లూకోజ్ చిన్న బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవాడు. పాపం అవి తినకుండా 20 రోజులకు ఒకసారి 15 రోజులకు వచ్చి సూట్ కేసులో రాగానే అనమాట అందరికి ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో బిస్కెట్ ఈ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు. నాన్నకి నాకు ఎన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కదా! ఆ, ఇప్పుడు నేను కూడా మీకు ఎవరికి గుర్తో లేదు. ఇప్పుడు భార్గవి, అవును రామకృష్ణ దిల్ కుష్ వీళ్ళందరూ దిల్ ఉండేవాళ్ళు పసంద్. కదా! దిల్‌కుష్లు దిల్‌పసంద్ కాదు. నేను 8థ్, 9థ్‌లో నేను ఎన్‌సీసీ చేశా 2 ఇయర్స్. ఆ ఎన్‌సీసీలో సింగిల్ పీరియడ్ అయితే 4 సమోసాలు, డబుల్ పీరియడ్ అయితే 8 సమోసాలు. అలా ఇస్తే నేను ఇంటికి ఒక్కటి తినేవాడిని తీసుకొచ్చాడు. కాదు. అవును ఇంటికి తీసుకొచ్చి మొత్తం పిల్లలకు పెట్టేవాడు. తీసుకొనొచ్చి అసలు లేదు ఈడు ముందు నుంచి హైదరాబాద్ ఇటు వచ్చినట్టు పిల్లల కోసం ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. అది హైదరాబాద్‌లో తర్వాత నేను ఆ. 8థ్, 9థ్‌లో కూడా అంటే ఇక మైనస్ తరపు నుంచి ఉమ్. అరటిపళ్ళు బిస్కెట్స్ ఆ, ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు హ్మ్. నాకు బాగా గుర్తు నాన్న ఎక్కువగా అదే ఫైర్మన్గా చేసినప్పుడు డీజిల్ అసిస్టెంట్గా చేసినప్పుడు చిన్నగంజాం మెడ్రాస్ అవును. మెడ్రాస్ ఏమో ఈ తిరుమల ఎక్స్ప్రెస్కి ఇంకొక మెయిల్ ఎక్స్ప్రెస్కి వెళ్ళేవాళ్ళు. గోదావరి. గోదావరి ఏం తర్వాత గోదావరి ఇటు డీజిల్కి వైజాగ్. వచ్చాక డీజిల్ వైజాగ్. వచ్చాక ఆ! డీజిల్ రాకముందు స్టీమ్ ఇంజిన్లో ఉండగా హౌరా మెయిల్కి హౌరా వెళ్ళేవాళ్ళు. మెయిల్‌కెళ్ళేవాళ్ళు. తర్వాత అవును. తిరుమల ఎక్స్ప్రెస్కి వెళ్ళేవాళ్ళు బాగా నాకు బాగా గుర్తు. హౌరా సర్కార్? సర్కార్కి వెళ్ళేవాళ్ళు. అయితే వెళ్తే ప్రభుత్వం. వస్తా అంటే దీపావళి టైం అప్పుడు నాన్న మెడ్రాస్ నుంచి ఖచ్చితంగా టపాకాయలు తెచ్చేవాడు. అందరూ అమ్మ అందరూ టపాకాయలు కొన్నారు. అందరూ అరే నాన్న నెక్స్ట్ వీక్ మెడ్రాస్ ట్రిప్ ఉంది వెళ్ళినప్పుడు తెస్తారు. నాన్న నెక్స్ట్ వీక్ మెడ్రాస్ వెళ్తాను. నాన్న ఎప్పుడు వెళ్తావు నాన్న? నాన్న నీకు మెయిల్ డ్యూటీ ఎప్పుడు నాన్న అనేవాడు. ఎప్పుడు అసలు చెన్నై వెళ్తాను. నుంచి తీసుకొచ్చేవారు అయితే నాన్న. మన నాన్న డ్యూటీకి వెళ్ళటం రావటం ఎప్పుడు కూడా మన నిద్రలోనే జరిగేది. మా ఇంటి నిద్రలోనే ఆయన ఎప్పుడు వెళ్ళాడో తెలియదు ఎప్పుడు అంటే వచ్చాడు తెలియదు. ఎక్స్ప్రెస్ తెల్లాలేసరికి నైటే ఇంట్లో ఉండేవి. ఉండేవాడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎప్పుడు తెల్లాలేసరికి నైట్ ఇంట్లో ఉండేవి. ఉండేవాడు కదా అంటే చిన్న ఇక పిల్లలం నైట్ కదా 2కి 3కి 6 గంటలకు ఒక్కోసారి. వచ్చేవాళ్ళు. అప్పుడు కొన్నిసార్లు స్టీమ్ ఇంజిన్ ఉన్నప్పుడు నైటే ఎప్పుడో వచ్చేవాళ్ళు. మనం చిన్నపిల్లలం కాబట్టి లేసేవాళ్ళం కాదు. అవును. మీకు పొద్దున్నే లేవగానే ఫస్ట్ మా నాన్న డ్యూటీ బ్యాగ్ ఎక్కడ పెట్టారని ఎత్తుకునేవాడిని. ఆ సంచి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాడు. అటు టపాకాయలు నాకు బాగా గుర్తు మెడ్రాస్ నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే శివకాశీలో తయారవుతాయి కదా అవును. మెడ్రాస్లో తక్కువనే. తర్వాత డీజిల్ అసిస్టెంట్గా గూడ్స్ ట్రైన్కి చేశాడు చానాళ్ళు. అప్పుడు చిన్నగంజం బీటీ. బ్రేక్ పాయింట్ అనమాట వాళ్ళకి అంటే క్రూ చేంజింగ్. చిన్నగంజంలో చేపలు బాగా దొరుకుతాయి. చందువాలు, బిట్రగుంట. బిట్రగుంట, చిన్నగంజం. బిట్రగుంట ఆ రోజులు పెద్ద యార్డు. ఇవాళ కాజీపేట ఇవన్నీ చిన్నవి అయిపోయినాయి. ఒకప్పుడు కాజీపేట కూడా చాలా పెద్దగా ఉండేది. కాజీపేట ఎంత ఉండేదో రైల్వే యార్డు అంత ఉండేది బిట్రగుంట. మొత్తం తీసేశారు. అంటే స్టీమ్ ఇంజిన్ హవా నడిచినంత కాలం బిట్రగుంట టాప్ అనమాట ఇక. బిట్రగుంటలో మొత్తం రైల్వే వాళ్ళు జనరేషనే ఉంటారు. బిట్రగుంట ఒకటి, వినుకొండ ఒకటి, ఈ 2 రైల్వే పెద్దవి. సో అక్కడ రన్నింగ్ రూమ్లో ఉండేవాళ్ళు కదా అక్కడ సముద్రపు చేపలు అవి దొరుకుతాయి అనమాట. వీళ్ళకేంటి డ్రైవర్స్కి అసిస్టెంట్స్కి అక్కడ రన్నింగ్ రూమ్లు ఉంటాయి కదా అక్కడ వీళ్ళకి మళ్ళీ వంట చేసి పెట్టే కుక్స్ ఉంటారు కుక్కులు ఉంటారు. సపరేట్గా. అవును. వాళ్ళ దగ్గర అంటారు సార్ ఏమైనా చేప తెచ్చి పెట్టమా వండి పెట్టమా అంటే సరే ఈ పలానా చందువా చేపలు అనమాట అప్పుడు బాగా బాగా గుర్తు నాకు. బాగుంది. మళ్ళీ లేకపోతే ఇంకా ఫిష్ ఫ్రై ఇట్లా ఇంత టేస్టీగా తింటాం. అసలు అప్పుడే నాన్న తేవటం అప్పుడే రన్నింగ్ రూమ్ నుంచి ఫిష్ వండించుకొచ్చి తేవటమే నాకు బాగా గుర్తు ఇప్పుడు అసలు కూడా. నాకు ఇప్పుడు అసలు ఆ కూడా క్యారేజ్ పులుసు కూర. ఓపెన్ చేస్తే అవును. పొద్దునే అవును. గుమగుమల ఏంటి ఏం చేసావంటే ఒక పెద్ద చేప వండించి ఆ, మంచి 3 గిన్నెల్లో కూడా 3 నింపుకొని తీసుకొచ్చేవారు. అప్పుడేంటి ఇత్తడి క్యారేజ్ ఇత్తడి క్యారేజ్ ఇతడి అది అది అప్పుడు అదే. సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి కళాయి వేపిస్తారు దానికి. అవును. ఎందుకంటే ఇదవుతుందని పాడవుతుందని అది చెప్పేసి వేడి చేసి అది రాస్తారు. అసలు ఆ సో పులుసు కూర ఎంత అసలు టేస్ట్ అంటే పులుసు ఏంటి అసలు ఫ్రై ఏంటి చాలా బాగుంది. చందువాలు అసలు తీగానే గుమగుమలు అవును. ఆడిపోయాయి అనమాట. అబ్బా నాకు ఆ, ఏదో ఒక పచ్చడి లాంటిది కొంచెం స్వీటిష్‌గా ఉండేది. ఆ. ఎప్పుడో అన్నా కూడా నీకు గుర్తురాలా. అది తెచ్చేవాళ్ళు చిన్నగంజాం నుంచి. అదేంటో నాకు అది సరిగ్గా అది పచ్చడి గుర్తులేదు. కాదు ఆయుర్వేదిక్ అది. భలే టేస్ట్ ఉండేది. అది ఆయుర్వేదిక్ది నాయనమ్మ కింద తెచ్చేది నందిపాటి వారి కొట్లో ఆ, తెచ్చేది.
అవును. ఆ! నాన్న కూడా తెచ్చేవాళ్ళే. నాన్న హ్మ్. కొంచెం అది బీట్రూట్ కలర్‌లో ఉండేది కదా! ఆ! బీట్రూట్ కలర్‌లో ఉండేది. అది ఇంతంత గోలీలు నాన్న మింగేవారు. ఎందుకో తెలీదు గానీ. ఆ! ఆ! ఆహా! మరి నాకు గుర్తులేదు. అట్లా చాలా అసలు. అయితే ఇందాక నిరీక్షణ అడిగింది కదా తాతగారి జాబ్ ఎలా వచ్చిందని. అదే నా నాయనమ్మ 2 సార్లు, 3 సార్లు ఆ రోజుల్లో అక్కడి నుంచి నడుచుకుంటూ రావటమే రుద్రవారం నుంచి తాడేపల్లి దాకా. మరి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ 2 రోజులుండి, అప్పుడు కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళు. పూర్వం నాన్న ఉన్న టైంలో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎక్కువ ఆంగ్లో ఇండియన్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తెలుగోడు ఎవడో ఒకడున్నాడు. అదే గురుస్వామి ఆడి పేరేదో సంథింగ్ ఏదో ఆడి పేరేదో చెప్పారు చాలా కాలం. అతను ఉండేవాడు ఫోర్‌మెన్. అతను ఉన్నప్పుడు ఈమె వచ్చినప్పుడు ఒకటి 2 సార్లు ఆడు లేకపోయేసరికి మళ్ళీ అతను వచ్చేదాకా ఉండి మాట్లాడి వెళ్ళటం. పెట్టుకుంటానులే ముసలమ్మ నువ్వేం అది ముసలమ్మ కాదు. అదే పెట్టుకుంటానులేమ్మా. తెలుగోడు మరి గారు ఎవరి ద్వారా కాంటాక్ట్ మరి ఏం ఎట్లా చేసిందో పట్టుకుందో. లేకపోతే అసలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా నాయనమ్మ వెంటనే ఇదే చెప్పేదంట. అయ్యా తండ్రి లేని పిల్లోడు ఒక్కడే చదివించుకున్నాం. మేము పేదవాళ్ళం. మా వాడికి ఏదైనా చూడండి అని అంటే అట్లా వచ్చింది. సరే ఆయన మొత్తం మీద తర్వాత పెట్టుకున్నాడు డైలీ వేజెస్ కింద. అయితే నాతో పాటు ఇందాక చెప్పాను కదా వీరంరాజు గారని. ఆయన ఏం చేశాడు వారం రోజులు పనిచేసి ఛత్ ఈ బొగ్గు తట్లు ఎళ్ళిపోయాడు. ఎవడు మోస్తాడు వర్షం వచ్చిందంట బొగ్గు మోసేటప్పుడు అంతా కింద నుంచి కారుతానే కారిపోతుంటే ఉందంట. అవును. ఆ! బరువుకి తట్టలు కదా ఈ బొగ్గు గారిపోతుంది. బొగ్గు నీళ్ళలో మసి. కారిపోతుంటాయి కదా మసి ఇట్లా కారుతుంటే ఆయనకి అసలు ఏం చూసుకుని ఈ జీవితం ఎందుకు రా బాబు 10th క్లాస్ వచ్చేసి ఆ రోజు తట్టేసి వెనక్కి వచ్చిందంట. నేను ఉండలేను చిచ్చి నేను అసలు చేయలేను భద్రే ఆడట చేస్తాడు నేనేది చేయను. నానైతే ఒకటే అనుకున్నారంట నాకు బాధ్యత ఉంది మా అమ్మని చదివించింది నన్ను నేను ఏదో ఒకటి అది చెప్తే చాలా తిరిగి బాధ అసలు కష్టపడింది కదా! కష్టపడింది తిరిగి అని తిరిగింది పాపం కదా! అట్లా ఇదవుతున్నా కానీ ఆ! మొన్న అక్క చెప్పింది కదా పైన అదే ఆ! బ్రిడ్జి మీద ఎళ్తుంటే సుందరం స్కూల్కి ఆ! వెళ్ళేటప్పుడు అవును. అక్కడ కింద అది స్టీమ్ ఇంజిన్ అవును. అది ఇంజిన్ స్టార్ట్ కాబోయే ముందు స్టీమ్ ఇంజిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అసిస్టెంట్ మొత్తం నీళ్ళు అన్ని తడుపుతా ఉండాలి బొగ్గు మొత్తం. తడపాలి అసలు ఇంజిన్ మొత్తం వేడి సెగలు పుట్టేటట్టు రావాలి స్టీమ్ వస్తేనే బండి స్టార్ట్ అవుద్ది దానికి ముందు తడపాలి దాన్ని మెయిను. బొగ్గు 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 తడపాలి. తడపకపోతే ఆ! హీట్ రాదు దాంట్లో వచ్చి ఆ! కాలిపోద్ది అది అస్సలు ఇట్లా తడిపినప్పుడే అది పట్టుకొని ఇట్లా కాలుతున్నప్పుడు కూడా చిమ్ముతా హీట్ ఎక్కువ వస్తుంది ఉండేవాళ్ళనమాట. సో బాగా తడపటం ఒకటి తర్వాత ఇక అప్పుడేంటి ఎప్పుడు ఇది కట్టేసుకునేవాళ్ళు నాన్న ఇట్లా ఖర్చీఫ్ని ఇట్లా ఇది మొత్తం తలకి ఇట్లా క్యాప్ లాగా కట్టుకునేవాళ్ళు కట్టుకొని అసలు మనిషి ఇక ఒకసారి అమ్మ కూడా ఎందుకో చూశానని చెప్పింది నాకు ఆ! గుర్తులేదు స్టేషన్‌కి స్టేషన్కి వెళ్ళి ఆ మంగమ్మ పెద్దమ్మ కోసం వెళ్ళిందిలే. వెళ్తే అమ్మమ్మ ఆ అమ్మ పైనుంచి అప్పుడు. వెళ్ళి చూస్తే నాన్న 2 అదే. గంటలు ఇంజిన్ స్టార్ట్ అయ్యేదాకా చెమటలకు ఎక్కాడంట అవును. చూసి ఆ! అసలు ఆ అమ్మకి చాలా ఏడుపు ఆ! వచ్చేసిందంట ఇంటికి వచ్చాక ఇద్దరు నాన్న చేతులు పట్టుకొని చాలా చూసి కన్నీళ్ళు. ఏడ్చేసిందంట ఆ! అమ్మో! ఎంత అందులో రక్తపు కూడా తింటున్నాం నాన్న అనేసి. తెల్లగా ఉంటారు కదా అసలు ఇంటికి రాగానే అవన్నీ బట్టలు తీసేసరికి నాన్న ఒళ్ళంతా చేతులు ఇట్లా కమిలిపోయి కాయలు కాసుండేయి. ఆ, సేవలు పట్టుకొని మనిషి పట్టుకొని. ఏమో తెల్లగా ఆ! ఉంటారు అసలు తీగ ప్యాంట్ దిగానే ఇక ఉండే ఆ, అట్లా మనం ఉంటారు ఇప్పుడు సోఫాల్లో, కుర్చీల్లో కూర్చుంటున్నాం కూర్చుంటున్నాం. కానీ అప్పుడు సోఫాలు, కుర్చీలు అవి ఎక్కడున్నాయి ఎక్కడున్నయి? నాన్న రాంగానే అప్పుడు ఆ, పాకనమాట మనది ఫస్టు. అప్పుడు గేద ఉండేదొకటి మనకి. ఆ గేద తౌడు కట్టేసుకొని వచ్చేవారు ఒక్కోసారి. అసలు ఇదిగో ఇట్లాగే గోడకి ఆనుకొని ఆ పాక మట్టి నేలనమాట. అరుగులాగా ఉండేది. ఇక అట్లా రాంగానే ఆ షర్ట్ టిప్ అక్కడ తగిలిచ్చి ఇట్లా ఉండేవాళ్ళు. ఈ పొట్టంతా లోపలికి పోయి ఇక ఎంతసేపో అట్లా కూర్చునేవాళ్ళు. ఆ బొగ్గు ఏసి ఏసి వచ్చేవాళ్ళు కదా! ఇక అట్లా పొట్ట పీక్కుపోయిండేది. భలే బాధ అనిపించేది అయితే చాలా చూస్తే. మంది రైల్వే వాళ్ళు బండి దిగ్గానే ఈ ఈ షీట్ వర్క్ చేయటం కదా మందు తాగేవాళ్ళు. ఖచ్చితంగా దిగ్గానే సారా వేసేవాళ్ళు అందరూ ఆ! 99% ఈ రన్నింగ్ స్టాఫ్లో ఈ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ రైల్వే అంటే ఇక ఎక్కువ హ్మ్. తాగేసి మళ్ళీ వాడు తాగి అంటే మళ్ళీ ఎప్పటికి వెళ్తాడో డ్యూటీకి కూడా తెలియదు తెలీదు. అట్లా సారా కొట్టుల చుట్టూ ఆ! తిరిగాడు మా నాన్నకి అసలు అట్టంటి అలవాటు అస్సలు ఏనాడు లేదు ఒక నాన్న కొలీగ్స్ అందరూ పనిచేసేవాళ్ళు మా నాన్న చూసి ఈర్చిపడేవాళ్ళు అవును. ఎందుకు పైగా ఇంటి ముందు ఇద్దరు ముగ్గురు నాకు బాగా గుర్తు తాగుబోతుళ్ళు ఇద్దరు ముగ్గురు డ్రైవర్స్ ఉండేవాళ్ళు ఇంటి ముందు చూసి కట్టాడు చౌదరి నా ఆ! కొడుకు ఇంత పెద్ద ఇల్లు అవును. అని మొహం ఇంటి ముందు తిట్టుకుంటూ వెళ్ళేవాడు తిట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ, నాన్న అంత అంత అట్లా ఇదనమాట ఆయన అసూయ అంత పొట్ట పీక్కుపోయిండేవాడు. ఆ! మోజెస్ ఏం ఏం కట్టాడు మరి ఆ పిల్లలు లేరు పిల్లలు పైగా లేరు. మోజెస్ నాన్నకన్నా ఎప్పుడో ముందు డ్రైవరు ఆ! మోజెస్ ఎస్ఎల్సి పాస్ అయిన క్యాండిడేట్ ఆ! ఆ! ఎస్ఎల్సి పాస్ అయిన ఆ! క్యాండిడేట్ హ్మ్. ఆయన కాక మోజెస్ లైఫ్ అంతా ఆయన మందు తాగకపోయినా
రోజుకు 4 పెట్టి సిగరెట్లకు ఖర్చు అది పెట్టేవాడు. చైన్ స్మోకర్. ఫుడ్ చైన్ స్మోకర్. అసలు బుస్సు 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 అసలు చాలా స్టేటస్ గా తాగేవాడు సిగరెట్లు ఆయన. ఏంటి అప్పుడు ఫిల్టర్ సిగరెట్లు పైగా. ఆళ్ళిద్దరు తింటే ఆ, ఉంటదిలే గానీ ఆళ్ళోళ్ళందరూ వచ్చేవాళ్ళు అందరికి కదా! వచ్చి పెట్టేవాళ్ళే మరి. ఆ! పిల్లలు లేకపోతే అందరూ వచ్చి అందరూ, తిన్నారు వాళ్ళు. అందరూ బాగా. సో అట్లా ఉండేది. నాన్న అప్పుడు అట్లా అది ఇంకోటి ఏంటి, ఆ రోజుల్లో ఇల్లు 4,000కి ఇల్లు తగలబడిపోతే ఇళ్ల స్థలం కొనడానికి ఎర్నేని ఇంటి పేరు ఆయన. ఎర్నేని వెంకటరత్నం ఎవరో అవును. ఆయనది. మన హ్మ్. కేదార్స్పేట పొలం అంతా ఆయనదే. అవును. ఎర్నేని వెంకటరత్నం మన అవును. డాక్యుమెంట్లో కూడా ఉంటుంది ఇంకా. అవును. ఆయన ప్లాట్లు వేసి అమ్ముతున్నాడు ఆ రోజుల్లో. అమ్ముతుంటే ఎవరో చెప్పారు ఇట్లా పలానా ఊరు ఆయన అంటే, అప్పుడు వెళ్ళి అమ్మ వెళ్ళి మాట్లాడిందంట. పలానా వీరమాసిన పెద్దయ్య గారు వాళ్ళందరూ మాట్లాడారు. ఓరే నువ్వు వీరమాసిన వాళ్ళ తాలూకానా, ఏంటమ్మా అని అంటే, ఇట్లా ఉందని పిల్లలు కలవండి, వెనకాల ఆయనకి బాధ్యతలు ఉన్నాయి, మేము నలుగురు ఇట్లా ఉన్నది, నేను ఇంత అయితే కట్టలేను, నాకు ఇంత అయితే సరే నువ్వు ఎంత ఇస్తావు అని చెప్పానంటే, మొత్తం మీద 4,000కి ఎంతో, నేను అది కూడా ఇవ్వలేదు, ఆహా! అట్లా గాదు. వాయిదాలు కొనడం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండంగానే కొన్నది. స్థలం కొనింది. అమ్మమ్మ వాళ్ళు రెంట్ కొన్నారు. ఆ! ఆ, రెంట్ కొన్నప్పుడే ఎవరు డ్రైవర్ కొనిందనమాట. అమ్మమ్మ ఇంట్లో. 3,000కి స్థలం మాట్లాడుకున్నారు ఆయనతోటి. మాట్లాడుకున్న తర్వాత ఇక సరే ఇక ఆ ఇంట్లో ఉండకుండా పాకేసుకొని అక్కడ దీంట్లోకొచ్చారు. అద్దె కట్టాలి, ఇక్కడ ఇది ఎందుకని చెప్పి ఇక పాకేసుకున్నారు. పాకేసుకున్నారు. పాకేసుకొని అద్దెకి తగలబడిపోయింది. దిగారు. అద్దెకంట ఇంట్లో ఇందిట్లోకొచ్చేసారు. దిగాం. వచ్చిన కొన్నాళ్ళకి ఇల్లు కాలిపోయింది. అయితే ఆయన అప్పటికి వచ్చాడంట. ఇంకా 300 ఇవ్వాలి ఉమ్. ఆయనకి. 2,700 ఇచ్చారు. 2,700 అయితే అక్కడ ఇచ్చారు. తగలబడ్డప్పుడు ఆయన ఆ! వచ్చాడంట. వచ్చి ఇక అప్పుడు సర్లే మనం పిల్లలు కలదాన్ని ఏమి ఇస్తాం, ఆ! ఇంకా నాకేం వద్దులే అని వద్దులే అని చెప్పాడు. చెప్పి ఇక 300 300 రిజిస్ట్రేషన్ కొట్టేస్తే చేసేసారు సంథింగ్. నిజంగా 3 లక్షల పైనే ఇప్పుడేమో ఆ. అనుకుంటున్నాను నేను. ఇంకా ఎక్కువ 30 లక్షలేమో ఆయన ఒకవేళ. వద్దన్నాడు. ఇప్పుడు ఆ! 30 గజాలు 3,000. 3,000. మరి ఈ రోజు ఎంత ఉంది అదే కదా! గజం? అంతేగా. దాని లెక్కతో పెడితే మరి దాని ఆ! విలువ ఎంత ఇప్పుడు ఉంటుంది? విషయం ఏంటంటే, చాలా. ఇటు పక్కన అప్పన్న గారు వాళ్ళకి, ఇటు హ్మ్. ఇటు పక్కన ఈ శివయ్య వాళ్ళకి ఆ! నానే ఇప్పించారు ఆ రోజుల్లో. వచ్చి తీసుకోండి ఇక్కడ ఉందని. నాన్నకి అంత ఎలగల, కార్నర్ ప్లాట్ ఇటు అటు మధ్యలో తీసుకోవాలని ఆ! మధ్యలో తీసుకున్నారు. మధ్యలో కొన్నారు. ఆ. అప్పుడన్నీ గుంటలు ఆ, అసలు గుంట నాన్న అంటే అక్కడ నుంచుంటే కనపడేది కదండీ. తలకాయ షెడ్ కనిపించేదంట. దిగాక ఇంటికి రావాలంటే నాన్న ఇక్కడ దాకా ప్యాంట్ పెట్టుకొని ఆ! పైకి లాక్కొని ఆ! ఇక్కడ వరకు బురదలో అటు వచ్చేవాళ్ళు అంటే పట్టుకొని. అంత అంత మట్టి అదంతా ఆహా! ఇదిగా ఉండేది అంటే ఆహా! అది కొన్నదే గుంట కొన్నారు. అది అమ్మ అమ్మ ఎప్పుడు ఎప్పుడు అనేది. అనేది. ఆ, ఏమంటా కొన్నానో కొన్నావు గాని కానీ ఆ గుంట జీ- పూడ్చడానికే నా జీవితం జీవితం అంతా అంతా అయిపోయేది. అయిపోయింది మెరక. ఇది అని ఎంత గుంట అనుకుంటే అదనమాట. ఇక నల్లరేగ టైప్లో దాంట్లో ఉండేది అమ్మ బాగా. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వరదొచ్చింది. నాకు ఎంత చిన్నదాన్నే. ఆ! ఎంత వరదంటే ఇంక అసలు మొత్తం బుడమేరు మొత్తం మునిగిపోయింది. కేదారేశ్వరపేట అన్నీ మునిగిపోయినాయి. అయినా గూడా నాన్న డ్యూటీ పిలవడానికి సిగ్నల్ ఎక్కి పిలిచాడు. పరిణయ సిగ్నల్ ఉండేది కదా, కాల్బాయి. ఖాళీగా ఉండేది కదా, సమాపూర్ సిగ్నల్. దొనకొండెళ్ళాలి, దొనకొండెళ్ళాలి. వీరభద్రరావు గారు చాలా సార్లు ఆ దూరం నుంచి అప్పటికింకా నేను కేకేసేవాళ్ళు. పుట్టలేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నాం గదా! అంటే నాకు కొంచెం గుర్తనమాట. ఆయన సిగ్నల్ ఎక్కి కూర్చోవటం, పిలవటం. అంటే మధ్యలో ఇళ్ళు లేవు గదా! ఉన్న ఖాళీ చిన్న చిన్న ఇళ్ళు కేక చీకట్లో ఇనపడేది. కేకేస్తే వినపడుతుంది వీరభద్రరావు గారు. ఇనపడేది. కాదు ఆహా! కాదు, మా స్టేషన్ ఇంటి నుంచి ట్రాక్ ఇప్పుడు మా ఇంటి పక్కన బిఆర్టీఎస్ రోడ్ ఉంది రైల్వే కదా ట్రాక్ సైడు, ఉండేది గదా! అది మచిలీపట్నం ట్రాక్. తెలుసు. తనొచ్చినాక గూడా ఉందిగా. ఆ, ఆ. ఉంది. ఉంది. ఇక సిగ్నల్ ఎక్కి పిలిస్తే ఇక నాన్న అసలు నడుం లోతు నీళ్ళలో డ్యూటీకెళ్లారప్పుడు. అసలు అప్పుడెళ్ళిన దానికే రూ. 150 అది. అర్థమైందా? అది ఇన్ని సంవత్సరాలకి ఆళ్ళు బయటికి తీశారనమాట. అది కదా ఉంది అప్పుడెప్పుడు ఏ కాలందది. దనకొండ ఎళ్ళినప్పుడుది. అని మనం దేవుడిని నమ్ముకున్నది. అసలది అడ్రస్‌లో లేనియి అయన్నీ కూడా. బాగుండేది కాల్బాయ్ వ్యవస్థ. ఈ టైంలో పడితే ఆ టైంలో ఇప్పుడంతా ఫోన్లు వచ్చేసినాయి కదా, ఆ సిస్టమ్ లేదు ఇక. హ్మ్. కాల్ బాయ్, బాక్స్ బాయ్ ఉండేవాళ్ళు తెలుసు కదా, బాక్స్ బాయ్ కూడా లేరు ఇప్పుడు, బాక్సులు తీసేశారు. అసలు బాక్స్‌లు ఎక్కడున్నాయి ఇప్పుడు? నీకు ఇంతకుముందు ఎవరికాళ్ళు చక్కగా ఇప్పుడు షోల్డర్ ప్లాట్ఫామ్ బ్యాగులు ఎంత ముందు ఇన్ని తగిలించుకొని బాక్సులు ఉండేగా, డ్రైవర్లు గార్లు, ఇప్పుడు బాక్సులు లేవు. కాదు. అన్ని ఆ! ఎక్విప్మెంట్ ట్రైన్ లో అన్నీ పెట్టేస్తున్నారు. పెడుతున్నారు. ఎవరిదాడు ఏసీలు, ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఒక బ్యాగ్ లో పెట్టుకుంటారు. అసలు ఇప్పుడు అంతా ఏంటి, షోల్డర్ యాక్షన్ బ్యా షూ, ఆ! డ్రెస్, షోల్డర్ టక్ బ్యాగులు, వేసుకొని ఆఫీస్ ఐటీ వాళ్ళలాగా ఎక్కుతున్నారు సాఫ్ట్‌వేర్ ఎవరో ఇంజినీర్‌లు కుర్రోళ్ళు. ఎక్కినట్టు. ఎందుకంటే అసలు మసి లేదు. ఏసీయే కదా! నానోళ్ళు ఒక చేత్తో షావలు, ఒక అవును. చేత్తో ఎక్విప్మెంట్ ఏంటి, హెచ్ఎస్ ల్యాంప్, ఏది వేయటానికి. కిరోసిన్, అది ఆ కానీ ల్యాంపు, మనకి అసలు దానికి గ్రహింపు కావాల్సిన లేదు అప్పుడు. కిరోసిన్ ఆయిల్ బాటిల్, అయ్యి మళ్ళీ ఈ చేతిలో లైట్ ఒక్కోసారి తినుబండారాలు, లైట్ కూడా ఈ ఉండేది. 2 చేతులు పట్టుకొని వెళ్ళేవాళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడు. అసలు అసలు ఇప్పుడు యుద్ధానికి అయితే అంత దూరం వెళ్తున్నట్టే. కూడా మోయలేరు వీళ్ళు. అవును. అక్కడ నుంచి ఇక్కడ అంత దాకా దూరం. ఎవరి అసలప్పుడు వాళ్ళు టెక్నాలజీ ఆ, ఆ! ఎవరి షావులు వాళ్ళు తెచ్చుకోవాల్సిందే అంతే. అక్కడ పెట్టుండేగో. ఇప్పుడసలు హ్యాపీగా బ్యాగ్ తగిలించుకొని బస్సులో టెక్నాలజీ ఎక్కేస్తున్నారే. మారిపోవాలా. ఒక షోల్డర్ బ్యాగ్ ఆ, తగిలించుకొని. అసలప్పుడు మనకి గ్రహింపు కూడా లేదసలు. నాన్న అట్లా ఎళ్తున్నాడే, పోనీ కొంత దూరం మనం ఏమన్నా హెల్ప్ చేయాలి. అసలు అట్లాంటి మైండ్ లేవు కూడా ఏంటి లేదు. డ్యూటీకి ఇక ఆ వెళ్తాను షావల్ భుజాన పెట్టుకొని, ఆ బ్యాగ్ ఇంత తగిలించుకొని
ఆ! ఒక్కోసారి ఒక్కోసారి చాలా మంది డ్రైవర్స్ మనకి ఈ మన ఇది వీధిలో వెళ్ళేవాళ్ళు అట్లాగే ఫైర్మన్ డ్రైవర్లు అందరూ అట్లాగే వెళ్ళేవాళ్ళు. డ్రైవర్లయితే రాంబాబు ఆ గ్రీన్, రెడ్ లైట్లుంటాయి కదా! నేను అదే హెచ్ఎస్ చిన్నపిల్లప్పుడు. ల్యాంప్ అదే అది కూడా చాలా బరువు పట్టుకొని ఉంటుంది అది ఎళ్ళేవాళ్ళు. ఆ హెచ్ఎస్ ల్యాంప్. ఆ నేను లైట్ కూడా పొద్దుగల వీళ్ళే స్టేషన్ లో పట్టుకొని చేసినప్పుడు కూడా ఎళ్ళేవాళ్ళు. ఉండేవి. ఈ మధ్య కాలంలో ఏంటంటే డిజిటల్ లైట్లు వచ్చినాయి చేసేసారు కానీ గానీ సాయంత్రం అయ్యేసరికి పాయింట్స్ అవును. అది పట్టుకొని ఎళ్ళేవాళ్ళు. ఆ ల్యాంప్ పెట్టేది అదొకటిను, అది గార్డ్ దగ్గర ఉంటుంది. అది కాకుండా డ్రైవర్ దగ్గర, ఎందుకంటే ఇప్పుడు నైట్ టైము డ్రైవరు గార్డు రెండు చూపించుకోవాలి. గుడ్డిగా ఉండి ఇప్పుడంటే డిజిటల్ అవును. కొట్టగానే అవును. ఫస్ట్ మన వస్తుంది అది. అసలు అట్లా అది ఏ అయ్యి గుడ్డి గుడ్డిగుండే గాబట్టే నాన్న అప్పుడు తెన్నేరు, తరిపాపలు అటు ఎళ్ళేటప్పుడు తెల్లవారుజామున బాగా మంచు జనవరి నెలలో చెరుకు కొట్టేవాళ్ళు ట్రాక్ మీద ఎళ్తున్నారంట. రైతులు అదొకటి విన్నాను చెరుకు నేను కొట్టేవాళ్ళు విషయం. ఎళ్తున్నారు. ఈళ్ళకి కనపడలేదు. నాన్నోళ్ళకి చెరుకు మంచు. కనపడలేదనమాట. ఆళ్ళు కూడా తలకి బాగా గుడ్డలు కట్టేసుకొని ఎళ్తున్నారు. ఆ! క ఆరుగురు ఏడుగురు క అనుకుంటా 14 మంది. 14 మంది. ఆ! అసలు ఈళ్ళు హారన్ కొడతానే ఉన్నారంట. చూసారీళ్ళు. మన దీంట్లో ఉన్నోళ్ళు చూసారు ఇంజిన్‌లో. కానీ సడన్ బ్రేక్ వేయలేదు. ఎయకూడదు గదా! సడన్ బ్రేక్ ఎయకూడదు గదా! వీళ్ళు దగ్గరికొచ్చాక చూసారు. ఆ 14 మంది వంతెన మీద ఉన్నారు. అసలు వంతెన వంతెన మీద. ఇంకంతే కళ్ళు మూసుకున్నారు ఇంకంతే. అది చాలా వాళ్ళు చెప్పారు అది నాకు తెలిసాక అసలు చాలా నాన్న చెప్పారు. వచ్చి ఎన్ని రోజులు Great. నిద్రపోలేదంటే చూస్తా కళ్ళు గట్టిగా మూసుకోవాల్సొచ్చిందంట అసలు. ఆయన లైఫ్‌లో మర్చిపోలేని సంఘటన అది అసలు. ఇంకో విషయం, చెరుకు కొట్టి మన ఎళ్తారంట. మన ఇంట్లో గ్యాస్ ఉండేది. ఆ! గ్యాస్ అదే నాన్న బండి చెప్పబోయే కిందే ఆగాను పడింది అది నేను. కూడా. అసలు నాన్న కరెక్ట్‌గా నా- దానికి గుడివాడ నుంచి తౌడు తోడు తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్నారు. తీసుకొస్తది మన ఇంటి ముందే మళ్ళీ అది. అది అటునుంచి వస్తా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది గేద చిన్నప్పుడు. కట్ట అవతల నుంచి యువతలకి దాటుతుంది. ఆడుతుంది కొట్టేసి దాటిపోయేటప్పటికి నాన్ ట్రైనే టక్‌మని కొట్టేసింది. అసలు ప్యాసింజర్ ట్రైన్ ఎంత ఫైర్మెన్ అరే! ఆ గేద కూడా నాకు ఇప్పటికీ కళ్ళలో అది మెదులుద్ది. అలా కొట్టుకొని దాని కళ్ళు, చిన్న కొమ్ములు మంచి గేదనమాట. పాలు చక్కగా ఇస్తది. ఎవరిని తీసినా ఇచ్చేదనమాట. అస్సలు ఆ రోజు మాత్రం ఆ రోజు కూడా నాన్న దానికోసం తౌడు కట్టేసుకొచ్చారు అక్కడి నుంచి. ప్రేమగా చూసుకునేవాళ్ళు రాంగానే. రుద్రారం నుంచే తోలుకొచ్చారు. తోలుకొచ్చారు. గేదైనా అరే అది ఇంటి గేద కదా! చిన్న ఎప్పటి 14 మంది అసలు చానాళ్ళు చెరుకు చెప్పారు. తెల్లవారుజాము 3 గంటలకి. అది చానాళ్ళు చెప్పేవాడు. నాకు ఊహ తెలిసాక నాకు బాగా గుర్తుంది. హ్మ్. అబ్బో! అసలు కళ్ళు మూసుకున్నారంట అందరూ కూడాను. వీళ్ళందరూ ఏం చేయలేము, ఆపలేము. ఆపితే ట్రైను. ఆళ్ళ కోసం ట్రైన్ ఆపలేరు. ట్రైన్ ఎళ్తుంది. సడన్ బ్రేక్ కొడితే సడన్ బ్రేక్ కొట్టకూడదు కదా! డీరైల్ అయిపోతుంది. ఇంకా వీళ్ళు మేజర్ దగ్గరికొచ్చాకే చూసారు దగ్గరకు వాళ్ళని. చీకట్లో కదా, మంచులో మంచులో కదా కనిపించలేదు. ఇలా కూడా మంచులో కనపడలేదు. ఇప్పుడు మనకు కూడా కారులో వస్తుంటే చూడు దగ్గరికొచ్చేవి కూడా కనిపించవు. అట్లా వీళ్ళు కూడా దగ్గరికొచ్చాక చూసారన్నమాట. పైగా అప్పుడు ఆ స్టీమ్ ఇంజిన్ లైట్ కూడా పెద్ద ఫోకస్ ఉండదు. అది. ఒక 40 వాట్స్ అంతే. బల్బ్ లాగా కొడతాయి. కాకపోతే ఏం లేని రోజులకి అదే గ్రేట్ అక్కడ అది. బండి వస్తుంది. కాకపోతే హారన్ మాత్రం బాగా కొట్టారంట గానీ మరి వాళ్ళకి వాళ్ళేంటో వినపడలేదు. ఎవరు కదలలేదు. ఎవరికి వినపడలేదా అసలు? ఎటు దొబ్బుతారో అది. స్పీడ్ అందుకోలేదు. అది చాలా ఆళ్ళు తర్వాత ఈ గ్యాద్ ఒకటి దాంట్లోనే ఇదైపోయింది. హుహు. చిన్నప్పుడు అమ్మ కొన్ని కొన్ని జరుగుతా మంచం నుంచి ఉంటాయి. వస్తుంటే అక్కనే ఎత్తుకొని వస్తుంటేనే అక్కడికి పూర్వం జడగంటలు ఉండే గన్నవరం స్టేషను. గన్నవరం స్టేషన్ దొంగలు గన్నారు అని పేరు. ఎత్తుకొని వస్తుంది అమ్మ. ఆ పూర్వం జడగంటలు అని ఉండే పూర్వం. ఆ జడకొప్పులకి బంగారం ఉండేది అనమాట. కరెక్ట్ గా ఆ కత్తినిచ్చాడు ఎవడు. మూడో నెల నేను మూడో నెల పిల్లనంట. ఎత్తుకుని తీసుకొచ్చి ట్రైన్ ఎక్కబోతుందంట. అప్పుడు జడగంటలు వేసుకునేవాళ్ళు కదా! అనుకుంటుందంట ఆడెవడో వెనకాల వస్తున్నాడు, ఈడేదో చేస్తాడు అనుకుంటుంది. పక్కన అమ్మమ్మ ఉందంట. అనుకుంటానే ఉందంట. కరెక్ట్ గా అట్లా పిల్లని అందించబోయిందంట అమ్మ. ఇంకా అందించేటప్పుడు వెనకాల ఈడు కట్ చేశాడు. ఇక గబుక్కున నన్ను అమ్మమ్మకి అందించేసి అమ్మ ఇక పరిగెత్తిందంట వెనకాల పరిగెత్తిందంట. పరిగెత్తి మొత్తానికి అటు నుంచి కూడా ఇక జనాలు ఎవరు కేకేసి పట్టుకున్నారు. ఇక అటు నుంచి ఇటు నుంచి జనాలు వచ్చారు. ఇక పట్టుకొని మొత్తానికి ఆపి బండి ఆగింది అప్పుడు దాకా. ఆపి మొత్తం మీద స్టేషన్ మాస్టర్ పోలీసులు కేసు అయితే కోర్టుకి వెళ్ళిందో లేకపోతే ఎక్కడికి వెళ్ళింది. గ్రేట్ అమ్మా నువ్వు. పోలీసులు వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారంట. అవి నువ్వు అక్కడికి వచ్చి తీసుకో, ఇక్కడ మేము ఇవ్వకూడదు. ఇక అందుకని అప్పుడు అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు చాలా గ్రేట్ అమ్మ, మొత్తానికి వదలకుండా మేము పట్టుకెళ్ళిపోయి నువ్వు పట్టుకున్నావు అన్నారు. జడగంటలు నేను చాలా వేసుకున్నా జడగంటలు. అట్లా ఉండేది.
ఈ చాలా ఈ బాగుండేది. స్థలం కొనకముందు హ్మ్. ఇప్పుడు రేణుకాంబ పెద్దమ్మోళ్ళు హ్మ్. వీళ్ళందరూ ఎవరో మన ఆ! తులసమ్మ. తులసమ్మ, ఆ! తులసమ్మ. ఆ! అవును. రెంట్‌కి ఉండేవాళ్ళు. ఆ! అవును. అవును. అమ్మ అప్పుడప్పుడు చెప్పేది. అవును. హ్మ్. అవును. అసలు వీళ్ళకి నాన్నకేమో ₹70 ఎంత? ఆ! ₹70. ఆయనకేమో 20, 30 ₹30. 30 30, 35. ఒక పింక్ కలర్ పల్సటి టవల్స్ ఉంటాయి. కూలోళ్ళు అంటే ఆ! ఆ! కార్మికులు కట్టుకుంటారు పల్సటి. అదేలే. అది కట్టుకునేవాడు ఆయన. ఆ! అది అది రాత్రిపూట నైట్ లుంగీ ఆయనకి అది ఒకటే. రాకు వేసిన. ఆ! అంటే పెళ్ళైన తర్వాత ఇంక నాన్నకి పెళ్ళైన తర్వాత విజయవాడ వచ్చేసారు ఇక ఆళ్ళు. హ్మ్. విజయవాడ వచ్చిన తర్వాత ఇక వీళ్ళ ఇంట్లో అద్దెకున్నారనమాట. ₹8 అద్దంట అప్పుడు. ఆ! 4 పోర్షన్‌లేమో ఉండేయంట. ఒక దాంట్లో ఇల్లు గలోళ్ళు, ఒక దాంట్లో అమ్మోళ్ళు, ఒక దాంట్లో రేణుకమ్మ వాళ్ళు, ఇంకొక దాంట్లో ఇంకొకళ్ళు అట్లా అద్దెకున్నారంట. రెంట్ అప్పుడు కూడా నాన్న సరిగ్గా ఇవ్వలేకపోయేవాళ్ళంట. ఆ! ఆ! అప్పుడు నాన్నకి హ్మ్. ₹70 జీతం. ఆహ్, ₹30లో ₹8 ఏమిస్తారు ఇంకా? అదే హ్మ్. గదా! ఆ! అట్లా అసలు. ఆయన అహా! అది గూడా ఎందుకు ఇవ్వలేకపోయారంటే, ఆయనకి కాలు ఏదో మిల్లులో పడి, మిల్లులో పడి రోలర్‌లో పడి కాలు కాలు ఇరిగిందంట. ఇరిగిపోయింది. ఓహ్! ఇంక బెల్ట్ ఉంటది కదా! ఇప్పుడు పేరేంటాయనది? రాజేశ్వరరావు గారు. రాజేశ్వరరావు. ఇప్పుడు పిండిమరలో తెలుసు కదా! హ్మ్. మెయిన్ మోటార్‌కి పిండిమరలో హ్మ్. కన్వేయర్ బెల్ట్ ఉంటది. అవునవును. టప 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 అది. లాగుతుంటది అది. అవును. ఆ బెల్ట్‌లో కాలు పడి ఇక ఆ! దాన్ని పడేసరికి కాలు ఇరిగింది ఆయనకి. ఇరిగిపోయింది. ఓహ్! ఇక జాబ్ లేదు గదా! ఆ! లేపోతే ఆ! కట్టేవాళ్ళే. ఆళ్ళు చాలా సిన్సియర్ మనుషులే. హ్మ్. ఆ! కానీ ఉద్యోగం లేదు. తినడానికి లేదు. చాలా కఠినమైనటువంటి ఒక పిల్లోడు అప్పటికే రామకృష్ణ. రామకృష్ణ ఉన్నాడా? రామకృష్ణ. ఆ! ఇంకా అట్లా అంత బాధల్లో కొంచెం ఇల్లుగలావిడ చాలా బాగానే మంచావిడంట ఇప్పుడు. ఉండేవారు. ఆవిడ. ఆవిడ అమ్మ పద్మశాలీలాళ్ళు. ఇల్లుగలవాడు. అమ్మ ఆ అవును. తులసమ్మ గురించి అయితే చాలా సార్లు అవును. చెప్పేది. ఇల్లు అవును. గాలిపి చనిపోయింది ఆవిడ. అసలు కదా! నాకు సరళ అని పేరు పెట్టింది కదా! ఆవిడంట. ఇల్లు గాలి చనిపోయింది. సత్యవాణి అని ఏం ఆ! ఇల్లు పిలుస్తారులే. ఆ! ఏక ఆ! ఇల్లు కాలటంలో చనిపోయిందిగా. అవునురా బయటికి ఇల్లుగలట. రాలేక బయటకొచ్చేసిందంట. ఏదో ఒక దాని అప్పుడు కోసం అప్పుడు లోపలికెళ్ళిందంట. లోపల ల్యాంప్‌లోకి ఒక రాడేసేవాళ్ళనమాట. ఇంట్లో ల్యాంప్ దేనికో పెట్టేవాళ్ళు. పట్టుకుంది. ఆ! ఆవిడ వచ్చేస్తుంటే ఇక్కడ పట్టుకుందంట. ఇక అది అప్షలోం లాగా. ఆ! ఇక అది తీయలేకపోయింది. ఇక తీయలేక అప్పటికే దాంట్లో మంటలు చుట్టుకుపోయి చిక్కుకుపోయి మీద ఇక పడిపోయిందట. చుట్టూ మంటలొచ్చి పిల్లలందరిని ఆ! బయటికి సజీవ పంపించింది. దహనం అయిపోయింది. అసలు చాలా తెలివి కలిగినావిడంట. చాలా అసలు మంచి ఇంటెలిజెంట్ కళగల పర్సన్. నిండావిడ అసలు. భర్తే కొంచెం అమాయకుడు. పున్నారావు ఏంటో నేను ఇప్పుడు చాలా పేరు. పెద్దయ్యే వరకు కూడా అమ్మ హ్మ్. ఏదో గుర్తొచ్చినప్పుడు అసలు తులసమ్మ ఆవిడ గురించి తులసి. ఆ! చాలా తలుచుకునేది. చాలా మంచిగా ఉండేవాళ్ళంట ఈళ్ళందరూ ఎందుకు కూడాను. తులసమ్మ కొడుకు ఆంజనేయులని ఉండేవాడు. చాలా దాదాపుగా ఒక 15 అంటే నా పెళ్లి నా వరకు పెళ్ కూడా ఆ! వస్తానే ఉండేవాడు. నాకు అవును. బాగా గుర్తు. సిమెంట్ ఫ్యాక్టరీలో మంచి చేసేవాడు. ఫెయిర్‌గా ఉంటాడు తాడేపల్లి మనిషి. సిమెంట్ ఫ్యాక్టరీలో. చక్కగా ఉండేవాడు. ఆంజనేయులు. మంచి పర్సనాలిటీగా. పిన్ని అంటా అసలు వస్తుండేవాడు. ఆళ్ళ పిల్లలందరూ హ్మ్. మస్తు అందగాళ్ళనమాట అసలు. కుసుమ అని ఒక అమ్మాయి పెద్దమ్మాయి. హ్మ్. ఇక ఆ అమ్మాయిని ఆళ్ళ తమ్ముడు చేసుకున్నాడులే. ఆవిడ తమ్ముడు చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయి ఉంది. ఇంకా ఆ అమ్మాయిని కూడా చుట్టాలు అబ్బాయికి. కొంచెం అయితే పాలవుడు ఆ ఆ అమ్మాయికి. రోజుల్లోనే రాజేశ్వరరావు గారిని ఎవరో అంటుండేవాళ్ళు. నీ నీ పేరులోనే రాజసం ఉందయ్యా! నువ్వు ఎప్పుడైనా గొప్పోడివవుతావు అంటుండేవాళ్ళంట. అన్నారు కదా! ఆ! హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఆ! నేను ఆ! ఆహ్, నేను మొన్న కీర్తనతో చెప్తున్నాను నేను. ఆ! ఏమని? ఇప్పుడు రాజేశ్వరరావు గారికి ఏ విధంగా అన్నారో ఆ! దుర్గాప్రసాద్ విషయంలో ఆ! నేను చెప్పా. అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది అనేవాళ్ళు. నేనైతే అనేవాడిని. ఇంకొంతమంది కూడా అన్నారో లేదో నాకు గుర్తులేదు. హ్మ్. వాడికి వెనకాల ఒక పుట్టుమచ్చ ఉంటది. పుట్టుమచ్చ. ఆ! ఆహా! సో ఈడికి ఎన్టీఆర్ పుట్టుమచ్చ ఉంది. ఎప్పటికైనా ఆ! వెళ్ళిపోతాడు అనేవాడిని. ఆ! నేను ప్రత్యేకించి అనేవాడిని. ఆడికో లైన్ దొరకట్లేదు. లైన్ దొరికితే మాత్రం ఎళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడా అని ప్రెడిక్షన్ అయితే గట్టిగా ఉంది. కానీ ఆడు చేసే పనులు అదేలే. అలా చిల్లరగా ఉండేవి ఆ! గానీ, ఎప్పుడు బ్రాండెడ్ బట్టలేయటం. ఆ! 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 అంటే అదేలే. తక్కువలో అయినా కూడా ఆయన ఆ! చూస్తే రాజేశం రాజసం కనపడేది. కనపడేది. వీళ్ళందరికీ ఒక క్రమశిక్షణ ఉంటది. తెలియకుండా. ఆ! వాళ్ళు చదువుల్లో ఆహా! వీక్ అవ్వచ్చు, అదే. బేవర్స్‌గా ఆ! ఇదైనా ప్రతి ఓడికి అంతర్లీనంగా ఒక క్రమశిక్షణ ఉంటది. ఏంటంటే వాడు పొద్దున్నే 5:30, 6 గంటలకల్లా లేస్తాడు. ఆ! అవును. ఇక్కడ మనందరం మాట్లాడుకుంటున్నాం గదా! ఆ! అది ఎంత ఇంపార్టెంట్ అయినా గూడా 9:30కి ఓ ఎళ్ళిపోతాడు. ముసలోడికి మళ్ళీ ఒక చెంబు నీళ్ళు తీసుకొని ఆ! ఆహ్, అది బెడ్‌రూమ్ అయితే బెడ్‌రూము. మేము మహారాష్ట్రలో ఉన్నప్పుడు రూమ్. మేడ పైన పడుకుంటే ఒక చాప, దిండు తీసుకొని చెంబుతో నీళ్ళు మిగతా పట్టుకొని వాళ్ళందరూ మాట్లాడుకుంటా, పేకాటలాడుకుంటూ తెల్లారిలాగుంటే ఎవరితో సంబంధం లేదు. ఆ! ఎళ్ళిపోయి పడుకునేవాడు. పడుకుండానే ఎళ్ళిపోయేవాడు. డిసిప్లిన్. అందరూ పడుకునే టైంకి ఆడు లేసిపోయేవాడు. ఆ! మా ఇంట్లో మా మా విండ్సర్‌లో మా పెళ్ళయ్యాక సుధా నేను ఉన్న చోట గూడా మాతో పాటు కొన్నాళ్ళున్నాడు. సు సు సుధా నేను లెక్క ముందే ఆడు పొద్దున్నే 5:30కి లేసి స్నానం చేసేస్తాడు. స్నానం కూడా చేసేసి నాట్ జస్ట్ బ్రష్. వాడు స్నానం చేయగా నేను చూడలా. అంటే ఎప్పుడు కూడా వాడు అన్ని లెక్క చేసిన ముందే తర్వాత నేను చేసేవాడు. లేసేవాడిననమాట. లెక్క ముందే చేసేవాడు. ఇన్ని సంవత్సరాలు నా పరిచయంలో. అంత పొద్దున్నే చేయటం అదే. వాడికి అలవాటు. ఆ! లేసి టీ తాగేసి
సుధా లేదా సుధా గారు టీ రెడీ అనేవాడు. ఆ, ఆడ ఆల్రెడీ తాగేసి అక్కడ ఉండే అదే అనమాట. అదే అదే అదే. స్నానం చేసి ఫ్రెష్ టీ పెట్టి వాడు తాగేయాలి, తాగేసి ఒక ఎక్స్ట్రా పెట్టేసి ఉంచేసేవాడు. ఈరేళ్ళని పొద్దున్నే గోలాలేదు సుధా. అదేలే. అంటే మా ఇంట్లో ఉంటే కొంతమంది ఆడవాళ్ళకి అన్కంఫర్టబుల్ కదా, అందరూ ఉండలేరు. అవును. సో ఆ టైప్లో. ఆ, సో అంటే కొన్ని మనం ఇప్పుడు పైకి వెళ్ళాకని చెప్పుకోవడం కాదు, ఆ రోజు నుంచే నేను అనేవాడిని. ఇట్స్ నాట్ దట్ ఈ రోజు ఏదో చేశాడని కదా, అవన్నీ ముందే. అట్లాగే రాజేశ్వరరావు గారు వాళ్ళు కూడా వాళ్ళ నిజాయితీ అట్లా కానీ అంటే డెఫినెట్ గా ఆ క్రమశిక్షణ ఏదో ఉన్నట్టు వాళ్ళకు ఇప్పుడు కూడా. పూజ చేసేవాళ్ళైనా ఆ ప్రొద్దున్నే ఆ పూజ చేసి అలా వెలిగించేసి శనివారం వస్తే ఎంత పంచదార పెట్టి ఆ పంచదారే ప్రసాదంగా అందరికి పెట్టారు. అది చూడు మరి. తర్వాత రాజేశ్వరరావు గారికి అక్క అంటే బాగా ఇష్టం. ఆయన బాగా అక్కను బాగా ఎత్తుకునేవాడు, బాగా ముద్దు చేసేవాడు. చిన్నప్పటి నా నుంచి పెద్ద పొట్ట కూతురు మీద అన్నట్టు పెట్టుకొని బాగా పెంచాడు ఆయన చేశాడు. మాత్రం నన్ను. నన్నేమో మోజెస్ మావయ్య. అసలు ఇంకా డ్యూటీ నుంచి రాగానే అసలు ఆయన చూడగానే నేను బాగా కొట్టుకునేవాడిని అంట. అవును. అసలు ఆయన బట్టలు ఇప్పకుండా కూడా శాస్త్రం అవును. ఎత్తుకోబోతుంటే మరి మా అత్త నువ్వు డ్యూటీ చేసి వచ్చే మసి బట్టలు ఉండవే బిడ్డ అట్ట కొట్టుకుంటుంటే అని చెప్పి చేసి ఎత్తుకునేవాడు అవును. అసలు. అసలు శుభ్రావుడికి అదే కదా. ఇక అసలు అంతే. నాన్నకన్నా కూడా నేను మోజెస్ మావయ్య అంటే మోజెస్ ఇచ్చేస్తుంటాను. మరేమో ఎక్కువ పెంచారు. మనల్ని మా ముగ్గురిని కూడా బాగా మరీ మొత్తం పెంచింది ఎక్కువ. మన ఇంట్లో రాంబాబు స్నానం చాలా ఆహా, మన తీసుకురాలేదు. నువ్వు పుట్టాకే బాగా ఆ, తీసుకొచ్చింది. నువ్వు పుట్టిన తర్వాతే. సో నేను అసలు బాగా నన్ను అట్లా పొట్ట మీద వేసి పెంచుతుంటే రేణుకా పెద్దమ్మ తిట్టేదండి, ఎందుకు ఆ నల్లమూడ నట్ట మొత్తం అనేది. ఒక అంటే మాట అంటది మా అమ్మకేమే మా అమ్మ మొక్కలోనే కళ ఉంది అని ఆమె తిట్టేవాడంట. కానీ అక్క నా అనుకోకుండా పెళ్ళికి కూడా రాశాడు. ఏమండి మన అమ్మాయి అల్లుడు, వాళ్ళిద్దరు దుర్గమ్మ కూతురు దుర్గమ్మ అల్లుడు. రేణుకా పెద్దమ్మ పెదనాన్న పెద్దమ్మ చెప్పేది ఈ మాట, వీళ్ళిద్దరు అక్క మన పెళ్ళప్పుడు కూతురు కూడా అల్లుడు. వాళ్ళిద్దరు మన విడిదిల్లు పెదనాన్న అనుకుంటది. చనిపోయింది, బావ చనిపోయిన తర్వాత కూడా. అక్క పెళ్ళప్పుడు బావలకు విడిదిల్లది. అదే అంత దూరం అక్కడ పెట్టాం. బావ చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి తెలిసింది పెద్దమ్మకి. అది ఇప్పుడు ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు అవుతున్నట్టుంది అంతే. అయ్యో నేను మాట్లాడాను రా, ఇంక పెద్దమ్మ ఈసారి ఇటు వచ్చినప్పుడు రా, మేము ఇక్కడికే వచ్చామని చెప్పాను నేను, లేకపోతే నేనన్నా వస్తా. అంది చాలా సార్లు అందనమాట. అయ్యో నువ్వు ఇక్కడే ఉన్నావంటే నాకు తెలియదు, అయ్యో అన్నయ్య ఎన్నిసార్లు నేను గలవరెత్తాడు, అసలు సరళ ఎక్కడుందోనమ్మా సరళ ఎక్కడుందోనమ్మా అని అంటా ఉంటాడు, ఏమోరా పెళ్లి చేసుకుని వెళ్ళింది వాళ్ళెడ్డు దేవుడు నమ్ముకున్నారని యేసు ప్రభు నమ్ముకున్నారంట అని నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా నువ్వు రా అన్నయ్యని చూడటానికన్నా, అన్నయ్యకి అది హార్ట్కి సర్జరీ ఏదో అయింది, ఒకసారి వచ్చి చూసేళ్ళు అని చెప్పింది. అసలు ఇంకా అసలు ఆవిడ చెప్పిన 1 నెలకు 2 నెలలకని చనిపోయింది. ఇంకో విషయం ఏంటంటే శ్రీను అదే విజయవాడలో యాక్టివ్ పొలిటీషియన్ కదా, వాళ్ళ అబ్బాయి లాస్ట్ ఇయర్ ఎప్పుడు సూసైడ్ చేసుకున్నాడో మరి ఎట్ట చనిపోయాడో తెలియదు. డాక్టర్ ఆడు మళ్ళీ పెడతా ఉంటారు. నేను ఈ మధ్య అన్నాను అక్కడ ఒకసారి ఇద్దరు వెళ్ళొద్దాం ఎంతకి అక్కడ గుర్తుపడతారులే. అదే ఎంతకి అల్లుడు ఏం చేస్తున్నాడు అంది. లేరు పెద్దమ్మ ఇట్లా అంటే, అరే ఫోన్లో ఎంతసేపు ఏడ్చింది తెలుసా నిజంగా. ఏంట్రా నా చేతులతో నిన్ను పెళ్లి కూతురు చేశాను, ఎందుకు ఇట్లా అయిందిరా అని చెప్పేసి అసలు ఎంతసేపు ఏడ్చిందో. అసలు ఎందుకు నాన్న అట్లా అయిపోయింది. వాళ్ళ పెద్దమ్మాయి కూడా చనిపోయినట్టున్నాడు భర్త. పెద్దమ్మలకి నీకు ఎందుకురా ఈ రాత వచ్చింది అని చెప్పేసి చాలా పెద్దమ్మలు ఎంత అందంగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటారు. అవును ఆడు మణిగాడు మాత్రం అందరూ అంతేరా. అసలు రామకృష్ణ ఒక్కడే కొంచెం సాయి తక్కువ గానీ, కానీ ముఖం మనిషి కళ, సూపర్ స్టార్ గా ఉంటాడు. మిగతా వాళ్ళు నలుగురు, ఇక మణిగాడు సరే సరిగా అందరూ సూపర్ గా ఉంటారు. పెదనాన్న మాకు వచ్చింది మణికి చాలా. నాకు బాగా గుర్తు, నాన్న చనిపోయినప్పుడు అయితే ఎన్టీ రామారావు కాదు, గుమ్మడి వెంకటేశ్వరరావు మంచి పంచి ఆయన మనిషి నాన్న చనిపోయినప్పుడు మాత్రం ఎంత కుంగిపోయాడంటే, ఆ రోజు నాకు బాగా లిటరల్గా గుర్తు. అక్కడ సమాధి దగ్గర మేము వెళ్ళేసరికి ఆయన అక్కడ ఆల్రెడీ వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు, ఇటు కూర్చున్నాడు, ఇటు పెట్టుకొని
కానీ 2 గంటలు. ఫ్రెండ్స్, స్నేహితులు అట్లా ఉండటం అనేది అసలు 2 గంటలు. నాన్న ఎంత ఊరు ప్రేమ. నాయన. నాన్నే కాదు, మళ్ళీ మన ఏంట్రా ఆయన కుటుంబాన్ని. ఎంత అటాచ్‌మెంట్ పెట్టుకున్నారు? ఆ! ఆ! ఇంకొక మాట ఉందా, మనము నాన్న చనిపోయిన తర్వాత ఎందుకో ఇద్దరం వెళ్ళాం అక్కడికి. ఆయన పైనుండి అన్నారనమాట ఒక మాట, "నాన్న ఇంక నుంచి అమ్మని బాగా చూసుకోండి. హ్మ్. అదే మీకు నీతి." హ్మ్. నాకు ఈ 2 ఆ! మాటలు మర్చిపోలేను. మనిద్దరం ఎళ్ళాం. మనిద్దరం వెళ్ళామా? భవానీపురం ఎళ్ళాం. ఎళ్తే సాయంత్రం పూట అదే మీకు నీతి. ఇలా కూర్చొని అసలు హ్మ్. ఒక యోగిలాగా, ఒక ఏంటి, ఒక గొప్ప జ్ఞానిలాగా ఆయన చదువు లేకపోయినా మహాజ్ఞాని. లేకపోతే అంత సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ చేయగలరు. అంటే అది ఎన్నో విషయాలు. నాన్న ఈ రోజుల్లో ఒక రిక్షా వాడిని కదపలేకపోతున్నాను. నాకు బాగా చెప్పాడు. ఆడి సీట్ మీద కూర్చొని ఎక్కడికెళ్ళాలి అని అంటాడు. హ్మ్. ఇట్లా లేవు రోజులు ఒకప్పుడు. అవును. అంటే అప్పుడు ఆ రోజులు చెప్పాడు. అంతేగాని ఇట్లా ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా ఉంది, ఏమన్నా కదపలేమని అని చెప్పి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చాలాసేపు 2 గంటలు బయట కూర్చొని మాట్లాడాం. కానీ నన్ను మాత్రం అసలు ఎప్పుడు ఆళ్ళు ఫస్టు మోపెడ్ ఓకే. బైక్ ఏదో కొన్నారు. ఫస్ట్ బైక్ కొంటే ఆ! అది ఆ! నేను చెప్దాం అనుకున్నా యాక్చువల్‌గా. ఆ! రాజ్‌దూత్ బైక్ ఆ! ఆ రోజుల్లో. రాజదూత్ బైక్ అన్నమాట. ఆ! రాజ్‌దూత్ బైక్. అక్క ఎందుకో ఎళ్ళింది మామూలుగా ఆ రోజు. ఆ! నాకు బాగా గుర్తు. అవును. ఎళ్ళింది. అక్క ఎళ్ళి కాసేపటికి రామకృష్ణ అన్నయ్య బండి తీసుకొచ్చాడు. బండి తీసుకొని వచ్చాడు. అక్క ఉంది. అనేసరికి పెదనాన్న, "అరేయ్! ఆడబిడ్డ వచ్చింది, ఇవాళే బండి తెచ్చావు" అని ఆ! అక్క చేత పూజ చేయించి, అక్క చేత కొబ్బరికాయ కొట్టించారు. కొట్టించి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ! మనమైతే ఈ టైంలో ఎళ్లి ఆ! రావాలా? అప్పటికే స్టేటస్ మారింది ఆళ్ళది. ఆ! మారింది. అయ్యో! డెఫినెట్‌గా. అసలు కాదు, ఇల్లే అదంతా పెద్దది. పాక. మన బుద్ధులు ఎట్లాంటి ఆ! దాని నిండా రోలర్స్, దాని అసలు నిండా అట్ట కాదు. రోలర్సు. 400, 500 గజాల్లో అప్పటికే ఆ! 2, 3 అంతస్తుల దాని బిల్డింగ్ నిండా ఆళ్ళది. రోలర్సు 25, 30 మంది వర్క్ ప్రైమ్ ఏరియాలో. చేస్తున్నారు. ఆ! ఆళ్ళందరి ముందు కూడా నా పెద్ద కూతురయ్యా, నా ఆ! పెద్ద కూతురు. అని చెప్పి రాజేశ్వరరావు గారు మీకింత పెద్ద కూతురు హ్మ్. ఎప్పుడు పుట్టిందని అన్నారు వాళ్ళందరూ. అంటే నా అది పెద్ద నాకు బాగా కూతురయ్యా, గుర్తు. రారా రారా నాన్న కాదు అక్క అని ఏదో చెప్పి. ఎళ్లి ఇంకా రాలా, ఇంకా రాలా, ఇంకా రాలా. ఆహా! ఏంట్రా సరళ ఎప్పుడు ఎళ్ళింది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు అని అమ్మేసుకుంటోంది. ఎప్పుడో లేట్‌గా వచ్చింది, ఏవి పట్టుకొని వచ్చింది. అంటే అమ్మ ఇవాళ రామకృష్ణ అన్నయ్య బండి కొన్నాడు. ఆహ్, ఆహ్, బ స్కూటరో బైకో ఏదో కొనేవాడు. అదే. రాజదూత్ అనమాట అది. రాజదూత్ అది. అవును. రాజదూత్ కొన్నాడు. నా చేత పెదనాన్న ఉన్నాడు. పూజ చేయించారు. కొబ్బరికాయ కొట్టి చేసి ఏదో అసలు పెట్టారని చెప్పి అన్నాడు. పెద్దమ్మతో గాని, ఆ! ఇంకా ఆయన గాని అప్పుడు చేయలా. ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తారా, అస్సలు. ఆ! మా అన్నయ్య బండి అనుకునేవాడిని నేను. ఇక ఆ బండి కొన్నాక ఇంకా అదంతా. హ్మ్. దాంట్లో రాజదూత్ ఆయనకుండేది. ఆ! ఆ! ఈ కోటయ్యకేమో జావా. ఆ! పాటకి జావ ఉండదు. అవును అవును. రోయ్. డుగ్ 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 అని లోపల ఇంట్లో స్టార్ట్ చేస్తే అరగంట ఆడిచ్చేవాడు. ఊరంతా ఆ! చాలా. జావ ఉండేది. అస్సలు. కరెక్ట్. అరే తల్లి రారా మొత్తం ఇంట్లోకి. మన పేట మొత్తం 3 4 ఉండేవి. అంతే బళ్ళు. స్కూటర్లు ఉన్నాయి ఒక 2, 3. భవానీపురం ఇంకా ఆయనకి హార్ట్ సర్జరీ చేసిన తర్వాత అమ్మ నేను వెళ్ళాం ఒకసారి. అసలు అట్లా కాదు. ఆ! కారు ఒక్కడికే ఉండేది మన చిన్నప్పుడు. ఎవరికి? చార్టెడ్ అకౌంటెంట్. రామలింగేశ్వరరావు గారికి. రామలింగేశ్వరరావు. ఆయనకొక్కడికే. అవును. బ్లాక్ కలర్. అది అవును. ముస్లిం డ్రైవర్. ఇలా రెండొంతస్తుల ఇల్లు, మెల్లగా నడిపేవాడు. ఎప్పుడు గ్రీన్ చూసినా కలర్‌లో కింద కారు. ఆయనేమో మరి నార్త్ ఇండియన్ దొరబాబులాగా ఆ! ఉండేవాడు. ఆయన ఆళ్ళ తెల్లగా కూతురు పింగళి రామలింగేశ్వరరావు. ఆ! ఆ! కాదు. అది ఆళ్ళ ఇంకా అమ్మాయి ఉంది. డాన్స్ ఆ! డాన్స్ నేర్చుకునేదప్పుడు ఈళ్ళ ఇంటి ఎదురుగానే. భరతనాట్యంలో. ఆ! రామలింగేశ్వరరావు గారి ఇల్లు. ఆ! సూర్యనారాయణ గారు ఆ! పక్కన ఆ! అలా ఆ! చక్కగా ఉండేది. ఉండేదనమాట. అచ్చం ఇప్పుడు డాన్స్ బొమ్మంటే డాన్స్ బొమ్మ పేటలో ఉండేది. గ ఇంచు ఖాళీ లేకుండా రోడ్ల నిండా కార్లే. అబ్బో! ఇప్పుడెక్కడ అసలు. హ్మ్. ఆ! హ్మ్. ఏదో అప్పుడు సేవలు. అప్పుడు ఆ సందంతా మేమున్న సందంతా శైలజ మామూలుగా పెంకుటియ్యి, పాకలు అట్లా ఉండేయి. వేపనళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. మా రాంబాబుకో, బ్రాహ్మణ్స్ ఎక్కువ ఉషాకో క్యాదర్స్ ఇదేదో ఎక్కువ. చప్పి ఎయ్యి ఒకటి పద్దాక లెగుస్తా ఉండేయి. నేనేమో చిన్నదాన్ని. మా అమ్మెళ్ళదు. నన్నే సంకనేసుకొని పంపించేది అక్కడికి. ఆ! అక్కడికెళ్ళి అదేదో మంత్రాలు పెడతారు. ఆకుతో ఏదో పెడతాయి వాళ్ళు. ఆ! ఆ! తగ్గేది. ఆకు అదేదో 3 ఆకుతో రోజులో 3 రోజులేమో తీసుకెళ్తే, ఇక అది డ్రైనేజ్ ఆఫీస్‌లోకెళ్ళి ఆకు అది తీసుకొని వెళ్ళాలి. ఆకు ఆ! తీసుకొచ్చి నేను మళ్ళీ ఆళ్ళ సంకలో అక్కడికెళ్ళి వేపనోళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళనమాట. అందుట్లో ఎవరికీ భర్తలుండేవాళ్ళు గాదు. అందరూ ఎక్కువ అంత తెల్ల బామలే. ఆ! ఆ! వాళ్ళు వేసేవాళ్ళు. పాపం మడిగట్టుకొని ఉండేవాళ్ళు. ఆ! చిన్నప్పుడు అట్లా హ్మ్. న న నువ్వు స్కూల్ ఎందుకు మానేసావు? నేను స్కూల్ మానేసింది ఇక నువ్వు పుట్టావు గదా! ఆ! అమ్మమ్మను, నాయనమ్మ పోటాడుకున్నారు. ఆ! ఈళ్ళిద్దరూ పోటాడుకున్నారు. అమ్మకి హెల్త్ బాగుండేది గాదు. ఆ! నువ్వు పుట్టిన తర్వాత అమ్మకి మోషన్స్ అవ్వటం మొదలుపెట్టినియి. ఇంకా అంతకుముందు బాగలేక అమ్మమ్మేమో పొద్దాక ఇసుక్కునేది. ఈడు పుట్టినప్పుడే ఆపరేషన్ చేయించమంటే నాన్న ఆపరేషన్ చేయించలేదు. ఏమోనయ్యా నీకేంటి నువ్వు డ్యూటీకి పోతావు నేను చేయలేక చస్తున్నాను అనేసి అమ్మమ్మ అనమాట. ఇంక నాయనమ్మ గూడా ఉండేది. కానీ ఈళ్ళిద్దరికీ కొంచెం ఇదయిందనమాట. ఇక ఆవిడ ఎప్పుడైతే మళ్ళీ హాస్పిటల్‌లో చేరిందో, అమ్మమ్మేమో ఇక నేను చేయలేను నేనెళ్ళిపోతా.
ఇద్దరికి గొడవ వచ్చింది. నాయనమ్మ కూడా ఏదో ఒక మాట అదే అంది. 7th ఫెయిల్ అయినట్టున్నావు కదా నువ్వు అప్పుడు. అందుకే మరి ఫెయిల్ అయింది ఇక ఆ సంవత్సరం. పైగా ఇక ఇంకోటి ఈళ్ళ ఏంటో మరి తీసుకెళ్లి సుందరమ్మ స్కూల్లో చేర్చారు. ఆ! అంటే వన్ అసలు టౌన్‌లో. అప్పుడు ఈ రోజుల్లో అయినా దూరం అది. అదే కదా! ఆ రోజుల్లో కాలినడకన ఇంకా దూరం. ఇట్ట ఆ పుస్తకాలు పెట్టుకొని పుస్తకాలన్నీ వెళ్ళేది. పెట్టుకొని బాక్స్ పెట్టుకొని. చాలామంది పోయేవాళ్ళు కదా. ఎట్ట శకుంతల, శకుంతల, ఆ, సుశీల మీరందరూ పోయేవాళ్ళు ఆహా! ఆ, కదా. ఆళ్ళు అక్కడ జాయిన్ అవ్వలా. సుశీల వీళ్ళు ఎస్కేబీలో చేరింది. ఎస్‌కేపీలో చేరారు. ఆ, చక్క ఇంటి దగ్గరలో. అవును. మరి అప్పుడేంటో అది దూరమే కాదు పెద్ద మరి దూరం వాళ్ళ ఏంటో తమ్ముడు సుందరం స్కూల్. వేదనాయకు ఉండేవాడు. ఆ, ఆ వేదనాయకుని చేర్చాడు అక్కడ. సుందరం స్కూల్ అని. సుందరం స్కూల్ అని అంటే చెప్పేసి క్రిస్టియన్ అక్కడ. మిషనరీ స్కూల్ అది. నాకిప్పుడు అనుకోండి ఎంత దూరం నడిచానో అదే నేను. నేను కాలేజ్ చదువుకునే రోజు సుందరం స్కూల్ చూస్తే ఓ ఇక్కడ చదివిందా మా అక్క అనుకునేవాడిని. ఆ! చాలా దూరం నడిచెళ్ళి ఫాదర్ అది నడిచొచ్చేదాన్ననమాట. ఆ! మదర్ సుందరం ఏదో అదే. సంథింగ్ ఏదో స్కూల్ అది. దానికి హెడ్ మిస్ ఎవరు? మన గ్రేసమ్మ గారు. పీజే గ్రేసమ్మ గారి కూతురు. ఆ రోజుల్లో. అప్పుడు మనకు మనకు ఆవిడని తెలియదుగా. తెలీదు. కానీ మస్తు పర్సనాలిటీ, ఇంత కళ్ళు. అసలు ఆవిడ బయటకొస్తే పక్షులు గూడా అసలు కిలకిలమనమనమాట. అంత అంత స్ట్రిక్ట్. సైలెంట్‌గా స్ట్రిక్ట్. ఉంటదనమాట. అంత భయం అనమాట ఆవిడ. విజయవాడ బైబిల్ విజయవాడ మిషన్‌లో బైబిల్ ఒకప్పుడు మిషన్‌లో పెద్ద ఆవిడ ఉండేవాళ్ళు. స్థాపకురాలు. మేము విజయవాడ బైబిల్ మిషన్ స్థాపకురాలు. ఆళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళు ఆవిడ అక్కడ 2 సంవత్సరాలు. ఇంక అప్పుడు ఇక నాకు స్కూల్‌కి ఎళ్ళక అటు ఇటు తిరగక ఇక అంతా అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఇంక శకుంతల సరేలే 10th అని వరకు చెప్పేసి లాగించినట్టుంది. 10th ఫెయిల్ అయినట్టుంది శకుంతల. అంతే కావచ్చు. ఇంక ఇంట్లో పని చేసేవాళ్ళు లేరు. అమ్మకేమో ఇక అసలు కానీ బాగోట్లేదు. చిన్నప్పుడు రోజుల్లో భలే ఆ! ఉండేదిరా. ఈ ఏజ్ అక్కోళ్ళ ఏజ్ ఇక గ్రూప్ అంతా. పిల్లలు శకుంతల, ఆ! సుశీల, అవును. ఇంకెవరు బుల్లిపాప. ఉల్లిపాప ఇంటిది. వీళ్ళందరూ ఆ! కలిసేది కాదు కానీ కలిసేది కాదు ఎప్పుడైనా గానీ కలిసేది. ముగ్గుల దగ్గర కాకపోతే కలిసేదనమాట. అసలు అదే చెప్పబోతున్నాను నేను. ఇక అసలు నైట్ టైంకి అంతా అయిపోయింది. సరళ అయిపోయిందా? అదే అయిపోయింది. ఆ! ముగ్గేద్దాం. అసలు ఇక ముగ్గులు వీధిలో ముగ్గులు పెట్టేవాళ్ళు నాయన వంగుబడి రథం ముగ్గులు, ఆ ముగ్గులు. అసలు అట్లా అసలు అస్సలు. ఇక గొబ్బెమ్మలు పెట్టి 11, అయి 12 చేసి అయ్యే ఇవి వరకు చేసి అసలు తెల్లవార్లు. ఏసినోళ్ళం వేసినట్టు ఉండేవాళ్ళం. ఇంత ఉమ్, వాకిళ్ళల్లే ఉండేవి కాదు. చాలా మట్టి నీట్‌గా. రోడ్లే కదా, అంత మట్టి రోడ్డే కదా. పేడకలు. కాబట్టి ఎక్కడ పేడ అయిపోద్దని చెప్పేసి ముందే ఎళ్లి పెందలాడి వెళ్ళిపోయాం. తీసుకొచ్చేదాన్ని. ఆ, నేను నేను తీసుకొచ్చి పొద్దున్నే లేచి తెల్లారుదాని పేడ ఎన్నిసార్లు వేసుకొచ్చాను. నేను చూస్తుండగానే అది పేడ వేస్తే వేడి వేడిగా ఆ! తెచ్చేవాడిని నేను. నేనేం సంవత్సరాలు చేశా? ఆ, ఆ. మల్లమ్మ మల్లమ్మ వాళ్ళు గొల్లలు ఉండేవాళ్ళు. ఆ! ఆ, అదే అవును. వేడిగా నాకు చల్ల దాంట్లో చేయి పెట్టగానే వేడి అవును. దాంట్లోనే ఆ! బెస్ట్ ఉండేది. అవును. వేడిగుండేది. జనవరి అంటే చల్లగుంటది. అవును. చలికాలం. అది కూడా లూజ్ చేసి ఆ. ఇంకా ఆ! చల్లగుంటది. ఎక్కువ వేసుకెళ్తుంటే మళ్ళీ అంత మొత్తం మీరు వేసుకెళ్తే వెనకాల వాళ్ళకి ఏమవ్వాలి ఆ! కొద్దిగా. ఏమనేవాళ్ళు ఆ, కాదు. అవును. రోజంతా జనాలు, ఆ సందు సందు నీట్‌గా ఏసి ముగ్గురం కూడా పచ్చకాళ్ళ బకెట్లో కలిపి 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 పచ్చ చల్లేవాళ్ళం. పచ్చ పచ్చ కొట్టి బాగా ఏసేవాళ్ళం. మీ పెళ్ళైన తర్వాత ఇప్పుడు ఆదినారాయణరావు గారు వచ్చారు. వాళ్ళు ఉన్నారు కదా. వచ్చారు. వచ్చారు. ఆవిడ కూడా ఫుల్ ఇంట్రెస్ట్ చేసేది. అవును. ఆవిడకి పేడ సప్లై నేను. అవునా? ఆవిడకి పేడ సప్లై లేదు. కానీ అంతా ఆవిడ కూడా భలే ఆ! యాక్టివ్ మనిషి. చాలా. ఆమె పేరు ఏదో ఉంది, సుబ్బరామమ్మ ఏదో ఉంది ఆవిడ పేరు. ఆ, ఆయన పేరే మనకెక్కువ గాని అత్తయ్య గారు అంటాం అత్తయ్య కదా! గారు మంచి అందుకని కళగా ఉండేది, మంచి ఆ! తెలివైన హుషారు. బాగా కలుపుగోలుగా ఉండేది. కలుపు. అసలు ఆవిడ ఏదో చిట్లు బిజినెస్ చేసింది. ఆ హ్మ్. భర్త తెలియకుండా కొంచెం ఆ రోజుల్లో లాస్ అయింది. హ్మ్. అప్పుడు 5,000 6,000 అనేవాళ్ళు దాన్ని. హ్మ్. 5, 6,000 లాస్ అయింది. ఎప్పటికి గుర్తు ఆవిడ. హ్మ్. ఆయన ఇంట్లో ఉన్న రోజులేమో 3 రోజులు 2 బాగోలేదు బాగోలేదు అనేది. ఆయన ఎటెల్గా సినిమాకెళ్ళేది. ఆయన ఎలాగో ఆవిడ సొంత సినిమాకెళ్ళిపోయేది. ప్రతి అవును. రోజు గమనించేవాళ్ళు. అవును. ఆ రోజు బాలేదనే పడుకునేది. రోజు బాగా ఇది నాటకాలు అవును. కానీ ఆయన వచ్చేటప్పుడు 2, 3 సినిమాలు చూసేసేదనమాట. మరి పిల్లలందరూ ఆల్రెడీ పెళ్ళిళ్ళే అవును. పెద్దోళ్ళు. పాండురంగారావు, మూర్తి, మూర్తి, నిర్మల, నిర్మల, లలిత. లలిత. లలిత, ఆ, అంతే ఇద్దరు. ఫాస్ట్ మనుషులు. అవును. మురళికి ఒక్కడికే అవలా. మళ్ళీ ఒక్కడికే అవలం. మురళికి మన ఇంట్లోకి వచ్చాక అయింది. వచ్చాక. అవును, ఆ! అవును. కానీ ఆ రోజుల్లోనే వాళ్ళు మంచి కావాలి. డెవలప్డ్ ఫ్యామిలీ. అవును. వాళ్ళందరూ చక్కగా ఆయన ఉండేవాళ్ళు. సత్యపల్లిలో స్టేషన్ మాస్టర్ ఆర్కాట్ వెంకటేశ్వర్లు ఆళ్ళమ్మాయే రాణి. చనిపోయింది, ఆ! సూసైడ్ రాణి. చేసుకుందా. రాణి. భలే అందరూ అందంగా ఉండేది. బాగుండేవాళ్ళే. చక్కగా ఉండేవాళ్ళు అసలు. అయితే ఆడపిల్లలు లలిత కొంచెం సైలెంట్ డల్లుగా. నిర్మల అప్పటికే బ్యాంకులో జాబ్. నిర్మల హైదరాబాద్లో ఉండేది. అది గ్రేట్. అప్పుడు వాళ్ళు హైదరాబాద్ వచ్చి వెళ్తారంటే హైదరాబాద్ వెళ్తానా అనుకునేవాడు. విద్యానగర్లో ఉండేవాళ్ళు వాళ్ళు. నాకు గుర్తు, విద్యానగర్ అని చెప్పేది. పప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. అతను చుట్టమే. నిర్మల వస్తే ఎప్పుడన్నా వాళ్ళ ఆయన వస్తే మనం అమ్మాయి బ్యాంకులో ఉద్యోగం అంట, 3 పిల్లలు బ్యాంకులో ఉద్యోగం అంట.
ఎంత మంచోళ్ళంటే ఆ నిర్మల ఆళ్ళు కూడా నాకు ఇక్కడ నుంచి అప్పుడే కొంచెం మంచి చీరలు ఇట్లా డిజైన్ వేసి కుట్టేయను ఉండేయన్నమాట. ఆళ్ళు కొనుక్కొని నాకు కూడా కుట్టించుకొచ్చేవాళ్ళు. ఎందుకు ఆ పాండు పెళ్ళికి అక్క ఏదో కావాలి. ఊరెళ్ళింది. కావాలి. కావాలి ఈయన తీసుకెళ్ళారు కావాలి. కావాలి. అస్సలు రాపోతే ఊరుకున్నారా? నువ్వు రాకపోతే అమ్మో! నువ్వు రావాల్సిందే ఎట్టి పరిస్థితి. అయిపోయింది. అయింది. పప్పు అయినా సంకలం కానీ ఉంది. అక్కతో బాగా అయినా సరే అటాచ్మెంట్ వాళ్ళకి. ఊరుకోలేదన్నమాట. మేము తీసుకొస్తామని అసలు చాలా ఆ, బలవంతంగా అట్లా కాదు. తీసుకెళ్లారు. ఇంకోటి ఏంటంటే పాండుకి అక్కడ మంచిర్యాలలో జాబ్ వచ్చింది కదా, గోదావరి కానీ వీళ్ళ ఇంటికి వెళ్ళాడు అప్పుడు అవును. ఆ రోజుల్లో. అంటే అప్పుడు అప్పుడు ఆ! ఎవరికెవరు అవును. ఇప్పుడు జనాభా తక్కువ. అమ్మో రామగుండం గోదావరి మంచి అక్కడ ఎవరున్నారు మనోళ్ళు, ఎవరు లేరు అక్కడ ఆ! మనోళ్ళు, అది ఏదో దేశం ఆ! అనుకునేవాళ్ళు. వీళ్ళు ఉన్నారు దగ్గరలో వీళ్ళు ఉన్నారులే దగ్గరలో అనుకునేవాళ్ళు. ఉన్నారులే అని వచ్చాడు. చాలా బాగా అస్సలు నిజంగా వాళ్ళ ఇంట్లో కూతురులానే చూసుకున్నారు నన్ను గూడా. ఉమ్. ఆ! ఆ! మురళి కూడా మంచోడే. వాళ్ళ ముగ్గురు కూతురులతో మురళి ఈ పాటు మధ్య కాలంలో నాకు అంటే దాదాపు కనపడక 15 సంవత్సరాలు అయింది. అంతకుముందు విజయవాడ రైల్వే స్టేషన్లో ఉండేవాడు, క్యాటరింగ్ మేనేజర్ కదా. హ్మ్. మరి తర్వాత ఎక్కడ ఏమైపోయాడు, క్యాటరింగ్ కాలేజ్ పెట్టాడు. పెట్టాడు. మనకి ఆ తర్వాత ఏంటో తెలియదు మనకు అసలు మనిషి ఎక్కడ ఉన్నాడు. అసలు ఆళ్ళు వీళ్ళ తర్వాత మళ్ళీ ఈళ్ళే నన్ను ఆళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా పప్పి అప్పుడు కడుపులో ఉందన్నమాట. అసలు ఆయన అన్ని బజార్ నుంచి తెచ్చి ఇవ్వటం నాకు ఫుడ్ అంతా కూడా. ఇది తినమ్మా, ఇది తినమ్మా అని. అసలు ఆయనే బాగా చూసుకున్నాడు ఆ నన్ను. మనిషి ఆకారం, మాట, ఆయనే ఆయన వాయిస్ అమ్మా వాయిస్ ఆ! వాయిస్ అమ్మా సరళా అని తన్నీరు రాదు పిలిచేవారు. వాయిస్ అలా, ఆ వాయిస్ కూడా బాగుండదు ఆ! బాబు. గంభీరంగా అమ్మా సరళా అనేవాడు. అంతే అంతే. అప్పుడు ఆకుల రాజేశ్వరరావు గారు నీతి అనేది మాట్లాడటం, ఆ! హిందువులు ఎంతమంది మాట్లాడారు నీతి అనే మాటే ఆ! ఎవరికి తెలియదు. అవును. అందుకే బైబిల్లో జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటి ఓన్లీ క్రైస్తవులు వీళ్ళే ఎత్తబడతారు అనేది. అది చాలా తప్పు. అర్థం చేసుకోని వాళ్ళు ఆయన మూర్ఖత్వం. అన్ని అసలు అలా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడు అవడు. అవును. అన్యాయస్తుడు అవుతాడు. అన్యాయస్తుడు. కానీ ఈసారి నేను వచ్చినప్పుడు, ఇప్పుడు నేను రిటైర్ ఖాళీగా ఉన్నా కాబట్టి అదే ఒకసారి వెళ్ళి వెళ్దాం. కృష్ణాన్ని అసలు శ్రీను కలిసి వద్దాం. తొందరగా వెళ్ళి రావాలి. ఆ రామకృష్ణ కూడా పెద్ద ఆయన అయ్యాడు కదా, అయిపోయాడు, ఎప్పుడో వెళ్ళొద్దాం హార్ట్ ఒకసారి. సర్జరీ అయింది. ఆ, ఈసారి నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్దాం. వెళ్దాం. పిల్లలతో కలిసి వెళ్ళండి. అసలు ఆ వీధి వీధే ఆయన పేరేంటి రాజేశ్వర ఆకుల గారి రాజేశ్వర వీధి. ఆకుల రాజేశ్వర గారి. అదే అవును, స్వాతి వాళ్ళే. థియేటర్ పక్కనే. ఇంకో విషయం తెలుసా, స్వాతి థియేటర్ పక్కనే. అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు 5 ఎకరాలు 6 ఎకరాలు పప్పుల కొనుక్కున్నారు ఆ మిల్లు. రోజుల్లోనే. పప్పుల మిల్లు. కొనుక్కొని పప్పుల మిల్లు కట్టారు. అయితే మాకు ఇక్కడ కుదరట్లేదు, స్టాఫ్ ఇక్కడ నుంచి రావటం పోవటం దూరం అవుతుంది, అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి ఆ ఇంటి గృహప్రవేశానికి కూడా నేను వెళ్ళా. జస్ట్ పొలంలో రేకుల షెడ్ వేసి అవును. ఫ్లోర్ మిల్లు అక్కడ ఒకటి ఉంది, అవును. చుట్టూతా చాలా బండలేసి, పెద్దది, చాలా. బండలేసి ఒక ఎకరం అంతా ఆ, నాపరాళ్ళు వేసి చాలా. ఫ్లోరింగ్, ఆ, మొత్తం మినుములు, కందులు. పెసలు, కందులు అన్ని. రోజు గుట్టలు గుట్టలు రాసి పెట్టండి. అప్పుడు నాన్న కూడా కొనుక్కోమన్నారు ఇక్కడ. ఇక్కడ కొనుక్కోండి మీరు అసలు కూడా, ఎకరం నాన్నకి కొనుక్కోండి అంటే ఇక్కడ 10-15 స్థలం వేలు వద్దు. ఎకరం. ఉమ్. 15 వేలు ఆ రేంజ్ లో కొన్నారు. 15-20 వేలు నాకు ఆ, తెలుసు. అంటే అట్లా అదే. కాదు, ధైర్యం చేస్తే కొంచెం ఏదో ఒకటి ఊపు చేస్తే వాళ్ళు కూడా చేసి అప్పుడు ఉండేవారు. ఓకేలే. అక్కడ కాకపోతే ఆయన నాన్న ఇక్కడ కొనుక్కోవటం ఇష్టం లేదు. అసలు ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, ఇక్కడ ఇది అమ్మేసుకొని ఇక్కడ రండి, వీరభద్రరావు గారు ఆ ఏరియా నా అమ్మేసుకొని మాట మా ఏరియాకి వినండి, రండి. ఆ ఏరియా అంతా జగ- బాగోదు, ఆ, ఈ ఏరియాకి వచ్చండి, ఇక్కడికి ఇక్కడ వచ్చేసాను. కొనుక్కోండి, ఇక్కడ కొనుక్కోండి అని చాలా సతపోరారు. ఇది అమ్మలేకపోయారు, ఇక అది అదే కొనలేకపోయారు. అది ఒక డేర్ స్టెప్ అంటే కాదు, ఆయన నేను మాట వాక్యం కానీ మొత్తానికి అసందులో కొన్నాం. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అంతేగా, అంతే ఇక ఆ చివరికి వెళ్తే అసందులోనే పెద్ద వాళ్ళదే కదా, పెద్దవాళ్ళు. ఇప్పటికీ ఉంది అది, అదే లైన్ లో. పాతిల్లు వాళ్ళదే, ఇప్పుడు అపార్ట్మెంట్. ఆకుల రాజేశ్వరరావు గారి ఇల్లు. ఆయన ఇక్కడ కొనండి, ఇక్కడ అదే కొనండి. నేను చాలా సార్లు, నాకు తెలిసాక కూడా అసలు ఎన్నిసార్లు అన్నారు అది అవును, అంటే. చాలాసార్లు అన్నారు. అదే నాన్నకేంటంటే ధైర్యం, ఇప్పుడు ఒక సింగిల్ శాలరీ మీద అవును. ధైర్యం చేసి ఇది అమ్మాయి కమర్షియల్ గా ఆలోచించే బ్రెయిన్ అవును. లేదు నాన్నకి. ధైర్యం లేదు. వెనక ముందు సపోర్ట్ ఏం లేదు. ఎవరు ఆయన మా అమ్మ ఎప్పుడు అనేది, నాన్న వెళ్ళి రూపాయి తెస్తేనే తప్ప అవును. మనకి ఎవ్వడు లేదు అనేది. అవును. రైల్వే వాడు ఇస్తేనే మనకి ఇది, కొట్టనండి. బయట వాడు ఎవడిచ్చినా మనకి అది తప్పే అనేది. అది నాకు అదే ఒకసారి దీపావళికి నాన్న డ్యూటీకి వెళ్ళున్నారు, జీతం ఇంట్లో లేదు, అగ్గిపెట్టి కొనడానికి డబ్బులు, ఏది దీపావళి అగ్గిపెట్టి ఉంటుంది, అది కొనడానికి డబ్బులు లేకపోతే నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చడానికి అమ్మ మేడపైకి తీసుకెళ్ళి అందరూ కాల్ చేసేదాకా నాకు కబుర్లు చెప్తా కూర్చొని అంత 5-10 పైసలు. ఎందుకు ఇప్పుడు నాన్నకి డ్యూటీకి వెళ్ళడానికి చాలా సార్లు 2 రూపాయలు ఉంటే చాలు నాన్నకి, 5 రూపాయలు పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు కూడా సేఫ్ సైడ్. దాంట్లో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా అవసరం అవుద్దేమని 2 రూపాయలు.
చిల్లర పైసలతో రూపాయలతో అవును. కూడా వెళ్ళినాడు. అవును. చాలా సార్లు ఏమి ఉండేవో. అక్కకి ఎప్పుడన్నా ఇస్తే ఏదన్నా దాంట్లో అక్క రూ. 2, నేనే రూ. 3 దాసేదాన్ని. సేవ్ చేసేది. హ్మ్. అప్పుడు నాన్న అడిగేవాడు నాకు బాగా గుర్తు. హ్మ్. అమ్మ నీ దగ్గర డబ్బు అమ్మ నా దగ్గర లేదు. నీ దగ్గర అంటావు కానీ ఇవ్వమ్మ ఇవ్వు. నేను ఇస్తాను జీతం రాగానే ఇస్తాను అంటే అమ్మ అప్పుడు తీసుకొని ఇస్తాను నీకు అది ఇస్తాను ఈ సంవత్సరం నాకు ఇస్తానంటే ఆ! అప్పుడు ఎక్కడి నుంచి దాచిపెట్టేది కానీ అక్క అప్పుడు తీసి ఇచ్చేది ఆ రూ. 2, రూ. 5. అదే. హ్మ్. అయ్యే పెద్ద గొప్ప. ఇప్పుడు ఆ రూ. 5, ఆ రూ. చాలా 3 అలాగా 5,000తో ఏదన్నా ఖర్చులు కాదు గానీ, ఓ పాత గుడ్డ అనుకో అప్పుడు. మూట కట్టి ఎక్కడో మూల పెట్టేదాన్ని. ఆ! అవును. చిన్న సంచుండేది. ఆ! ఆ! దోపేదనమాట. ఇప్పుడు అట్లా మన డాబా రూపాయి ఇటు కోసం. ఇటు పక్క పోర్షన్ కంప్లీట్ చేసాం అక్క వాళ్ళ పెళ్ళికి ముందే. ఆ టైంలో 4,000, 5,000 మొత్తం మీద మెడ్రాస్ మావయ్య దగ్గర అప్పు తీసుకున్నారు నాన్నోళ్ళు. తీసుకున్న తర్వాత సంథింగ్ 4 రోజుల తర్వాత ఏదో మొత్తం మీద మెడ్రాస్ మావయ్య ఇచ్చాడు. ఆ రోజు బాగా వర్షం పడతా ఉంది నాకు బాగా గుర్తు. అయితే ఆయన కోసం 10,000 అనమాట ఆ రోజుల్లో. 10,000 రూ. 100 నోట్ల కట్ట. లేదు రూ. 100 నోట్ల కట్ట. నాకు బాగా రూ. 100 నోట్ల కట్ట పెద్దది. నాగార్జున సాగర్ డ్యామ్ బొమ్మ ఉండేది దాంట్లో. అది అమ్మో రూ. 100 ఇదంటే 10,000 మామయ్యకి ఇవ్వాలని చెప్పి తెచ్చిపెట్టారు. ఆయన వచ్చాడు మొత్తం మీద. వచ్చాక నేను ఆ కట్ట పట్టుకునేట్టు ఇట్లా ఆడుతుంది మామయ్య నేను రేకుల షెడ్లో ఉన్నాం డాబాలో మంచం వేసుకొని పడుకొని ఉన్నారు నాన్నను. అది సరే నేను ఇస్తాను తీసుకెళ్ళి ఇచ్చాను మామయ్య. నేను ఇచ్చాక అది అప్పుడు మామయ్య సిగరెట్ తాగుతా ఉన్నాడు పెట్టుకున్నాడు. మరి ఏమనుకున్నాడు ఏమో ఆ తర్వాత అందులోంచి కరెక్ట్ ఒక్క నోటు తీసి మాత్రం నాకు ఇచ్చాడు. అది గుర్తుంది నాకు. ఈడు అల్లుడు. ఆ? అంతే కదా! ఒక్క నోటు తీసి ఇచ్చాడు నాకు. చాలా పర్వాలేదు రావు అప్పుడు దాని విలువ మనకు తెలియదు. అదే. ఏం మరి ఇంట్లో 10,000 అప్పు ఇప్పుడు తీసుకున్నాడు. అక్కడికి పెళ్ళయింది కదా నరసింహరామాయకి జాబ్ ఏం లేదు. ఇక్కడికి వచ్చేవాడు ఉండేవాడు. వస్తే ఏదైనా సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు సాహసవంతుడు సినిమా వచ్చింది ఎన్టీఆర్ సినిమా. వెళ్దామని చెప్పి వెళ్దాం రాంబాబు అన్నాడు. ఆయనకి వెళ్దామంటే ఎవరు ఇవ్వాలి డబ్బులు మా అమ్మ వాళ్ళే ఇవ్వాలి. రూ. 20 ఇచ్చింది అమ్మ. రూ. 20 చాలా ఎక్కువ. రూ. 20 ఎందుకు అంటే ఇచ్చింది? ఎక్కువే అప్పుడు. డబ్బులు లేక రూ. 20 ఇచ్చింది. అమ్మ ఉద్దేశం ఏంటి? ఒక రూ. 3 ఖర్చు పెట్టుకొని తెస్తాం అనుకోండి. మేము వెళ్ళేసరికి అన్ని టికెట్లు అయిపోయినాయి. రూ. 6 టికెటే ఉంది. అన్నీ అయిపోయినాయి. ఆ కొనడానికి ఇద్దరికి ధైర్యం చాలట్లా. అప్పుడు ఆ! రూ. 6 కాదు రూ. 4. రూ. 6 మొత్తం మీద రూ. 4. ₹12 తెచ్చిచ్చాం మేము మొత్తం బాల్కనీ మీద. టికెట్ రూ. 4. 4.5 ఎంతో టికెట్ మొత్తం మీద. హ్మ్. అవునా తీసుకుందాం వెళ్దాం అని చెప్పి ఊపిలో కొనేసాం సర్లే అని. వెళ్ళాక ఆ రోజు అమ్మ ఇంటికి వెళ్ళి చిల్లర ఇచ్చాక నన్ను తిట్టింది. పిలిచి బాగా లోపలికి పిలిచి ఎంత ఇస్తే అంత ఖర్చు పెట్టుకొస్తావా? నేను డబ్బులు లేక ఇచ్చాను. అల్లుడు ముందు ఏమంటా నేను? అదేలే. నువ్వు అవసరమైతే నువ్వు వెనక్కి వచ్చేపోయావు టికెట్ మా ఆయన వచ్చి అవును. అంత ఖర్చు పెడతావు ఇంట్లో రూపాయలు లేదు అది లేదు ఇది లేదు. ఎంత మంచి నూనె కిలో ₹12 ₹9 కిలో నూనె వచ్చేది. ఒకసారి క్యాన్ పడేసాను. అట్లా నేను పాల సీసాలు పగలగొట్టేదాన్ని. అప్పుడు మనకి చిన్నప్పుడు పాల సీసాలు చిన్నప్పుడు ప్యాకెట్లు కాదు. 1/2 లీటర్ పాల సీసాలన్నమాట. దానికి సీల్ ఉండేది. ఇలా దానికి సీల్ ఉంటే ఆ పాల సీసాలు తెల్లవారుజామున చల్లగా వచ్చేయి వచ్చేయి 4 గంటలకి. బరువు. అప్పుడే లేసెళ్ళాలి. మళ్ళీ తెల్లారినాక ఉండవు. ఇక లేసి పంపించేది. అప్పుడేంటి కొంతమందికి కోటయ్య గారి కొడుకులు ఆళ్ళకందరికి ఏదో ఇనప రాడ్లతోటి ఖచ్చితంగా బాటిల్స్ వాటి పెట్టి కేసులు లేకుండా ఇట్లా ఉండేవి. పట్టుకెళ్ళడానికి మనకేమో అట్లాంటిదేమీ లేదు. ఇట్లా చేత్తో 2 పట్టుకెళ్ళి సీసాలు బాటిల్స్ తీసుకురావాలి. 2 సీసాలు ఇటు పట్టుకో సరిగ్గా తాగి. ఈ చేత్తో డబ్బులు ఇచ్చేటప్పటికి ఒక సీసా నాకు బాగా గుర్తు రూపాయి 20 పైసలు పాల సీసా 80 పైసల నుంచి గుర్తు నాకు హాఫ్ లీటర్. 60 పైసలు. రంగారావు పాల రంగారావు. ఆహా! రంగారావు కాదు. ఇటు సదస్సు బిల్డింగ్ సేపు ఉండేది. అదే రంగారావు పాల రంగారావు. ఆహా! ఓకే. మామిడి రంగారావు. అక్కడనమాట. మామిడి రంగారావు కాలం వచ్చేసరికి పాల ప్యాకెట్లు వచ్చినాయి. ఇక ఆ నిద్ర కళలు. అప్పటికి ఆ నాకు పాల బాగా సీసాలు గుర్తు. తీసుకురావటం, పగలగొట్టటం. చాలా సైలెంట్ తోసుకోమాకండి నెట్టేవాడు. అదే. నాకేవ్వండి అసలు పాలు లిమిటెడ్ గా వచ్చాయి. లైన్‌లో ఆ నుంచోవాలి. చివరి క్యూ. ఆ లైన్‌లో ఫస్ట్ నుంచోవాలి. రాగానే ఏంటి అదేంటి ఎంత ఖాతాల వాళ్ళు చల్లగా పక్కన ఉంటాయి పెట్టేసేవాడు క్యాన్లు. సీసాలు. ఓరి అబ్బబ్బబ్బా! 300 వాళ్ళకి వెళ్ళిపోయింది మాకేముంటాయి ఇక దాని దగ్గర తోసుకోవడం అనమాట. చిల్లర డబ్బులు అవి ఏం చేసేవాళ్ళం 60 సీసాలు పైసలు, 60 వేసేసుకునేవాళ్ళం కింద పైసలు, పోతాయి. రూపాయి 20 పైసలు. మూత ఇంతలా ఉండేది కదా అసలు వేసుకునేవాళ్ళం. నేనెళ్ళినప్పుడు తీరే 60 డబ్బులు పైసలు. 60 పైసలు, 60 పైసలు. అరే అట్లా గ్యాదర్ ఏం చేసేవాళ్ళం మళ్ళీ రైల్వే స్టోర్ ఎక్కడ జాకంజల్ స్కూల్ దగ్గర ఉండేది. అది రైల్వే స్టోర్ అన్నమాట అప్పుడు. ఏ సరుకులు కూడా అక్కడ నుంచి తెప్పించేవాళ్ళం. డిపార్ట్మెంట్ రైల్వే స్టోర్. అక్కడ పాలు తెచ్చేవాళ్ళం. అది కూడా అంతే 4 గంటలకు లేసి వెళ్ళాలి. మరి అంతే ఇంకెవరున్నారు? 4 గంటలకు లేసి క్యాన్ లేకపోతే ఆమెతో చూస్తాం కదా.
అయితే పాల సీసాల తర్వాత పాల సీసాల తర్వాత పాల సీసాల తర్వాత ప్యాకెట్లు వచ్చే కాలానికి 2 నెలలు ముందు నుంచి చెప్తున్నారు. ఇక పాల సీసాలు ఉండవంట, ప్యాకెట్లు వస్తాయా? అదేం ప్యాకెట్లో పాలు ఎట్టుంటాయి? ప్యాకెట్లో పాలు ఎట్టుంటాయి? పగిలిపోయి ఇప్పుడు తెచ్చి కొడుతున్నారు, ఏం చేస్తున్నాడు? ప్యాకెట్లో పాలు ఎట్టుంటాయి అసలు? అవి రావు పాటు, సీసాల్లో ఉంటేనే అనేవాళ్ళు. నిజంగా ప్యాకెట్లు రావడం క్యాన్లు అనమాట. మేము రైల్వే స్టోర్కి క్యాన్లు పట్టుకొని వెళ్ళాలన్నమాట. మరి ఆ రైలు కట్టామట ఒక్కదాన్నేరా చీకట్లో. అసలు ఇప్పుడు రోజులు అయితే బతుకుతామంట, కానీ ఆ రోజులు పాపం పుణ్యం లేవు కాబట్టి అసలు ఒకదాన్ని ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే అప్పుడు అమ్మోళ్ళు గేదె పాలు అమ్మేవాళ్ళు. ఇక అటు ఇటుగా అట్లాగే చేసి ఇక అట్లా చానాళ్ళు ఆ స్టోర్కి వెళ్ళి ఒక్క పాల సీసానేమో ఇక్కడ తెచ్చేవాళ్ళం కదా. మధ్యాహ్నం పూట టీ తాగాలి అందరికి, అది ఒక అలవాటు. మనకు మాత్రం అది లేని రోజుల్లో కూడా ఉన్న రోజుల్లో అది మాత్రం. ఆ పాలు ఎక్కడ తెచ్చేవాళ్ళం? చింతయ్య వాళ్ళ ఇంటి పక్కన డ్రైనేజ్ పక్కన చింతయ్య. ఆ చింతయ్య వాళ్ళ దగ్గర మంచి మాడి గేదెలు ఉండే, ఆయన ఎట్టుండేవాడు, కూర్చొని తీసేవాడు. తండ్రి కూతుళ్ళు లావుకుండేవాళ్ళు, ఆవిడ మాత్రం చాలా సన్నగా ఉండేది ఆవిడ. ఏంటి అసలు ఆయన జనాలు 2 గంటల నుంచి అక్కడ కూర్చునేవాళ్ళు. ఆయన మెల్లగా గేదెలకు వదిలి అటు వదిలి తీసి అన్ని తీసుకెళ్ళి కాదు లోపలికి తీసుకెళ్ళి కరెక్ట్ టెక్స్చర్ మిక్స్ నీళ్లు కలిపేదాకా అప్పటి వరకు గ్లాసు నీకేంటి నాకు ఎంత, నీకేంటి నాకు పావుసేరు. ఆవిడేంటి వరుసలో వచ్చి 2-3 గ్లాసులు తీసుకెళ్ళేది, అన్ని పోసుకొచ్చేది. ఆ కింద ఎవరికి ఇది కింద నెక్స్ట్ అట్లా డబ్బులు తీసుకుని అక్కడ పెట్టుకునేది. మనకు అలవాటు అటుండే. అది మనం మనతో పాటు అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, స్థలం కొన్నప్పుడు వాళ్ళు కూడా కొనుక్కున్నారు. అట్లా కొంచెం అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తా ఉండేవాళ్ళు. అక్కడే తెచ్చేవాళ్ళం. కట్లెడితే అది ఉండేది వాళ్ళది. అట్లా కట్లు నేను చాలా సార్లు తెచ్చా, ఇట్లా పెట్టుకొని తెచ్చేదాన్ని కట్లు. సలక అంటే ఏంటో తెలుసా? 20 కిలోలు సలక, అరసలక అనేవాళ్ళు అనమాట. ఒకసారి దిగేటప్పుడు అంటే 2 రౌండ్లు కాట వేసేవాళ్ళు. కాట వేసి తీస్తే వాళ్ళు కూర్చోబడితే ఇక్కడ ఇవి తీసారు అన్ని ఒరుసుకుపోయి ముద్రలు పడే అనమాట. ఇంకా అట్లా నేను అసలు అట్లా తీసుకొచ్చేదాన్ని అనమాట. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు ఇంత దొంగ అవి వచ్చే లారీలు, ఈ సైజ్ దొంగలు, దాన్ని 2 మనుషులు అనమాట పంచి కట్టుకొని నల్లగా నిగనగా చెమటలు గారేవాళ్ళు. ఇంత గొడ్డలు ఎంత ఉంటుంది అది, ఆ గొడ్డలు పెట్టి అటు ఒకటి కొడతాడు, మళ్ళీ ఇటు నుంచి ఒకటి కొడతాడు, అటు ఒకటి ఇటు ఒకటి కొట్టేసరికి మళ్ళీ బాల్ నుంచి ఇంకొక కొట్టు 4 ముక్కలు వచ్చి తీసి పక్కన పడతారు. మళ్ళీ కొట్టేవాళ్ళు ఏదాకా వీళ్ళు కొట్టుతా ఉండేవాళ్ళు. డ్రైనేజీ పక్క నుంచి ఆ చెట్లు పక్క నుంచి వెళ్ళి తర్వాత కొన్ని రోజులు కిరోసిన్ స్టవ్, పాలు వేడిగా ఉండేవి. సిగ్నల్ దగ్గర ఎక్కాల్సి వచ్చేది, కొంచెం అంత రుచి రోడ్డు, అదంతా దారి ఉండేది. అటు పక్కన ఎవరో ఇంకా క్రైస్తవులు ఉండేవాళ్ళు అటు పక్కన. అది గ్రీన్ కలర్ బిల్డింగ్ ఒకటి ఉండేది అక్కడ అటు పక్కన 2 అంతస్తులు. ఒకసారి ఒక రైలు ఇంజిన్ డిరైల్ అయ్యి కరెక్ట్ గా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఆగింది, నేను 8th క్లాస్ లో ఉండగా. నేను అత్తయ్య గారు ఎవరో బయట ఉన్నాం, అది కొత్తదని ఆ వెళ్ళే స్పీడ్ అర్థమైపోతుంది. మేము ఇంట్లో తింటాం, ఒకసారిగా మా నాన్న ఎవరు ఉన్నట్టు ఆ బండి డిరైల్ అయింది అన్నారు. వెళ్ళిపోయింది, గజన వచ్చి తీసుకుని ఇంటి దాకా వచ్చి కొట్టింది. కరువు అది. ఇంటికి తగిలేదు. అప్పుడు 6th or 7th చదువుతున్నాను నేను. అప్పుడు 6th or 7th మా ఎస్కేప్ హిందూ స్కూల్ నుంచి చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. అరే మీ ఇంటి దగ్గర బండి పడిందంటగా అని చూడటానికి. చాలా సార్ చిన్నప్పుడు అది పని చేసేవాళ్ళం. బండి కింద పెట్టేవాళ్ళం, అయిపోయేది. ఆ వెయిట్ కి ₹10 కానీ రూపాయి పావాల 10 పైసలు పెడితే ఆ ఫ్లాట్ అయిపోయేది అనమాట. నీకు తెలుసా మీ నాన్న 7th క్లాస్ లో ఒక ఆయన తీసుకెళ్లిపోయాడు, మీకు తెలుసా? పొద్దున్నే వచ్చాడు మా ఇంటికి, ఎవరో ఒక ఆయన ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆయనకు తెలియదు. ఆర్టీసీలో ఎంప్లాయ్, మాకేదో స్టోర్ ఉంది అక్కడ, మా వాళ్ళు వస్తారు, ఇది మీకు మా దగ్గర వేరుశనగ నూనె, కందిపప్పు ఇవన్నీ చాలా తక్కువ అయ్యి అని చెప్పి ఆయన ఆర్టీసీ స్టోర్ లో దానికి రేషన్ స్టోర్ ఉంటుంది.
పెద్ద పర్సనాలిటీ ఆ! 40 ఆ! సంవత్సరాలు ఉంటాయి. డ్రైవర్ అంటే డ్రైవర్ లానే ఉన్నాడు మొత్తానికి. ఆ! ఇక అంటే అమ్మకేమైంది ఆ! పెళ్లి పెళ్లి కాకముందే. కాకముందు. ఎందుకంటే నేను పెళ్లి 7th అవ్వల. చదువుతున్నా. అప్పుడే 6థ్, పెళ్లి 7th అవ్వలేదు. చదువుతున్నా. ఆ! నేను అవ్వలే ఎనకాల అప్పటికి. అమ్మ మాట్లాడుతానే ఉంది. నేను ఎనకాల పప్పు వండాను, అన్నం వండాను. స్టవ్‌లు గదా! టీ పెట్టుంచాను. ఆ టీ తాగడానికి వెనక్కి రాలే అమ్మ. పోనీ ఇద్దామంటే తిడతది. ఆగు అనని. అవతల మాట్లాడుతుంది కదా! ఇక సరే అన్నం, కూర అన్నీ వండేసాను. అయినా ఆయన మాట్లాడట్ల. ఇక 7:30కో, 8 గంటలకో ఇక ఈయన్ని తీసుకొని ఇక అమ్మమ్మ ఏం చేసింది అదే నాయనమ్మ క్యాను సంచులో ఇచ్చి కొద్దిగా అదే దానికి ఎంతో డబ్బులు రూ. 20 ఇచ్చి ఆ రోజుల్లో గుర్తుంది. డబ్బులిచ్చి సరే పోయిండి పంపిస్తున్నామంటే వీడికి ఎగ్జామ్ మధ్యాహ్నం నుంచి. ఆ టైంకి వచ్చేస్తాడని చెప్తే సరే అని పంపించాం. ఆయన పంపించంగానే భయమేసింది మాకందరికీ కూడాను. హ్మ్. ఆ! ఇక గబగబా అమ్మమ్మ నేను నాయనమ్మ నేను గబగబా డాబా ఎక్కేసాం. అమ్మో! ఎటు ఆడేం తీసుకెళ్ళరో చేశాడు, ఎవరు పప్పుల మిల్ దాకా నడుచుకుంటూ తీసుకెళ్ళాడు. ఆ! అక్కడ రాగానే సార్ నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్ళొస్తానని చెప్పి వెంటనే రిక్షాని పిలిచాడు. రిక్షా ఎక్కేసి వెళ్ళిపోయాడు. అది ఆ నాకు సంగతి బాగా బాప్టిస్ట్ అక్కడ అగ్నిలో వచ్చి ఆహా! వచ్చాడు. తీసుకెళ్ళి పప్పుల మిల్ దాకా తీసుకెళ్ళాడు. అవును, కనిపిస్తుంది. అవును, కరెక్ట్. అక్కడ తిరిగాడు. ఆ! అక్కడ అవును, టర్న్ తిరిగాడనమాట. అవును, అక్కడ చర్చ్ ఉంది. ఆ! 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 ఇక ఎప్పుడుగో రావటం కాదు. ఇక 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. రావట్లేదు. ఆడొస్తాడు, ఇంకా నేను వెయిట్ చేస్తున్నా. డబ్బులు ఇచ్చాం, అయన్నీ ఇచ్చాం, వదిలేసి ఎట్ట సరే వస్తామని నేను 11, అక్కడే 12 కూర్చున్నా. అయిపోయింది కదా! ఇంకేం చేస్తా ఆ! ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సంచి రిక్షా ఎక్కి ఇచ్చారు. వెళ్ళిపోయాడు. ఇప్పుడే వస్తాను నువ్వు ఉండు అన్నాడు. అంతే బాస్. అది. ఈ ఈ ఈ ఆ! వీడక్కడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడేం చేశాడు ఇక ఎగ్జామ్ టైం అయిపోతుంది కదా! అని నేను ఎగ్జామ్కి ఎక్కడోటో వెళ్ళిపోయా. స్కూల్‌లో ఎవరిదైనా పెన్ను అడిగి తీసుకొని రా. అక్కడికి పెన్ను కూడా లేదు. లేదు. వెళ్ళిపోయాడు. మాకేం తెలుసు ఎగ్జామ్‌కి వెళ్ళాడని. ఇంక రాడు. ఇక ఏడుపు ఇంట్లో అందరము గూడాను ఎటెళ్ళిపోయాడని ఏడుస్తా ఉన్నాం. ఇప్పుడు గూడా ఏడుపొస్తుందసలు. ఆ! ఇంకా అట్లా ఉండి ఇంక మా నాన్నకి ఆ! ఎవరి ద్వారానో ఫోన్ మా నాన్న ఇప్పుడు చేయించామనమాట. మా నాన్న చినగంజంలో ఉన్నారు. కరెక్ట్‌గా మధ్యాహ్నం అప్పుడు ఆయన ఫోన్, డ్యూటీ టెలిఫోన్, దిగి ఇట్లా భోజనం అన్నం అన్నం ఓపెన్ చేస్తానంట. పెట్టుకోబోతున్నారంట. వీరభద్రం ఇంటి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ వచ్చాడు. వచ్చింది నీకు, ట్రంకాలొచ్చింది. అప్పుడు ట్రంకాల్ ఫోన్లు వచ్చింది నీకు. లేవుగా ట్రంకాలు. ఏంటంటే మీ పెద్ద అబ్బాయి మాకు మిస్సింగ్ అంట. వయసు మా నాన్నకెప్పుడు ఏం భయమంటే అది చిల్లులు వంతెన ఉందట. వీడు స్కూల్‌కెళ్ళేది రోజు దాని మీద రైల్వే నుంచి ట్రాక్, వెళ్ళాలి. ఒక ఆ! బ్రిడ్జి, మా రైల్వే నాన్నకి ట్రాక్. ఎంతసేపు ఏంటంటే చాలా మంది పడుతుంటారు అక్కడ వెళ్తా ఉంటాడు, కాలువలో. వస్తా ఉంటాడు. దానికి మళ్ళీ ఇంతంత దూరం గ్యాప్లు గ్యాప్‌లుంటాయి ఉంటాయి అయి. బ్రిడ్జి నడవటం. అయి దాటేటప్పుడు కాలువలో ట్రైన్ వస్తా ఉంటది పడిపోయాడేమో, కొన్నిసార్లు. కాలువలో పడిపోయాడు. ట్రైన్ కంటే భయం కాలువలో పడిపోతారేమోనని. ఎక్కువ మంది కాళ్ళు పడేవాళ్ళు ఆ జారిపోతాయి. రోజుల్లో. కొంతమంది చాలా పడిపోయేవాళ్ళనమాట. మంది పడి చచ్చిపోయారు. ఇంకంతే అన్నం తినను కూడా తినలేదు. ఇక ఆయనకి ఇక్కడికొచ్చేదాకా కూడా గుండె తెలీదు అసలు తెలీదు ఎట్లా రావాలి? కమ్యూనికేషన్. అసలు చినగంజా ట్రైన్స్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్ని గంటలు పట్టుద్ది? జరిగింది ఇంట్లో? ఎన్ని ట్రైన్స్ ఉండవు ఏమన్నా కదా అప్పుడు. ఫోన్‌లా? లేకపోతే ఏమన్నా కబుర్లా? అక్కడి నుంచి ఏమీ ఇంకో లేదు కదా! ట్రైన్కి వచ్చి, అక్కడి నుంచి ఇంటికొచ్చేదాకా ఇంకో తెలీదు. రాత్రి 1 గంటకు ఇంక వచ్చారు. ఈడు 2:00కొచ్చాడిక. 2:00కొచ్చిన తర్వాత ఏమైందిరా అంటే, నేను అటు నుంచి అటు ఎగ్జామ్‌కెళ్ళాను. పొద్దున్న నుంచి మేము గూడా అసలు టీ చుక్క తాగలా. అసలు ఏమీ లేదు. ఇక అందరం అలాగ ఉండిపోయామనమాట. ఇంక 2:00కి ఈడికొచ్చిన తర్వాత ఇక మేము తిన్నామో తినలేదో తినుంటాంలే. ఇక నేనేం చేసా వాకిలి ఊడ్చి ముగ్గేత్తన్నా. ఇదివరకు సాయంత్రం పూట కూడా ముగ్గేసేవాళ్ళం అనమాట. చంద ముగ్గనేసేవాళ్ళం. ఊడ్చి ముగ్గేస్తున్నా మా నాన్నొచ్చారు లోపలికి. మా నాన్నకి అర్థం కాలే. ఏంటి సైలెంట్‌గా వీళ్ళు ఉన్నారు? బానే ఉన్నారు. ఎందుకంటే నువ్వు ముగ్గేస్తున్నాగా. ముగ్గేస్తున్నావా? ముగ్గేస్తున్నాగా. వాకిలుడిసి ముగ్గేసిందంటే బానే మరి నాకెందుకు కబురు చేసినట్టని ఆయన గుండె అసలు ఆ గుండెలో లేదు మా నాన్నకైతే. ఇంక వచ్చారు లోపలికి. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక అందరం నవ్వుతున్నాం అనమాట. ఏం కాలేదని. మేము నవ్వుతున్నాం గానీ ఆయనకొచ్చిన కోపము హ్మ్. అసలు కొట్టారో మరేంటో. నన్నెప్పుడు కొట్టేవాడు కాదు తొందరగా. ఆహా! ఆహ్, అంటే మీ నాన్న కొట్టాడో లేదో గానీ అమ్మమ్మ మీదకైతే చెయ్యెత్తాడు. అంటే కొట్టలేదు గానీ అంత ఆయనకి ఉక్రోషం వచ్చింది. అంటే వచ్చి తిండి వచ్చే తినలేదు. వరకు కమ్యూనికేషన్ తెలీదు కదా ఆహా! ఆ రోజుల్లో. ఇప్పుడు పొద్దున్నే డ్యూటీకెళ్లారు. పొద్దున్నే చీకటితోటి ఎళ్ళిపోయారాయన. మరి సాయంత్రానికి అసలు అక్కడ దిగి భోజనం చేయబోతున్నారు. భోంచేయలేదు. మళ్ళీ వచ్చేదాకా ఏ కబురు తెలీదు. ఏం చూడాల్సొస్తది? ఏ సీన్ హ్మ్. చూడాల్సొస్తది? ఏం చూడాలో ఇంట్లో అని జెప్పేసి హ్మ్. ఏం చూడాలో అని అంత టెన్షన్‌తో వచ్చారు. ఇంట్లో అందరం అంటే బాగుండేటప్పుడు కమ్యూనికేషన్ ఆయన లేని రోజుల్లో అట్లా అట్టుండేదనమాట. ఇప్పుడేమో అస్సలు లైవ్ వీడియోలు పెట్టి అమ్మో! చూపిస్తున్నారు. అదే కదా! అసలు అట్లాంటి టెన్షను. అందుకని అంటే తొందరగా ఎప్పుడు చెయ్యము మేము. ఇక ఆ టైంలో తప్పలే మీ నాన్న కనపడలేదు. ఎవరో చెప్పారు మన సందులో అంతా రైల్వే వాళ్ళే.
బహుశా సుజాత ఉమామేశ్వరం అని ఒకళ్ళు ఉండేవాళ్ళు మా ఇంటి ఉన్నారు దగ్గర. కదా. ఆయన టెలికాంలోనే ఉండేవాడు. ఆయనే మ్మ్. కమ్యూనికేట్ చేసినట్టున్నాడు. అంటే చెప్పమన్నావులే, చెప్పమన్నావు. మరి అసలు మనిషి రాలేదు. పిల్లడు కనపడలేదు, 2 అయిపోతుంది, ఇంటికి రాలేదంటే ఎట్లా ఉంటది? ఈడికి 12 గంటలకు ఎగ్జాము, 2 గంటలకు తిరిగి వస్తాడని మాకేం తెలుసు? అటు నుంచి అటు వెళ్ళాడని తెలియదు. పిల్లోడిని తీసుకొని ఆడు వెళ్ళిపోయాడేమో. ఆ? ఇట్లాంటి పని చేశారు ఎందుకని. మనం చేసిన చిన్న మామూలుగా కాదు. మ్మ్. మానవుడు దానవుడు. ఆ, ఆడికి మానవుడు దానవుడు చాలా సార్లు. అవును మళ్ళీ మా అమ్మ చెప్తేనే బాగుంటుంది. అవును. ఆ, మా నాన్న వీడు చిన్నప్పుడు చాలా అందంగా ఉండేవాడు. మంచి కర్లీ హెయిర్, మస్తు ఇదిగా అవును. ఉండేవాడు. చాలా. మంచి దుడుగ్గా ఉండేవాడు. ఆ. వీడు పుట్టినరోజుల్లో మేము సాయిబాబా భజనలు చేసేవాళ్ళం. నేను ట్యూషన్కి వెళ్ళేవాడిని. నాకు స్కూల్లో మన ఇంటి ముందే మా ఇంటి ముందే ఆయన భజన. సత్యసాయిబాబా భక్తులు అనమాట. అందుకని వీడికి సాయి పేరు పెట్టమని అది పెట్టమని అంటుండేవాడు. కాదు, అప్పుడే ఆ కోడలు దిద్దులకి అప్పుడు సినిమా వచ్చింది, దాంట్లో సత్యసాయిబాబా. ఇంకా ఆడి చుట్టూ ఈడి చుట్టూ ఒకలాగా ఉండదు అనమాట. భలే ఉండేవాడు చక్కగా. జుట్టు ఇంత లావు ఉండేవాడు చాలా అనమాట. బాగున్నాడు. జుట్టు అన్ని తీయకముందు. ఆయన ఎప్పుడు చిన్నప్పుడు లాగుంటే అరే బండాడా అనేవాడు. ఆడేమో అరే కాదు పెంటోడా అని తిట్టాడు. ఇంకేం తిట్టాలి, ఇంకేం అరే అర్థం బండాడా, అరే కాదు. పెంటోడా, అరే బండాడా. కాదు అప్పుడు ఉయ్యాల లేవు కదా, గొడ్డు ఉయ్యాలన్నమాట, చీర కట్టేసేసేవాళ్ళుగా. అది ఒకరోజు ఎదర రేకుల షెడ్ లో మేము ఉండేవాళ్ళం, వెనకాలేమో డాబా ఇల్లు ఉండేది. ఈడేం చేశాడు, స్నానం చేయించి పడుకోబెట్టి లేచాడు. లేచినాడు, సైలెంట్ గా పడుకున్నాడు. పడుకొని ఏం చేశాడు, ఆ చీరలో నుంచి తలకాయ బయటికి పెట్టాడు. తలకాయ బయటికి పెట్టి అటు ఇటు చూస్తున్నాడు అనమాట. మా మా అమ్మమ్మ ఏం చేసింది, అక్కడ బట్టలు మాడతేస్తుంది. అమ్మో పిల్లోడు పడిపోతాడేమోనే అని చెప్పి అక్కడి నుంచి దూకిందిరా మెట్ల మీద నుంచి, బొక్క పడింది నువ్వు వల్ల. అసలు అసలు మేమందరం భయపడిపోయాం అనమాట. ఆమె ఎట్ట కోలుకుంటుందిరా బాబు. ఎందుకంటే 3 మెట్లు కిందకు ఉండేది ఈ ఇల్లు, అది 3 మెట్లు ఎత్తులో ఉండేది అనమాట. అక్కడ నుంచి ఇక చీర అడ్డం పడి ఇక మెట్ల మీదకి పడిపోయింది అనమాట, గుమ్మం మీదకి పడిపోయింది. మనోడు పడుతున్నాడే మరి. అంటే వీడు చిన్నప్పుడు అన్ని మోటు పనులు, బండ పనులు అప్పటికి ఎంతరా, అప్పటికి 6వ నెల 7వ నెలే కదా. కాకపోతే బయటకు వచ్చింది తలకాయ. ఇంకెందుకు తలకాయ బరువు అయింది అనుకో లెగ్స్ పడిపోతారు కింద. నేను 9th 10th రోజుల్లో అంటే చిన్నప్పటి నుంచి నాకు వెంపటి శ్రీనివాస్ అని ఫ్రెండ్ ఉండేవాడు, బాగా చదివేవాడు. తర్వాత స్టీల్ ప్లాంట్ ఆడి జిఎం దాకా వెళ్ళాడు. నేను మాట్లాడితే ఇది కొట్టుకుని నేను తిడుతుంటే ఈడ అన్నాడు, ఏమై నువ్వు చెప్పాయి మా అన్నయ్య ఫ్రెండ్వి, నువ్వు చెప్పాయి నేను నిజంగా బండోడిని అన్నాడు. వాడుకు నువ్వు బండోడి కాదు కానీ నువ్వు చేసి అన్ని బండ పనులు అన్నాడు. అది చూడు బ్రాహ్మణుడు తెలియదు, నువ్వు బండోడి కాదు కానీ నీ చేసి నీ బండ పనులు. అట్లాగే ఉండేది బండ పనులే. ఎందుకంటే పంచదార కోసం వాటి కోసం దాక్కొని అన్ని చేసేవాడు కదా. మీరు వెనకాల అదేమో సబ్బులు అక్కడ పడేసి వచ్చి, అదే నువ్వు పంచదార తినేసి బీరో చాటుని దాక్కున్నావు కదా, అది మేము ఊరంతా ఎతికాము. నాయనమ్మ ఎతికింది, నేను ఎతికాను, వీడు ఎతికాడు, ఎక్కడా లేవు. కాదు అంతసేపు ఎట్టున్నాడు అది మాత్రం చాలా తొందరగా మాకు మిస్టరీ. అయ్యే మరి బండ అంటే. పెట్టు అక్కడ జిల్లు పెట్టేవాళ్ళం, దాని మీద పెట్టుకుని శ్రీను ఎక్కడికి వెళ్ళిపోయావరా ఏంట్రా అని అక్కడ ఎడుతుంటే మళ్ళీ అక్కడి ప్రయాణించిండు. అక్క అప్పుడు ఆ సందులో నుంచి అక్క కాదు బయట కాదు, వాడిని చూసి గుర్తుపెట్టాను కానీ వాడిని చూసిన తర్వాత నాకు ఇంకా ఏడుపు వచ్చింది. ఆడు ఇక్కడ ఉన్నాడని చెప్పట్లా, ఇంకా గట్టిగా ఏంటి డ్రైనేజీకి వెళ్ళి వచ్చింది, ఇది పైకి వెళ్ళి వచ్చింది, దుప్పట్లు తెచ్చింది, అటు ఏమన్నా పడిపోయాడా ఏంటి అని చూసి చెడుతుందా. మా అమ్మ ఇంట్లో అందరికీ అంగారు, చెప్పవే అంటే మాట రాట్లా, ఇంటి చూపిస్తున్నా. అప్పుడు మా చిన్నప్పుడు రోజుల్లో అందరి ఇళ్లలో ఇవే ఉండే, ఇది మామూలు ఈ బొగ్గలు బల్బులు అందరి ఇళ్లలో చదువుకోవడం. నేను అనేవాడిని, నాన్న ఒక ట్యూబ్లైట్ కొన్నాను, ట్యూబ్లైట్ కొంటే చదువుకోవటానికి బాగుంటుంది. ఆ ట్యూబ్లైట్ 20 రూపాయలు, ఆ రోజుల్లో 20 రూపాయలు ట్యూబ్లైట్
కొనాలి. నేను అంటే మా నాన్న అనేవాడు షెడ్‌లో 16 తీసేసిన రూపాయలు నాకు తెలిసినప్పుడు. ఒక ఎలక్ట్రీషియన్ అడిగాను తీసేసింది ఏదైనా ఇస్తే ఇస్తాడేమో అని చెప్పి మొత్తం మీద ఏదో తీసేసింది ఏదో తీసుకొచ్చి దానికి ఒక ₹4 పెట్టి బల్బు కొని లైట్ వేస్తే అసలు ట్యూబ్ లైట్ చూసుకొని అసలు అసలు ఎంత గొప్పగా రేగుల ఫీల్ షెడ్‌లో అయిపోయినా అబ్బా మా ఎంత ఇల్లు మెరిసిపోతుంది ట్యూబ్ లైట్ ఫస్ట్ ట్యూబ్ లైట్ నాకు బాగా గుర్తుంది. చోక్ పెట్టి అవును అసలు లైట్ పెట్టారు. ఆ ట్యూబ్ లైట్ ఫోకస్ ఇంట్లోంచి రోడ్డు మీద కొడుతుంటే ఇది చివరికి వెళ్ళి చూసుకునేవాడు మా ఇంటి ముందు ట్యూబ్ ట్యూబ్ లైట్ లైట్ అవును. అది భలే డిగ్నిటీగా ఉండేది అనమాట అది. ట్యూబ్ లైట్ మీ ఆ. ఇంట్లో ట్యూబ్ లైట్ ఉందా మీ ఇంట్లో ఆ. ట్యూబ్ లైట్ ఉంది ఫస్ట్ చదువుకోవడానికి ఫస్ట్ బాగుంటుంది. లైట్ అది బాగా లేకపోతే అంత 40 వాట్స్ 60 వాట్స్ బల్బ్ పెట్టాలంటే కరెంట్ ఎక్కువ కాలుది 100 అసలు పెడితే ఇంకా అసలు అయిపోయింది. వామ్మో 100 క్యాండిల్ బల్బ్ అనేవాళ్ళు. 100 క్యాండిల్ బల్బ్ అంటే 100 వాట్స్ బాగా కరెంట్ అప్పుడు ట్యూబ్ లైట్ పెట్టుకునేది కొద్దిగా గొప్పోళ్ళే. మామూలు బల్బులు పెట్టేవాళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటి ఇళ్లలో ఈ టైప్ ఇట్లా కన్సీల్డ్ వైరింగ్ ఇట్లా ఉండేగా మామూలుగా పైన 2 రంగుల వైర్లు ఉంటాయి చూడు ఆ మద్దల్లాగే వైర్ అట్లా ఉండి బెండకాయ స్విచ్ అంటారు ఇట్లా పట్టుకొని టిక్ టిక్ ఫస్ట్ లో అయ్యి ఈ స్విచ్లు ఇట్లా కింద నుంచి ఇట్లా ఒకటం నల్లవి ఉండేవి. ఆ నల్లవి కూడా ఇట్లా వేసేవాళ్ళు రౌండ్ గా ఆ. రౌండ్ గా నల్ల ఆ తర్వాత నల్లయి అవును. స్విచ్ బోర్డు పెడితే నల్లయి ఆ. నల్లవి నల్లవి కూడా ఉండేవి. ఫస్ట్ నల్లవి ఆ తర్వాత కొన్ని రోజులకి సన్ గ్లాస్ బోర్డులు దాని మీద యాంకర్ స్విచ్లు అవును. టప్ టప్ ఆ. టప్ టప్ అవును. ఇప్పుడు అన్ని దేవుడు ప్లాస్టిక్ అన్ని టెక్నాలజీ. డెవలప్ చేశాడు ఇప్పుడు. మానవుడు 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 దానుడికి వెళ్ళి అక్కడ బడ్డీ కుట్ల దగ్గర అవును ఉండిపోయాడు అవును అవును. అదే గేట్ మొదలనే మానవుడు దానుడికి ఎలా టైం అయిపోతుంది రామా టాకీస్ లో టెర్లిన్ షర్ట్ వైట్ షర్ట్ మంచి వైట్ షర్ట్ వైటే టెర్లిన్ అక్క ఆ రోజులో టెర్లిన్ షర్ట్ టెర్లిన్ అంటే నీకు అప్పుడు మంచి- నాన్నకి నాకు ఒకే షర్ట్ ఆ, ఉండే ఉండేవి. అంటే ఒకసారి తాను తీసుకొని తానులో క్లాత్ తీసుకొని కుట్టించేవాడు. ఎక్కడో కుట్టించారు మొత్తం మీద తానులో క్లాత్ తీసుకొని కుట్టించాడు. పుష్పనా పుష్ప కూడా కదా అప్పుడు అంత చిన్నకు ముందు సత్యం కొంచెం వయసు వచ్చాక అంతకుముందు ఇక్కడ గుర్రం ఆడెవడో గుర్రం బండి అవును గుర్రబండు ఆడి కొడుకు గుర్రం బండి అవును అది- ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఆ టైలింగ్ షాప్ ముందు గుర్రం బండి ఉండేది ఇదే ఈ తులసి చాలా వాళ్ళ లారీ ఇంట్లో దగ్గర అట్లా గురించి. పొడుగ్గా ఉన్న ఈ ఇంట్లో షాప్స్ ఉన్నాయి ఉండేవాడు. వరుసగా ఇక్కడ ఏది చర్చ్ పక్కన ఇదే బిల్డింగ్ ఉంది తులసి కదా వాళ్ళ ఇంటి దగ్గర దాంట్లో ఉండే. ఆ గుర్రం బండి ఉండేది వాళ్ళ కొడుకు దగ్గర కుట్టించేవాళ్ళం వాళ్ళ ఆవిడ ఇంత తెల్లగా లాగుండే ఎంత అవును. గర్వంగానే ఉండేవాడు మాట అవునవును ఓ అవును. ఎడిటింగ్ లాభం లేదు అని చెప్పి తర్వాత మార్చాం కాదు ఇక్కడ ఈ ఇటు చర్చ్ పక్కన మన మూల ఈ స్వామి వాళ్ళ ఇంటి పక్కన సామయ్య ఇంటి పక్కన ఈ చర్చ్ పక్కన స్వామి- అదే దామోదర ఇప్పుడు కొట్టు పూర్వం అక్కడ ఉండేది కదా సాబ్జాని దామోదరం వీళ్ళు వరుసగా ఉండేవాడు ఆ పక్కన గుర్రం బండివాడు ఒకడు ఉండేవాడు ఆడి కొడుకు టైలర్ అనమాట అదే ఇప్పుడు తులసమ్మ అనుకున్నాను చూడు ఇల్లు గల ఆవిడది లోపలికి డాబా ఉంది. ఈ పొడుగు పొడుగు కొట్లు అన్నమాట రోడ్డు మీదకి. ఇప్పటికే అప్పటికే అదంతా మనీ వాళ్ళ అయితే వాళ్ళకి రిలేషన్ ఏమని వాళ్ళు కాదు కాదు మనీ వాళ్ళు కమ్మోళ్ళు వాళ్ళు అద్దెకు ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నకి మా పళ్ళతో ఆ, దానికి ఫ్రూట్ మార్కెట్ లో షాప్ వాళ్ళు వేరు ఇటు వేరు అట్లా పేరు మార్చిన ఇంటి పేరు ఉషత్ చెప్పాలంటే ఉషత్తుగా ఒకటే ఉషత్ పని బాధ్యతస్తురాలు చిన్నప్పుడు నాకు అన్నం వద్దని పళ్ళి గడితే అన్నం తింటాను. పళ్ళి గడితే అన్నం తింటాను. ఏమొద్దంటే తిన్న తర్వాత పళ్ళెం కడగాలి అప్పుడు చాలా సార్లు నేను అడుగుతాను తినవేరే ఇక నేనే అప్పుడు తినేది. చూడలేక సర్లే తెరివే కడుగుతాను ఏమంటావు అమ్మమ్మ అనేది ఉన్నవి ఎంతసేపు ఉంటుంది అది అనేది నాయనమ్మ ఇంక చూసా ఇక చూడలేక అందరం తిన్నాం కదా తినవే తిను కడుగుతావులే అంటే అప్పుడు తినేది అనమాట. పెద్ద ఎవరితో మాట్లాడేది కాదు ముందు ఎవరిన చుట్టాలు వచ్చినా వెళ్ళి లోపలే కూర్చునేది బయట సరళతలో ఎక్కువ జనాలతో ఫ్రీగా కలిసేది కాదు అక్కడ ఉండేది. కానీ ఆ తర్వాత ఒక వయసు వచ్చాక తను బట్టలు తొక్కటం కానీ ఇంటి పని చేయడం బ్రహ్మాండంగా చేసేది. పెళ్ళైన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆమె నీట్గా చేసేది. నేను ఉన్నంత కాలం లేదు. ఉషా వంట బాగా చేసేది. ఉషా బాగా చేస్తుంది. అవును బాగా చేస్తారు టేస్ట్గా. ఏంటో మాయదారు రోగం తట్ట పెద్ద అల్లర్లు ఉండే మనిషి ఏం కాదు. అంటే మధ్యలో వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటాయి కదా ఫస్ట్ లాస్ట్ అదే అట్లా అట్లా
ఉండేది. మీ ఇద్దరికి తాతయ్యతో ఎక్కువ ఆ, అటాచ్‌మెంట్. ఆ, వీళ్ళిద్దరు ఆ, కూడా ఇద్దరే చూడు అవును. పోలికలు కూడా పోలికలు తాతయ్యలే. ఆ. పోలికలు మా నాన్నకు కూడా ఏంటంటే వాళ్ళ అక్కలాగా ఉంటానంట, అంటే కొంచెం కలర్ ఆ తక్కువ. తాతగారు వాళ్ళు ఎంతమంది? ముగ్గురు, 3 ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు పిల్లలే వీళ్ళందరూ. ఎవరు అందరూ అంతే. మరి కూతురు అసలు ఎవరు కూతురు చనిపోయింది. ఆవిడ పిల్లలు పుట్టక ముందే చనిపోయింది. ఎవరంటే ఇప్పుడు నరసర మాయ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నే ఆ ముందు ఆవిడ చేసుకున్నారు. తర్వాత అట్లా అయిపోయింది అనమాట. ఇక అందుకని నాన్నకి కొంచెం అది కాకుండా నేను పుట్టినప్పుడు మా అమ్మకి గురపాతం వచ్చింది. నేను కడుపులో ఉన్నప్పుడు డాక్టర్ గురపాతాన్ని డాక్టర్ మా గురపాతం వచ్చింది. ప్రెగ్నెన్సీలో 4 సార్లు వచ్చిందా లేదా? 4 సార్లు వచ్చింది, 4 సార్లు కానీ గురపాతం. వెరీ సీరియస్ ఏంటంటే నాది. నువ్వు బాగా నల్లగా ఎంత ఉమ్. అయిపోయావు. ఇంకంటే 2 నెలలు ఆ అన్నం మందులు తినలేదు. వాడి 2 నెలలు కంప్లీట్ అన్నం లేదంట. ఎక్లాంశ, ప్రీ-ఎక్లాంశ. మెడికల్ టర్మ్ ఏం తెలుసు అదే గురపాతం అనేవాళ్ళు. ఆ, మనిషి ఇంతే పుట్టిందంటే ఏడు పిల్లలాగా అంతే అంతే. అయితే ఆవిడ చాలా రోజులు హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చిందంట. ఆ కథ చాలా సార్లు చెప్తున్నాయి. 60 రోజులు అన్నం పెట్టలేదంటే. ఉప్పు కారం లేక ఆహా, అసలు అన్నమే పెట్టలేదంట. అసలు అసలు పక్కన అన్నమే అమ్మ ఒక పెట్టలేదంట. పచ్చడి ముద్ద పెట్టనమ్మా అని అందరూ వచ్చిన డేట్ చేశారు. అన్నం పెట్టకపోగా రోజు ప్రొద్దున్నే సాల్ట్ అంట ఏంటో అది బాగా భయంకరమైన చేదు, అది గరళలాగా ప్రొద్దునే అది తెచ్చిపోసేవాళ్ళంట. ఎప్సమ్ సాల్ట్ అన్నం లేదు, ప్రొద్దున్నే అది చూడంగానే కడుపులో ఇట్లా ముడుచుపోయేదాన్నంట, ఆ చేదు అంత ఇదిగా ఉంది. ఇక తర్వాత 2 నెలల వరకు కూడా ఎక్కడన్నా ఒక కాయ తినొచ్చు, అంటే ఫ్రూట్స్ తినొచ్చు, కానీ భయంకరమైన ఎండాకాలం. అంటే నేను జూన్లో పుట్టుంటాను అనమాట. అది జూన్ 18, 19 తారీఖులు అని చెప్పింది అనమాట. అప్పుడు ఎక్కడన్నా ఒక కాయ దొరికేదంట. అది 15 రోజులు 20 రోజులు తొడయాలన్నీ వదిలిపోయి ఎక్కడన్నా 1, 2 కాయలు దొరికితే అవి కొనుక్కొచ్చేదంట అమ్మమ్మ. ఏం బాగుంటాయా? ఆహా, ఇది యాపిల్ కానీ అదే ఫ్రూట్ ఏదన్నా. ఇంకంతే. ఇక తిండి మాత్రం ఏమీ లేదు. ఇక చచ్చిపోద్దని చెప్పి కింద పడేశారు. నువ్వు రాయుడు గారు హాస్పిటల్ పుట్టావా? రాయుడు హాస్పిటల్లో పుట్టాను. గన్నవరం గన్నవరం రాయుడు గారు రాయుడు గారు హాస్పిటల్లో అంటే మంచి పుట్టాను. ఫేమస్ అనమాట. ఇప్పుడు రాయుడు గారు మనవడు ఎవడో సినిమా యాక్టర్ కూడా ఉన్నాడు. మనవడు ముందు మనవడు. ఇంకా అమ్మమ్మ నాయనమ్మ చనిపోతాను కింద 5 రోజులు పడుకోబెట్టారంట. 5 రోజుల వరకు స్పృహ లేదంట. రాయుడు గారు అన్నారంట, సీతమ్మ మీరు పేదవాళ్ళు, అనవసరంగా నేను మీతో డబ్బులు ఖర్చు పెట్టించినట్టు అయిపోద్ది, తీసుకెళ్ళిపోండి, దుర్గ బ్రతకదు అని ఖచ్చితంగా చెప్పాడంట. అయితే ఆ డాక్టర్ గారి దగ్గర ఉన్న కాంపౌండర్ మాత్రం చాలా మంచోడంట. అంటే మా అమ్మ చెప్పిన మాట ఏంటంటే అసలు అతనికి మమ్మని చేసుకోవాలని ఉండేదంట ఒకప్పుడు. గన్నవరం వాళ్ళే కదా. కొంచెం ఏదో ఒక అభిమానం అయితే ఉంది డాక్టర్ గారికి. ఆయన సంజయ్ చెప్తా, చూద్దాంలేండి, చనిపోతే చనిపోతుంది, ఉంటే ఉంటుంది అని చెప్పేసి ఇక ఆయన అమ్మని అట్లా ఉంచారనమాట. ఇక అప్పుడు చుట్టాలందరికీ కబురు చేసుకోమన్నారంట. అందరికీ కబురు చేసుకోండి, ఇక్కడ చనిపోద్ది. 5 రోజుల తర్వాత పడుకోబెడితే ఇంత ఎత్తులు ఉందంట నాయనమ్మ. కింద పడుకోబెడితే లావు ఉబ్బిపోయి ఎంత లావు ఉందంట, ఎంత ఎత్తులు ఉందంట. ఇక అందుకని బ్రతకదు అనుకున్నారు. ఎంత లావు గురపాతం అంటే అది బాగా లావు అయిపోయింది అనమాట మనిషి. ఇంక చచ్చిపోద్ది. 5 రోజుల తర్వాత అప్పుడు కదిలిందంట కొద్దిగా. అప్పుడు డాక్టర్ అన్నారంట రాయుడు గారు, తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టండి అన్నారు. అప్పుడు ఇక అప్పటి నుంచి 2 నెలలు అన్నం పెట్టకుండా. 2 డాక్టర్లు ఉండేవాళ్ళు గన్నవరంలో, రాయుడు గారు, చిన్ని గారు అని. ఇక పక్క బెడ్ ఆవిడ దుర్గా అమ్మ చూడలేకపోతున్నాను, చూడడం పచ్చడి ముద్ద పెట్టి ఇక వేడి వేడి అన్నం వండి అసలు చేతితో కలుపుకొని వచ్చిందంట ఒక ముద్ద. ఈలోగా నర్సు ఒక ఉందంట, నర్సేనా ఎవరు మొత్తం మీద వచ్చి పడి అదిగో తింటాను, అది పెట్టారు ఇది పెట్టారు. అసలు అంటే అది ఇక్కడ రైల్వే హాస్పిటల్ బ్యాటరీ అనమాట ఆవిడ. ఇంకా అది ఆ ఒక్క ముద్దే తినిందంట. సరే పెట్టండి, బతికితే బతితే లేకపోతే లేదని. ఇక వెంటనే ఇంకా తినంగానే నొప్పులు రావటం, పుట్టడం అట్లా. అందుకని నల్లగా చిన్నగా అని మా నాన్న. ఒక్కళ్ళైతే 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఒకరికొకరు తోడుంటారు. ప్రెగ్నెన్సీ పోవాలని మందు కూడా మింగిందంట. అయినా కానీ పిండం కట్టింది కదా. అవును, అది అది సంగతి. అట్లా అంటే మా నాన్నకి అంటే మా నాన్న కోరిక అంటే ఎప్పుడు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అయ్యా ఇంతంత రోగాలు వస్తున్నాయి, అది చచ్చిపోద్దంటే మా నాన్న చచ్చిపోయేది ఎప్పుడైనా చచ్చిపోద్ది, అమ్మమ్మ అనేవాళ్ళంట. ఇప్పుడే చచ్చిపోవాలి.
ఆహా! అంటే అయినా పిల్లలు కావాలని. ఆ! అంటే ఇప్పుడే చచ్చిపోవాలనేది మామూలుగానే చచ్చిపోవచ్చు. బతకాలంటే ఎప్పుడైనా బతకొచ్చు. కానీ ఇంకొకళ్ళు పుట్టాలి. అట్లా మా నాన్నకి ఈళ్ళిద్దరు ఉండాలి. చిన్నప్పుడు మనం పెరిగిన పరిస్థితులు, పెంచిన పరిస్థితులు బట్టి మన మెంటాలిటీ అట్లా ఉంటుంది. అంతే. అట్లా. అది. ప్రశ్నలు అవును. ప్రశ్నలు అడిగాం. హ్మ్. సమయం ఉంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. కానీ పెద్ద అత్త రేపు పొద్దున ఆ, బయలుదేరాలి. అక్క రేపు పొద్దున రేపు వెళ్ళిపోవాలంటుంది. ఆ! లేదంటే రాత్రి తర- మళ్ళీ తిరిగి కంటిన్యూ కాసేపు కంటిన్యూ చేయొచ్చు. తిని పదే ఏదన్నా కదా కొంచెం ఒక పావు గంట హ్మ్. చాయ్ తాగి అసలు ఒకసారి మీ పిల్లలు అందరూ ఉంటే కూడా అంటే ఇక అన్ని వాళ్ళు లేరు కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఓపిక వినలేరు. ముక్కలు ముక్కలు చేసి పెడదాం. హ్మ్. ఇది మొత్తం ఒక వీడియో. ఆ! ఆ అవును. తర్వాత దాన్ని పీసెస్ చేసి షార్ట్స్ కింద పెడితే పెడితే అంతే మీ ఆ! స్పాన్ వరకు చేద్దాం. ఆల్రైట్. మొన్న ఆయన చెప్పాడుగా మన మెదడులో ఎంతే ఉంటది చిప్పు అదంతా పట్టాలి ఇప్పుడు దాన్ని స్టాప్ చేసే